64% of all the cameras in India are only in Telangana. 64%? అరే అప్పట్లో గచ్చిబౌలిలో మంచి ఆఫర్ వచ్చింది తీసుకోలే నేను కలమంగడ పెరిగిందిరా అంటారు. సో ఇప్పుడు కనుక నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఏది నెక్స్ట్ 2001లో 100 acres ల్యాండ్ ఎక్వైర్ చేసి యావరేజ్ గా ₹1,00,000 ఎకరానికి ఎక్వైర్ చేసి ఇప్పుడు 5 కోట్లు లెక్కేస్తున్నా ఎన్ని వందల కోట్లు అసలు అన్ని వందల సార్లు ఎందుకు పెరిగింది అది? బాగుందన్న ఇదేదో. హైదరాబాద్ మార్కెట్ నిజంగా డౌన్ ఉందా? లాస్ట్ ఇయర్ హాస్ బీన్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2019 టాప్ ఇయర్ ఇన్ హైదరాబాద్ హిస్టరీ. 1 కోటి స్క్వేర్ ఫీట్ లీజ్ చేసినాం. లాస్ట్ ఇయర్ వి డిడ్ స్లైట్లీ అబౌవ్ దట్ 11 or 12 million స్క్వేర్ ఫీట్ లీజ్ చేసినాం. ఇది మాట్లాడినప్పుడు అది కూడా మాట్లాడాలి. ఇల్లు ఎట్లా కట్టుకుంటారు? 1 floor 2 floors 3 floors ఈ రేంజ్ లో ఉంటుంది. సడన్ గా హై రైజ్ అనేసరికి ఇంత పైకి వెళ్ళిపోతుంది. ఒకటే ఒక చిన్న ల్యాండ్ పూల్ లో అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తాయి. పొద్దుగాల 9:30కి ఆఫీస్కి వెళ్ళడానికి 3,500 కార్లు రోడ్ ఎక్కుతున్నాయి అధ్యక్ష అరగంటలా. అమెరికా ఎవ్రీ ఇయర్ is spending $1.4 trillion. మన నేషనల్ బడ్జెట్ కి 4 times జస్ట్ ఫర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ రోడ్స్. ఎందుకు? దూరం ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోడ్లు వేసుకున్నారు. వాట్ ఇఫ్ యూ డూ ఆ ఏరియా ప్లానింగ్ ఇన్ సచ్ అవే ఆ వెహికల్ రోడ్ మీద రాకపోకుండా? తెలుగు వాళ్ళందరి వెల్త్ లో 70 to 80% రియల్ ఎస్టేట్ లోనే ఉంది. ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వి అండర్స్టాండ్ ఇట్ వెల్. ఈ రియల్ ఎస్టేట్ లో జనరల్ గా ఒక గ్రే ఏరియా లాగా కనబడుతుంది. మొత్తం మోసము దగ్గర కుట్రాలనే ఉంటుంది. చాలా మంది బావ పెడుతుండు మా అన్న పెడుతుండ అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు, తప్పేం కాదు. బట్ వాళ్ళు ఎందుకు పెడుతుండే? వాళ్ళ బావ పెడుతుండని అట్లా అందరు వెళ్ళి గుంపుగా పెడతారు. అంటే ఎప్పుడైతే అందరూ బాగుంది అంటారో అప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులను అమ్మారు. ఎప్పుడైతే బాలేదు అందరు బారిపోతున్నారో అప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి. అప్పుడు బంగారం కూడా ఇనుప ధరకు వస్తుంది. ఇట్స్ వెరీ హ్యూమన్ సైకాలజీ. రైట్. నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతుండే 3 hours ఆఫ్ ట్రావెల్ టైం వల్ల అది పర్ యానం లెక్కేస్తే 45 days ఆఫ్ హిస్ లైఫ్ స్పాన్ ఇస్ గాన్ ఇన్ ద ట్రావెల్ అంట. కొన్ని మేజర్ రోడ్ వేస్ 2 lane రోడ్స్ ఉన్నాయి మనకి. దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతుంది. 5 or 4 years బ్యాక్ గవర్నమెంట్ రోడ్ కి బడ్జెట్ ఇచ్చింది. సంబడి వెంట్ టు ద కోర్ట్ సేయింగ్ ఆ చెట్లు చచ్చిపోతాయి ఆ రోడ్ కడితే. 4 years బ్యాక్ ఉన్న రేట్ కి ఇప్పటికి 80% పెరిగింది. 80% ఎస్కలేషన్ అయింది. ఎవడు కడుతున్నది? నువ్వు అందరం కడుతున్నాం. సో హ్యూజ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మీకు కనబడేది నేను ఒక్కనైనా కూడా వేరే టీమ్ ఆఫ్ 15 members. ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ అండ్ ఎవ్రీ సింగిల్ సబ్స్క్రైబర్ ఇంక్రీస్ విల్ మోటివేట్ అవర్ టీమ్ టు గెట్ బెటర్ ఎపిసోడ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. మన తెలుగులకి ఆస్తులంటే జాగలు, ఇల్లులు, బిల్డింగ్లు ఇవే వింటాం కదా. అండ్ స్టాట్స్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ అవర్ వెల్త్ ఈజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అంట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన లైఫ్ స్టైలే రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి ఉంది. కానీ చాలా మందికి అది అర్థం కాదు. సింపుల్ పాస్, రియల్ ఎస్టేట్ బాగుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పెద్ద కంపెనీస్ రావడానికి స్కోప్ ఉంటుంది. పెద్ద కంపెనీస్ వస్తే జాబ్స్ లేకపోతే బిజినెస్ పెట్టుకునే ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ బాగుంటే ఎర్నింగ్ బెటర్ అయ్యి మంచి లైఫ్ స్టైల్ వస్తుంది. దిస్ ఇస్ ఆల్ అ సైకిల్. లిటరలీ పవర్ సప్లై నుంచి వాటర్ ఫెసిలిటీ వరకు, బ్రిడ్జెస్ నుంచి హైవేస్ రోడ్స్ వరకు ప్రతిదీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రియల్ ఎస్టేట్ తో లింక్ అయి ఉంది. ఈ రియల్ ఎస్టేట్ టాపిక్ గురించి బేసిక్స్ అండ్ ఇంకొంచెం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడడానికి ASBL నుంచి అచితేష్ అన్న ఇస్ బ్యాక్ ఆన్ రా టాక్స్. అండ్ ఈసారి ఇంకొంచెం రాగా అన్న. హాయ్ వంశీ, ముచ్చటగా 3వసారి వెల్కమ్ బ్యాక్. కంగ్రాచులేషన్స్, నీ కొత్త స్టూడియో సూపర్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. రియలీ థ్రిల్డ్ టు కనెక్ట్ విత్ యూ అండ్ మీతో పాటు మీ ఆడియన్స్ అందరికి కూడా. డెఫినెట్లీ ఇట్స్ ఆల్వేస్ అ వైబ్. అంటే మీరు ఇన్ఫాక్ట్ కొత్త ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఫస్ట్ గెస్ట్ వాజ్ యూ. ఎంతమంది వచ్చినా ఫస్ట్ మీరు అంటే ఆ పాజిటివిటీ, ఆ వైబ్ కానీ క్రేజీ మ్యాచ్ అవుతుంది. బట్ ఈసారి కొంచెం మేబీ కపుల్ ఆఫ్ డిబేట్స్ అయితే మన ఇద్దరి మధ్యలో. ఖచ్చితంగా. సో ఒపీనియన్ ఎక్స్చేంజెస్ కానీ లేకపోతే నా ఒపీనియన్ కి మేబీ ఐ స్టాండ్ కరెక్టెడ్ ఆల్సో అట్ టైమ్స్. సో చాలా టాపిక్స్ ఉన్నాయి ఈసారి. అందుకని ఈసారి పేపర్స్ డేటా కూడా తీసుకొచ్చారు సో దట్ ఐ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ ఐ కెన్ ఫ్యాక్చువల్లీ డిబేట్. పర్ఫెక్ట్. అయితే నా దగ్గర ఒక వీడియో ఉందన్న, షో యూ ద వీడియో. అగైన్ మీరు తప్పుగా తీసుకున్నట్టు చూపిస్తాయి. అవును 100%. ఇవాళ అన్నావు కదా ముందే డిబేట్స్ ఉంటాయని. సో యా, ఎకరాకి 5 లక్షల స్క్వేర్ ఫీట్ అనుమతులు ఇవ్వడం తోటి ఒక 25 ఎకరాలలో 3,200 అపార్ట్మెంట్స్ వచ్చినాయి అధ్యక్ష. ప్రతి అపార్ట్మెంట్ కు 3 కార్లు వేస్తే 10,000 కార్లు ఒక 25 ఎకరాలలో ఉంటున్నాయి అధ్యక్ష. పొద్దుగాల 9:30కి ఆఫీస్కి వెళ్ళడానికి అందులో 1/3 ఒక 25 ఎకరాలలో ఉన్న కార్లు రోడ్డు ఎక్కితే 3,500 కార్లు రోడ్డు ఎక్కుతున్నాయి అధ్యక్ష అరగంటలా. అట్లాంటి 30 వెంచర్లు ఒక దగ్గర ఉంటే 30 లక్ష కార్లు రోడ్డు ఎక్కితే అసలు ట్రాఫిక్ ఉంటుందా? ఈ అపార్ట్మెంట్స్ కు తగ్గట్టు డ్రైనేజ్ వ్యవస్థ ఉందా? ఈ 3,000 అపార్ట్మెంట్లలో ఒక్కొక్క అపార్ట్మెంట్లో 5 ఏసీలు పెట్టుకుంటే ఆ ఏసీలతో ఉత్పన్నమయ్యే కాలుష్యం ఎంత అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష, ఎట్లా ఈ నగరాన్ని సర్వనాశనం? అంటే జనరల్గా పొలిటికల్ అనౌన్మెంట్ కాదు కానీ నాకు ఈ స్పీచ్ విన్న రోజు నుంచి చాలా అంటే ఎవరైనా ప్రాపర్గా అడగాలి, ఇది ఖచ్చితంగా బయట కూడా వెళ్ళాలి ఇన్ఫర్మేషన్. యాక్చువల్ ఒపీనియన్ ఏంటి? అగైన్ ఐ మైట్ స్టాండ్ కరెక్టెడ్ ఆల్సో ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్. కాకపోతే నాకు దీంతో పాటు కొన్ని నేను వ్యూ పాయింట్స్. హై రైజ్ బిల్డింగ్స్ అనే దగ్గర
ఇప్పుడు జనరల్ ఇఫ్ యూ రెగ్యులర్లీ సీ ది హౌస్ అంటే ఇల్లు ఎట్లా కట్టుకుంటారు, వన్ ఫ్లోర్ 2 ఫ్లోర్ 3 ఫ్లోర్స్ అవుతుంది, కరెక్ట్, ఈ రేంజ్లో ఉంటుంది. సడన్గా హై రైజ్ అనేసరికి ఇంత పైకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఇట్లా ఒక 10 ఇల్లులు ఉండేది ఒకటే దగ్గర ఇంత పైకి లేచిపోతుంది. కరెక్ట్. 30-40 ఫ్లోర్స్. నాకు క్వశ్చన్ ఏముంటుందంటే అసలు సడన్గా ఆ ల్యాండ్లో వాటర్ ఎంత ఉంటుంది కింద, ఎంతవరకు దాన్ని అంటే వాటర్ ఉత్పత్తి ఎంతైతే ఉంటుందో కింద నుంచి బోరింగ్ చేస్తారా వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం హార్వెస్టింగ్కి అంత సినిమా లేదు, మన వాళ్ళకి అంత ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నది కూడా తెలియదు నాకు. సో నా పాయింట్ ఏంటంటే కొన్ని ఇంట్లల్లో వాటర్ సరిగ్గా లేదు, కొన్ని ఏరియాస్లో వాటర్ సరిగ్గా లేవు కింద భూమిలో అంటారు. అదే ఒకటే ఒక చిన్న ల్యాండ్ పూల్లో ఒక 25 acres 50 acres 100 acres ల్యాండ్లో అన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తాయి. ఈయన అన్నట్టు మన సీఎం గారు అన్నట్టు 1000 అపార్ట్మెంట్స్లో వస్తాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక్కొక్క ఫ్లాట్కి 2-3 కార్లు ఉన్నా, ఒక్కొక్క కార్ ఉన్నా కూడా ఆ పొద్దున్న 9:30 ఆ టైంకి రోడ్లు ఏమైతాయి, అంత డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు డెఫినెట్లీ ఐ షుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యూ అనుకున్నా. సో ఓవర్ టు యూ, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అసలు హై రైజ్లో అగైన్ నిజంగా డార్క్ సైడ్ ఉందా? బికాస్ యూ సెల్ హై రైజ్ అపార్ట్మెంట్స్ కాబట్టి మిమ్మల్ని అడిగితే అయిపోతుంది కదా అని అడుగుతున్నా. కరెక్ట్. సి డెఫినెట్లీ సీఎం గారు రేస్ చేస్తున్న కన్సర్న్స్లో వన్ హ్యాస్ టు డిగ్ ఇన్ టు ఇట్ అండ్ ఇంకా డీపర్ రీసెర్చ్ జరగాలి, రైట్. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు సీఎం గారి పాయింట్ ఆఫ్ వ్యూ అది, నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా బై డిప్లొమాటిక్గా, రైట్. ఓకే. సో ఖచ్చితంగా నా ఒపీనియన్ ఏంటంటే వంశీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీపుల్ హ్యావ్ టు, మనందరం ఇది మర్చిపోవాలి దట్ అపార్ట్మెంట్ మనందరికీ నీళ్లు ఎట్లా ఉత్పత్తి చేసుకుంటాము, బోర్ వేసి నీళ్ళు బయటికి తీయడం అలవాటు, అవును, రైట్. బట్ అది నాట్ సస్టైనబుల్ బాస్, అది అసలు సస్టైనబుల్లే కాదని చెప్పి UN ఎన్నో ఏజెన్సీస్ వేరియస్ రిపోర్ట్స్ తీసుకొచ్చింది. అండ్ మీరు సైట్ కూడా చేయండి, అది సెండ్ ద లింక్స్ కూడా పంపిస్తాం, మీరు కింద పెట్టండి. వేరియస్ రిపోర్ట్స్ ఆర్ సేయింగ్ అండర్ వాటర్ గ్రౌండ్ టేబుల్ ఇన్ ఇండియా ఇస్ అలార్మింగ్లీ లో బికాస్ ఆఫ్ బోర్వెల్స్. అండ్ మేజర్ ఏరియా ఫార్మింగ్ చేసే ఏరియాస్లో కూడా మనకు డ్రౌట్ వస్తుంది. అక్కడైతే 100 అపార్ట్మెంట్లు లేవు కదా, రైట్. యూఆర్ జస్ట్ యూజింగ్ ద వాటర్. మీకు బేసిక్ ఏంటంటే వంశీ, ఎనీ గ్లోబల్ మెట్రోపాలిస్, ఎనీ సిటీ, పార్ట్ ఆఫ్ సిటీ లైఫ్ ఇస్ పైప్డ్ వాటర్, నాట్ బోర్వెల్ వాటర్. అసలు బోర్వెల్ వాటర్ సస్టైనబుల్ కాదు బాస్. అండ్ నీకు సింపుల్ లాజిక్, ఇప్పుడు లెట్స్ సే 1000 గజ ఒక ఎకరం ల్యాండ్ ఉందనుకోండి, ఎకరం ల్యాండ్లో మనము ఫార్మింగ్ చేసినాం అనుకోండి, ఒక పంట వేస్తాము, రైట్. ఎకరం ల్యాండ్లో ఈరోజు అపార్ట్మెంట్లు కడితే ఎన్ని కడతాము? అరౌండ్ 150 అపార్ట్మెంట్స్ కడతాం హై రైజ్లో. 150. ఫర్గెట్ అబౌట్ హై రైజ్, 5 floor బిల్డింగ్స్ ఉండే. 5 floor బిల్డింగ్లలో బోర్వెల్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండే కదా. ఆ 5 floor బిల్డింగ్లో ఎన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి ఒక ఎకరానికి? ట్యాంకర్లు వస్తాయి, రైట్. ఎంత వాటర్ ఉంటుంది, ఎంతమంది పీపుల్ ఉంటారు ఒక ఎకరానికి 5 floor బిల్డింగ్లో? అరౌండ్ 30 to 40. సో మీకు ఒక ఎకరానికి ఆఫ్టర్ 5 or 10 ఫ్యామిలీస్ వాటర్ కింద ఎప్పుడు సరిపోదు. మన కాన్సెప్ట్ ఆఫ్ వాటరే రాంగ్ ఉన్నాం మనము. ఎనీ మేజర్ సిటీ యూజెస్ పైప్డ్ వాటర్, నాట్ బోర్వెల్ వాటర్. యూ లుక్ ఎట్ సింగపూర్, యూ లుక్ ఎట్ న్యూయార్క్, యూ లుక్ ఎట్ లండన్, అంతెందుకు యూ లుక్ ఎట్ హైదరాబాద్ అండ్ యూ లుక్ ఎట్ బెంగళూరు. నేను దీని మీద ఒక ఇంపార్టెంట్, ఎందుకంటే వాటర్ అనేది ఒక మేజర్ థింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. చాలామంది అంటారు, రైట్. నేను డేటా కూడా వేసిన, మీరు పబ్లిష్ కూడా చేయండి. వాటర్ ఏమంటారు, సప్లై వాటర్ ట్యాంకర్స్, ఇదంతా ఒక ఆస్పెక్ట్. వాటర్ షార్టేజ్ అండ్ సప్లై ఇస్ వన్ ఆస్పెక్ట్, రైట్. బట్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పైప్డ్ వాటర్ కనెక్షన్ ఉన్న సిటీ హైదరాబాద్, రైట్. లెట్ మీ స్టేట్ సమ్ డేటా. మీరు ఐ థింక్ 1 year బ్యాక్ ఆర్ సంథింగ్ బెంగళూరులో మొత్తం వాటర్ లేక బోర్వెల్ తిరుగుతూ ఉండేరు పెద్ద. అంతకంటే ఒక 2-3 years ముందు చెన్నైలో నీళ్ళు లేకపోతే డిఫరెంట్ సిటీస్ నుంచి వాటర్ ట్రైన్లు పంపించండి, మన ట్యాంకర్ ట్రైన్లు పంపించండి. ఇవన్నీ విన్నాము. హైదరాబాద్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాటర్ ఉండడము లేకపోవడం ఒకటి, నెక్స్ట్ పైప్డ్ కనెక్షనే లేకపోతే. వాటర్ ఈజ్ అ రిసోర్స్. యూ యూజ్ దిస్ వాటర్ పైపింగ్ టు సెండ్ ద వాటర్ టు కన్జ్యూమర్, ఎవరో ఒకరు ఇంటికి పంపిణీకే మీరు ఆ పైప్ వాడతారు. హైదరాబాద్లో ఇండియాలో ఇప్పుడు మనకి వాటర్ సప్లై ఉంది చూడండి, మన వాటర్ సప్లై బై ద HMW మెట్రో వాటర్ బోర్డ్ ఇస్ 2610 million liters per day. 2600 హైదరాబాద్లో ఎంతమంది జనాభా ఉన్నారు? 1,30,00,000 మంది, 13 million people. బెంగళూరులో ఎంతమంది జనాభా ఉన్నారు? 1,30,00,000 మంది. హైదరాబాద్లో ఈ 1,30,00,000 మందికి మనం 2,600 million లీటర్లు పంపిస్తున్నాం పర్ డే, పైప్డ్ వాటర్. బెంగళూరులో ఎంత? జస్ట్ 1,400. అంత జనాభాకి సేమ్ జనాభా, బట్ యూసీ 40% తక్కువ మనకంటే. అందుకు వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంది. ఇది మీకు ఎనీ అర్బన్ సిటీ అంతెందుకు, ఓకే అదర్ వ్యవస్థ. హైదరాబాద్లో మీకు ఇన్ని ఐరేజ్లు కనపడుతున్నాయి కదా, బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఐరేజ్లు లేవు కదా, మళ్ళీ ఆడేందుకు వస్తున్నాయి ఎక్కువ వాటర్ ప్రాబ్లమ్? ఇది కూడా మనం ఆలోచించాలి కదా ఖచ్చితంగా. మనం ఏమనుకుంటాం, వి థింక్ వెరీ ఇంట్యూటివ్లీ, అన్ని ఇంట్యూటివ్గా ఉన్నాయి. అంటే అదే ఎక్కువ అపార్ట్మెంట్లో పెడితే కిందికి వెళ్ళి నీళ్ళు రావు కదా, కిందికి వెళ్ళి నీళ్ళు తీయొద్దు రా భయ్, అది అన్సస్టైనబుల్. అది చేసేది తప్పు. మనం అలవాటు అయిపోయింది కాబట్టి చేస్తూ ఉన్నాము, అదే అనుకుంటున్నాం, అది తప్పది. నేను కూడా దాని గురించి వరి అవుతున్నా. కింద మీకు ఏం చేసినా ఉండవు వంశీ నీళ్ళు.
అసలు ఇంపాసిబుల్ అది. అండ్ అందుకనే కదా నాట్ ఓన్లీ దట్ మీ సిటీలో మనం మొత్తం సిమెంట్ రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి, నీళ్ళు లోపలికి ఎట్లా వెళ్తున్నాయి, ఎడ కన్సర్వ్ అయితే కావు మీకు. హార్వెస్టింగ్ కానీ కన్జర్వేషన్ కానీ ఉండదు. మీరు హార్వెస్ట్ చేయనీకే మీకు ఎంత గ్రౌండ్ కవరేజ్ ఉండదు, అంత గ్రౌండ్ కవరేజ్ సిటీ మధ్యలో ఉంటుందా వంశీ? ఎక్కడ అంటే సిటీ ల్యాండ్ ఇస్ సో ప్రైసీ. ఇప్పుడు నువ్వు ఒక నువ్వు ఒక 1000 గజాలు ఇల్లు కొన్నావు వంశీ, ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకుందామని చెప్పి, రెయిన్ హార్వెస్టింగ్ అని చెప్పి 900 గజాలు వదిలేసి 100 గజాలు ఇల్లు కడతావా? నేను చేయలేవు, నువ్వు చేయలేవు. సో అది ప్రాక్టికల్ కాని దాని గురించి మనం అట్లని చెప్పి నేను కన్జర్వేషన్ చేద్దంటలేను. కన్జర్వేషన్ ద్వారా 5% 10% బెటర్మెంట్ చేసుకోగలుగుతాం అంతే. కన్జర్వేషనే మొత్తం మెడిసిన్ కాదు, రైట్? సో ఫస్ట్ థింగ్, హైదరాబాద్లో గవర్నమెంట్ మనకి వాటర్ సరఫరా చేసేది బెంగళూరు కంటే దగ్గర 50% ఎక్కువ ఉన్నాము. బెంగళూరులో 1400 బిలియన్ లీటర్స్ ఉంటే హైదరాబాద్లో 2600 ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. సో మనకి ఎక్కువ వాటర్ సప్లై బాగుంది కంపేర్ టు బెంగళూరు. నెక్స్ట్ థింగ్, సర్వీస్ ఏరియా. అంటే ఈ పైప్ లైన్ ఎంత ఏరియాని కవర్ చేస్తుంది? ఓకే, బెంగళూరులో 575 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని కవర్ చేస్తుంది. హైదరాబాద్లో దానికి దగ్గర 2.5 times 1450 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాం. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బెటర్ కంపేర్ టు బెంగళూరు అండ్ చెన్నై ఇన్ వాటర్. అందుకు మనకు వాళ్ళంత వాటర్ ప్రాబ్లం రాలే. కానీ మనం ఎట్లా అంటే జెన్యున్గా ఎట్లా ఆలోచిస్తాం, అరే అక్కడ వాటర్ ప్రాబ్లం వచ్చింది ఈడ కూడా వస్తుంది, ఆడేమో ఐరేజులు తక్కువ, ఈడేమో ఐరేజులు ఎక్కువ, ఈడ ఇంకెక్కువ వస్తుంది అని. బట్ నేను అదే అనుకుంటుండే 10 ఏళ్ళ తర్వాత నీళ్ళు ఉండవు, అలా పరిస్థితి ఏందనుకున్నాను నేను. మీకు ఫస్ట్ వాటర్ ప్లానింగ్ చేసుకోవాలి, నెక్స్ట్ మీరు ఈ పైప్ లైన్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మనం వీఆర్ వెరీ వెరీ వెల్ కంఫర్టబుల్లీ పొజిషన్డ్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ పైప్ లైన్. నౌ దట్స్ దిస్ మీన్, దీని అర్థము అసలు వాటర్ షార్టేజే ఉండదా అని. ఉంటుంది షార్టేజ్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనం రివర్స్ నుంచి కనెక్ట్ చేస్తున్నాం వంశీ, రివర్స్ డ్రై అయితే కదా. అంతెందుకు ఒక 30 years బ్యాక్ వెళ్ళండి, 30 years ఎందుకు 10-15 years బ్యాక్ వెళ్ళండి, అప్పటికిప్పటికి ఏదో కొన్ని రివర్స్ డ్రై అని, తర్వాత ఇంకేదో రివర్స్ డ్రై అయితే రివర్స్ డ్రై అవుతాయి, రైట్? సీక్వెన్షియల్గా మోర్ అండ్ మోర్ అర్బనైజేషన్, అంటే మోర్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ విలేజెస్ టు టౌన్స్ టు సిటీస్ పెరిగినప్పుడు, ఒకటే దగ్గర వాటర్ డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుందో దాని చుట్టుపక్కల ఉన్న వాటర్ బాడీస్ డ్రై అవుతాయి, రైట్? అందుకే మనం ఏం చేస్తాము, రివర్స్కి కనెక్ట్ చేసుకొని అక్కడ నుంచి వాటర్ పుల్ చేస్తాము. ప్యారలల్గా ఆలోచించండి, ఒక 15 years అయితే ఏమవుతుంది? 15 years అయితే ఏం జరగబోతుందంటే, మీకు సోలార్ పవర్ ఉంది చూడండి. సోలార్ పవర్ ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ చూస్తే ఉత్పత్తి చేయడానికి దగ్గర 8 నుంచి 10 రూపాయలు అయ్యేది యూనిట్. అప్పట్లో బొగ్గు నుంచి ఉత్పత్తి చేయడము దగ్గర 5 రూపాయలు ఉండే. ఇప్పుడు బొగ్గు నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడము 7 రూపాయలు అయింది యూనిట్కి, దగ్గర 6 నుంచి 7 రూపాయలు. సోలార్ నుంచి 3 రూపాయలకు పడిపోయింది. థింక్ అబౌట్ దిస్, బికాస్ సోలార్ పవర్ ధర తగ్గిపోతున్నందుకు, సో ఇట్స్ చీపర్ టు మేక్ మోర్ పవర్ యూజింగ్ సోలార్. నెక్స్ట్ బ్యాటరీ టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయ్యి బ్యాటరీ ప్రైసెస్ పడిపోతూ వస్తున్నాయి. టుమారో ఏం చేస్తాము, ఎట్లయితే ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ అంటే ఏంటిది? ఇప్పుడు వంశీ నేను ఒక ఎలక్ట్రికల్ కోల్ పవర్ ప్లాంట్ పెట్టుకున్నా కాశ్మీర్లో, కన్యాకుమారికి నేను పవర్ ఇవ్వచ్చు. ఏది ఇదే గ్రిడ్ కన్నా. టుమారో సచ్ వాటర్ గ్రిడ్ ఆల్సో విల్ కమ్. ఓకే, సో దట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ మన పాపులేషన్ సిటీస్కి వస్తున్నారు, బికాస్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ హయ్యర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఎక్కువ మంది సిటీస్కి వస్తుంటే సిటీ దగ్గర నీడ్ ఎక్కువ ఉంటుంది. నీడ్ ఎక్కువ ఉన్నప్పుడు వీ విల్ హ్యావ్ టు డెవలప్ వాటర్ గ్రిడ్స్. అది డెవలప్ అయిపోయిన తర్వాత యూ విల్ యూజ్ సోలార్ పవర్, యూ విల్ యూజ్ రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీ. ఇట్స్ అ టెక్నాలజీ ఆఫ్ ఫిల్టరేటింగ్ వాటర్. సింపుల్గా యూ విల్ టేక్ సీ వాటర్, అయితే ఇన్ఫైనైట్ ఉంది. సీ వాటర్ నా టెక్నాలజీ వాడుకొని, ఆ టెక్నాలజీకి ఏం కావాలి? పవర్ కావాలి. పవర్ ఈజ్ నౌ చీప్. ఆ పవర్ వాడుకొని ఆ వాటర్ని మీరు సీ వాటర్ని పోర్టబుల్ వాటర్ కన్వర్ట్ చేసి అప్ స్ట్రీమ్ పంప్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఇన్అడ్వర్టెంట్లీ గోయింగ్ టు హ్యాపెన్. వేరియస్ ఎకానమిస్ట్, నాట్ ఓన్లీ ఎకానమిస్ట్, వాట్ ఈస్ urbanists and all of them told this thing, that future is going to, ultimately we are going to pull out water from the sea and it's sustainable. There's nothing how to make things better. అది 5-10% అట్లే అని చెప్పి మనము అదే మనిషి 1000 గజాలు భూమి కొంటే అందులో ఉన్న నీటిని అంతా క్యాప్చర్ చేయాలంటే 900 yards మొత్తం ఎక్స్పోజ్ టు, అది వాట్ యు సే, వాటర్కి కన్జర్వేషన్కి అంత స్పేస్ ఉండదు ప్రాక్టికల్, బికాజ్ మార్కెట్ డైనమిక్స్ డజంట్ వర్క్. అది ఒక అపార్ట్మెంట్ అయినా, ఒక ఇండిపెండెంట్ ఇల్లు అయినా, ఒక ప్లాట్ అయినా వర్కౌట్ కాదు అది. సో వి విల్, ఆ రకంగా హైదరాబాద్ ఇస్ ఫ్యూచరిస్టిక్. వై సో మెనీ హై రైజెస్ ఆర్ కమింగ్ ఆల్సో ఇస్ బికాస్ ఆల్ హై రైజెస్ గెట్ వాటర్ ఫ్రమ్ మెట్రో సీవరేజ్ బోర్డ్, ద వాటర్ బాడీ. బోర్లు కూడా వేస్తాము, బట్ 90% ఆఫ్ ద వాటర్ సప్లై కమ్స్ ఫ్రమ్ మన మెట్రో వాటర్ బోర్డ్. సో అందుకు దేర్ ఇస్ అ కన్సిస్టెంట్ వాటర్ సప్లై. నౌ బికాస్ ఆఫ్ దట్ ఈజ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. సో ఖచ్చితంగా వాటర్ దాంట్లో వీఆర్ మచ్ బెటర్ పొజిషన్డ్. నెక్స్ట్ థింగ్, హైరైజ్కి నా ఒపీనియన్ ఏంటంటే, ఆఫ్టర్ రీడింగ్ లాట్ ఆఫ్ బుక్స్ ఆన్ దిస్ అర్బన్ ప్లానింగ్, దీని మీద నా ఒపీనియన్ డెఫినెట్లీ మనము ప్లానింగ్, మీరు ఎనీథింగ్, ఇప్పుడు మీరు ఏదైనా డెన్సిటీ ఎక్కువ కడుతుందంటే మోర్ ప్లానింగ్ చేసుకోవాలి, రైట్?
రైట్. ఇప్పుడు సీఎం గారు అన్నట్టు ఇప్పుడు ఏంది ఒకటే ఏరియాలో ఎక్కువ అపార్ట్మెంట్లు అట్లా వచ్చేసి టూ మెనీ వెహికల్స్ ఉంటుంది, రోడ్ వస్తున్నాయి. వాట్ ఇఫ్ వీ డూ ఆ ఏరియా ప్లానింగ్ ఇన్ సచ్ అవే ఆ వెహికలే రోడ్ మీదకి రాకపోకుండా చేయొచ్చా? Some cities in the world like Barcelona and all have begun doing this. Okay. How do we do that? Encourage walkability, encourage public transport. ఇప్పుడు మనం చూడండి మన నైబర్హుడ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఈ నైబర్హుడ్స్ అన్నీ మనం కార్ సెంట్రిక్గా ఉన్నాయి. మనం పెద్ద రోడ్లు వేస్తున్నాం, ఎందుకు? కార్కి రూట్ ఇవ్వాలి కదా. మీరు ఎంత పెద్ద రోడ్లు వేస్తే ఏమవుతుంది? అన్ని ఎక్కువ కార్లు కొంటారు. మీకు నేను ఏదో ఒక దాంట్లో మీకు ఎక్కువ సువిధ కల్పిస్తే మీరు అదే చేస్తారు కదా. సో మనం ఎంత పెద్ద రోడ్ వేస్తే అన్ని ఎక్కువ కార్లు వస్తాయి వంశీ. ఇట్స్ వెరీ కౌంటర్ ఇంట్యూటివ్, బట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ రిసర్చ్ ఆన్ దిస్ సేయింగ్ దట్ ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ టూ బిగ్ రోడ్స్ టూ మెనీ కార్స్ విల్ కమ్. సో ఇప్పుడు మీరు ఒక దగ్గర అపార్ట్మెంట్ కొన్నారు, అదే ఏరియాలో ఒక లెట్స్ ఒక 1 కిలోమీటర్ దూరంలో స్కూల్స్ ఉన్నాయి, ఒక 1.5 కిలోమీటర్ దూరంలో మీ ఆఫీస్ ఉంది, ఒక 1 కిలోమీటర్ దూరంలో మాల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు కారు ఎందుకు తీస్తారు? అట్లా ఆలోచించడం మొదలు పెట్టాలి మనం. బికాజ్ మీరు చూడండి, ఎప్పుడైతే ఆల్ మేజర్ సిటీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ మెట్రాపోలిస్, అంటే పెద్ద పెద్ద హై రైజ్ టవర్స్ ఉంటాయి, అప్పుడే. అండ్ థింక్ అబౌట్ ఇట్ దిస్ వే, ఇప్పుడు రోడ్ వేయడము గవర్నమెంట్కి ఖర్చే కదా. ఆఫ్కోర్స్ 1 కిలోమీటర్ రోడ్ వేయాలంటే సుమారు ఇప్పుడు ఏది మన 100 ఫీట్ రోడ్డు ఓవరాల్ లెవెల్ నేను మాట్లాడలేదు, ఇంకా ఓవరాల్ ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక మంచి 100 ఫీట్ 6 లేన్ రోడ్ 4 లేన్ రోడ్ వేయాలంటే మీకు 30 కోట్లు అవుతుంది, రైట్? ఇప్పుడు 30 కోట్లు, ఆ 30 కోట్లు ఎవరు కడతారు? నేను ఒక్కరినే కాదు, నేను, మీరు, మీ అందరు కడతారు, రైట్? అందరి డబ్బుతోని కట్టేది రోడ్. ఇప్పుడు ఆ రోడ్కి ఎక్కువ, ఇప్పుడు లెట్సే 1 కిలోమీటర్ రోడ్ వేసినాం వంశీ, రైట్? ఆ కిలోమీటర్ రోడ్కి అవతల పక్క లెట్సే ఒక సిటీలో 1000 మంది ఉన్నారు, బికాజ్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక సిటీలో 40 ఫ్లోర్ బిల్డింగ్స్ ఉన్నాయి, 10,000 మంది ఉన్నారు. రోడ్ కాస్ట్ ఎక్కడ తక్కువ ఉంటుందండి? అది రెండో దాంట్లో కదా. ఎందుకు? ఈ 30 కోట్ల కిలోమీటరు యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ 10,000 పీపుల్. సో న్యాచురల్లీ ద కాస్ట్ ఆఫ్ ద రోడ్ కమ్స్ డౌన్. అంతెందుకు ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం, ఇప్పుడు మీరు యు ఆర్ మేకింగ్ కాంటెంట్, రైట్? ఎంతమంది వ్యూస్ చూస్తే మీకు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది కదా. సో ఇట్ ఈస్ ఆల్సో ద సేమ్ థింగ్. ఇప్పుడు నా బిజినెస్ ఉంది, ఇప్పుడు నేను స్టీల్ ఒక ఒక టన్ను కొన్నాను అనుకోండి, ఒక ప్రైస్, అదే 10 టన్నులు కొంటే రిలేటివ్ కాస్ట్ తగ్గిపోతుంది. అమెరికాలో ఇది క్లాసిక్ కేసు. అమెరికా ఇస్ లో డెన్సిటీ. మీరు అమెరికాలో హార్డ్లీ యూల్ సీ హై రైజ్ బిల్డింగ్స్ ఎక్సెప్ట్ డౌన్ టౌన్ అంటారు, సిటీ సెంటర్ ఏరియా తప్పితే మిగతా అంతా అసలు అపార్ట్మెంట్ కూడా కాదు, సింగిల్ ఫ్యామిలీ హోమ్ అంటారు, మన విల్లా లాగా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి మనకంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి స్టాటిస్టికల్ డేటా ప్రకారం. నెక్స్ట్ థింగ్, అమెరికా ఎవ్రీ ఇయర్ ఈస్ స్పెండింగ్ $1.4 trillion. ఓకే, రైట్? అంటే మన నేషనల్ బడ్జెట్కి సుమారు 4 టైమ్స్ జస్ట్ ఫర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ దీస్ రోడ్స్ అండ్ దర్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ పైప్ లైన్లు దీని మీద. ఎందుకు? దూరం ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోడ్లు వేసుకున్నారు. ఎక్కువ రోడ్లు వేస్తే వేసే ఖర్చు, రైట్? దాని మీద మళ్ళీ మరమ్మతులు నడుస్తుంటాయి, ఇవన్నీ కూడా ఖర్చులే కదా. ఇదంతా ఎవడు పెడతాడు? దానివల్ల ఒక క్లాసిక్ కేసు, డెట్రాయిట్ సిటీ ఒకప్పుడు ఫేమస్ సిటీ, దాని డెట్రాయిట్ మున్సిపల్ ఏదైతే ఉంటుందో, మున్సిపల్ ఏజెన్సీ, దట్ వెంట్ బ్యాంకరప్ట్ వేరియస్ టైమ్స్ బికాస్ దే ఆర్ సింప్లీ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ద రోడ్స్ బికాస్ too less people are there. If less people are there, less tax collection, right? Less tax collection, how can I manage, how can I maintain it? So చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు డెన్సిటీ అనేది చాలా కేర్ఫుల్గా ప్లానింగ్ చేసుకోవాలి, ఖచ్చితంగా ప్లానింగ్ బాగుండాలి. బట్ డెన్సిటీ ఈజ్ నాట్ ఎ డెవిల్. D for density ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు D for devil కాదు అది, రైట్? కానీ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. అంటే ఇప్పుడు కరెక్ట్గా అంటే ఏంటిది? ఇప్పుడు మనకి ఒకటే నైబర్హుడ్లో స్కూల్స్ ఆఫీసెస్ వస్తాయి అనుకోండి, ఒక కార్ తీసే ఛాన్స్ తగ్గిపోద్ది. నెక్స్ట్ మన మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన ఫుట్పాత్లు. మీరు హైదరాబాద్లో ఫుట్పాత్ మీద అడగలుగుతారండి ఎక్కడన్నా? అది, అండ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ మున్సిపాలిటీ ఆర్ గవర్నమెంట్. మున్సిపాలిటీ అయినా గవర్నమెంట్ అయినా మనకు కావాల్సింది చేస్తారు, వాళ్ళు చాలా విషయాలు చేసిండు. మనమే అసలు పబ్లిక్కే కోరుకోవట్లేదు. మనం ఎప్పుడన్నా ఏదైనా ఒక ఏదన్నా జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడన్నా, గవర్నమెంట్ ఎలక్షన్ అప్పుడు ఎప్పుడన్నా ఒక ఫుట్పాత్ బాగుండాలని నేరేటివ్ విన్నరా? ఎవడు వినం అవి. ఇప్పుడు ఫుట్పాత్ బాగుంటేనే మీరు నడుస్తారు. ఇప్పుడు ఫుట్పాత్ లేనప్పుడు చాలామంది మీరు చూస్తారు, రోడ్ల మీద నడుస్తారు, మన బండికి అడ్డం వస్తారు, తిట్టుకుంటాం ఇద్దరం, నువ్వు గొడవ పడతావు. ఫుట్పాత్ ఉంటే వాడు రోడ్ మీద ఎందుకు నడుస్తాడు? ఫుట్పాత్లు లేవు. నేనేమంటా, 100 ఫీట్ రోడ్ ఉంటే, అసలు 6 లేన్ రోడ్ ఉంటే ఓ లేన్ తీసేసి ఓన్లీ ఫుట్పాత్ తయారు చేద్దాం. బికాస్ ఇప్పుడు నేను రోడ్ మీద నడవాలంటే ఫస్ట్ నాకు సేఫ్టీ ఉండాలి కదా. నేను నడుస్తున్నా, అండ్ ఇంకేంది, ఇప్పుడు జనాలు ఏమంటారు, ఆపోజిట్ రూట్లో కూడా వస్తారు. మీరు అటు చూసుకొని నడుస్తారు, ముందుకెళ్ళి వచ్చి ఎవడో గుద్దేసిపోతాడు మిమ్మల్ని. సో ఫుట్పాత్ సేఫ్టీ ఆర్ పెడెస్ట్రియన్ సేఫ్టీ పెంచితే పీపుల్ విల్ స్టార్ట్ డెవలపింగ్ అన్ హ్యాబిట్ ఆఫ్ ఏమంటారు వాకింగ్. వెన్ యూఆర్ వాకింగ్, ఇప్పుడు సీఎం గారు అన్నట్టే ఇన్ని కార్లు వస్తే రోడ్ మీదకి ఏం చేయగలుగుతాము?
కారే రావద్దంటే మీ ఆఫీస్ దగ్గర ఉంటే ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆఫీస్కి దగ్గర ఉన్నట్టు జోనింగ్ అంటాం మనం. జోనింగ్ అంతే ఏంటంటే ఓ ఏరియాలో ల్యాండ్ ఉంటే ఇందులో ఏ ల్యాండ్ అపార్ట్మెంట్ కట్టొచ్చు, ఏ ల్యాండ్ ఆఫీస్ కట్టొచ్చు, ఏ ల్యాండ్ జనరల్ మీకు నచ్చింది కట్టుకోవచ్చు అనేది ఉంటుంది. సో మీకు అపార్ట్మెంట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఆఫీసెస్ రావండి, వస్తాయి కదా. బికాజ్ ఎనీ కంపెనీ ఏం ఆలోచిస్తుంది, ఒక ఐటీ కంపెనీ వచ్చి పెడితే నా ఎంప్లాయీస్కి ఇల్లు దగ్గర ఉంటే నాకు న్యాచురలీ వాళ్ళకి లైఫ్ ఈజీ ఉంటుంది, నా దగ్గర పని చేస్తారని చెప్పి. ఆఫీస్లో ఎక్కువ ఉంటే అపార్ట్మెంట్లు రావండి, ఎందుకంటే ఆడ ఎంప్లాయీస్ ఉంటే రెంట్లు బాగా వస్తాయని. సో ఇవన్నీ పక్క పక్కన ఎట్లయినా వస్తున్నాయి. వీ డోంట్ హ్యావ్ టు వరీ. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఇంప్రూవ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ. సో ఖచ్చితంగా అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో మీరు చూస్తే కారు కొనడమే ఎవడు కొనట్లేదు జనాలు. ఎందుకు? కారు కొంటే పార్కింగ్ ఛార్జ్, దాని తర్వాత నెల నెల కట్టే ఈఎంఐ, అండ్ బయటికి తీసుకెళ్తే పార్కింగ్ దొరకదు, ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నడుచుకుంటూ పోతున్నాం మంచిగా, అప్పుడు కారే కొనొద్దు. రైట్. సో మనం ఎట్లా ఆలోచిస్తున్నామంటే కారు మన లైఫ్ మొత్తం ఉండిపోతున్న లైన్లో ఆలోచిస్తున్నాము. బట్ ప్రపంచంలో చాలా సిటీస్ దీని మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎలా ప్లాన్ చేస్తున్నారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ వాకబిలిటీ, దీస్ ఆర్ ద సస్టైనబుల్ సొల్యూషన్స్. అండ్ వాకబిలిటీ ఉండాలంటే అన్ని దగ్గర ఉంటేనే మీరు వాక్ చేస్తారు. ఇప్పుడు మీ ఆఫీస్ 10 కిలోమీటర్ల దూరం నడుస్తారా? ఆఫీస్ 10 కిలో, ఇప్పుడు మనం డెన్సిటీ తగ్గించేసాం అనుకోండి, అన్ని దూరం అయిపోతే ఏమవుతుంది, మీరు ఎక్కువ కారు వాడతారు. ఇంకొక చిట్కా కూడా చెప్తుంది దీని మీద. బెంగళూరులో హైదరాబాద్ కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటే బెంగళూరులో ఎక్కువ ట్రాఫిక్ జామ్స్ వింటుంటామా మనము? అక్కడే ఎక్కుంటాం, రైట్. బెంగళూరులో ఎక్కువ ఏరియాస్ ఉన్నాయి, హైదరాబాద్లో ఎక్కువ ఏరియాస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. న్యాచురల్. సో ఎందుకంటే ద మోర్ యు ఆర్ డిస్పర్స్డ్, మోర్ యూ హ్యావ్ అ రీజన్ టు యూజ్ ద కార్. ద మోర్ గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ ఆన్ రోడ్స్, ఆన్ యూటిలిటీస్, పైప్ లైన్, ఇవన్నీ. అండ్ మెయింటెనెన్స్ కూడా న్యూసెన్సే. న్యూసెన్స్ అంటే ఎక్స్పెండిచర్ కదండి, ఎవరు కడతారు ఈ ట్యాక్స్లు పెరుగుతా పోతా ఉంటే పీపుల్ విల్ ఫీల్ పించ్. సో ఖచ్చితంగా ఐఎమ్ నాట్ సెయింగ్ అల్ట్రా హై డెన్సిటీ, మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మంది ఆడుంటే కార్లు బయటికి రాకుండా ఫుట్పాత్లు పెద్దగా చేద్దాం. సో ఇట్లా చేసుకుంటే ఏంటంటే ధరలు కంట్రోల్ ఉంటాయి. గవర్నమెంట్ ఆల్సో ఎక్కువ రోడ్లు వేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ పైప్ లైన్స్ వేయాల్సిన అవసరం లేదు. దానివల్ల ఖర్చు తగ్గిపోద్ది, సో దానివల్ల ట్యాక్స్ సరిపోద్ది. దట్ ఈస్ మై ఒపీనియన్. బట్ అగైన్ నెవర్ ద లెస్ ఇది అందరూ కలిసి చర్చించాలి. అండ్ డెఫినెట్లీ పబ్లిక్ కూడా ఇలా దీని మీద కరెక్ట్ అవగాహన తెచ్చుకోవాలి. కరెక్ట్ అవగాహన మనం తెచ్చుకున్నారే. ఇప్పుడు మనం ఎట్లుంటాం జనరల్లీ, వర్షం పడంగానే నేను చాలాసార్లు చూస్తా, ఇన్స్టాలో ఆడిన రీల్స్ పెడితే వర్షం పడితే ట్రాఫిక్ జామ్ కాదండి ఏడన్నా అవుతుంది కదా, అది పెట్టేసి అదంతా ట్యాగ్ చేసేస్తారు జనాలు. కమిషనర్ వాట్ ఈస్ దిస్ అని, లేకపోతే మినిస్టర్ వాట్ ఈస్ దిస్, 1 hour 2 hours. అరే దునియాలో ఏడైనా ఉంటుంది బాస్, ఏడైనా ఉంటుంది దునియాలో. అది ఫస్ట్ అండర్స్టాండ్ దట్ ప్రాబ్లం అనేది మన ఒక్కనికే కాదు. వర్షం పడితే నీళ్ళు క్లాగ్ అవుతాయి. నవ్వు నెక్స్ట్ థింగ్, అరే క్లాగ్ కాకుండా ఎందుకు కడతలేవని రోడ్ ఇవ్వాలనే వేసింది. 30-40 ఏళ్ళ ముందు రోడ్ వేసిండ్రు, వేసినాడు టెక్నాలజీ లేదు, వేసేసినాము. ఇప్పుడేమో దానికి న్యాచురలీ ఆడ లో ఉంటే నీళ్ళు వెళ్తాయి, ఇప్పుడు దాన్ని హై చేస్తే ఆడ పక్కన ఉన్న ఇల్లులని సబ్మర్జ్ కావాలి. అంత ఉంటుంది. చాలామంది ఏంటంటే వాళ్ళు సింపుల్గా ఏదో ఇట్లా 4 బటన్లు నొక్కే పబ్లిక్, అంటే వెన్ దే ఆర్ టెల్లింగ్ దేర్ ఒపీనియన్, ఇట్స్ నాట్ దట్ సింపుల్ బాస్. అంతా తెలుసుకొని ప్లాన్ చేయాలి. సో డెఫినెట్లీ ప్రతి దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అన్ని దూరం అయింది అనుకోండి కాస్ట్ పెరుగుతాయి. ఇప్పుడు ఇల్లు కాస్ట్ 10,000, ఇప్పుడు లెట్స్ గచ్చిబౌలి ప్రైమ్ ఏరియా 10,000 రూపాయలు పర్ SFT. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ నేను సప్లై అంటే హై రైజ్ బిల్డింగ్ తగ్గించాను అనుకో, సప్లై తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, న్యాచురల్ అక్కడ ఉన్న ధరలు ఇంకా పెరుగుతాయి. అప్పుడు 15,000కి వెళ్తే ఆల్రెడీ స్కూల్స్ అవన్నీ దగ్గరలో ఉన్నాయి, 15,000కి వెళ్తే అప్పుడు ఏంది పరిస్థితి, అప్పుడు ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు? 2 pros and cons వే చేసుకోవాలి. అని కూడా మనం జనరల్గా వింటూ ఉంటాం కదా, మన పేరెంట్స్ దగ్గర నుంచి లేకపోతే మన బాబాయ్ దగ్గర నుంచి అంటూ ఉంటారు కదా, అరే అప్పట్లో గచ్చిబౌలిలో మంచి ఆఫర్ వచ్చింది తీసుకోలే నేను, అవి రాళ్ళు గుట్టలన్నీ కొండలు, ఏదో జూబ్లీల్స్ ఉండే నా కళ్ళ ముంగడ పెరిగిందిరా అంటారు. సో మణికొండ అని లేకపోతే కోకాపేట అని రీసెంట్గా కూడా చూసిన, నాకు తెలివి వచ్చినాక కూడా నేను మణికొండ కోకాపేట కూడా చూసిన. సో ఇప్పుడు చాలా బిగ్ థింగ్స్ అవి, అక్కడ ఏమైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా వాచిపోద్ది, అట్లా ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు కనుక నెక్స్ట్ జూబ్లీల్స్ ఏది, నెక్స్ట్ కోకాపేట ఏది, నెక్స్ట్ ననకరం కూడా ఏది అని అడిగితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వంశీ ఒకటైతే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ఏంటంటే అట్లాంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు తెలుగు స్టేట్స్లో లేవు. ఓకే, ప్రాబబ్లీ సౌత్లోనే లేవు. అంతెందుకు నేను మా డాడీ స్టోరీ కూడా చెప్తా. 2001లో ఇంకా ప్లేస్ చెప్పలే కానీ ఓ దగ్గర ఒక 100 acres ల్యాండ్ ఎక్వైర్ చేసిండు. 100 acres ఎక్వైర్ చేసినట్లు ఓవర్ పీరియడ్ ఆఫ్ 3-4 years అట్లా డబ్బులు వచ్చే కొద్దికి యావరేజ్గా ₹1,00,000 ఎకరానికి ఎక్వైర్ చేసిండు. ఇప్పుడు అది 5 కోట్ల ఎకరం, 500 సార్లు ఒక 20 ఏళ్ళలో పెరిగింది, 20-25 ఏళ్ళల్లో. రైట్, ఎందుకు అది అయ్యింది అంటే ఫండమెంటల్లీ లెక్కేస్తున్నా ఎన్ని వందల కోట్లు వచ్చి అమిరా ఉందా, అది మేజర్లీ ఉంది, అమ్మలేదు. నాకు అనిపిస్తుంది మంచిగా, నేను ఏ పని చేయను వస్తుంది మా డాడీని అడిగి. అదే కదా
బట్ అందులో నువ్వు పాయింట్ చూస్తే ఏంటంటే అసలు అన్ని వందల సార్లు ఎందుకు పెరిగింది అది? ఫస్ట్ ఆయన కొన్ననాడు రోడే లేదు, ఫస్ట్ రోడ్డు పడ్డది, రైట్. నెక్స్ట్ ఆ చుట్టుపక్కల ఏరియాలో వేరే డెవలప్మెంట్లు వచ్చినాయి, వేరే బిల్డర్లు విల్లాలు కడుతున్నారు. ఎందుకు? విల్లా కొనగలిగే కస్టమర్స్ ఆడున్నారు. అంటే ఇప్పుడు విల్లా కొనాలంటే 3-4 crores అవుతుంది. ఆ కస్టమర్స్ మన దగ్గర ఉండరు కాబట్టి ఆ ల్యాండ్ మంచిగా అయింది, రైట్. సో ఎకానమీ పూర్ ఉన్నప్పుడు మీకు ఆ మల్టిపుల్ ఎక్కువ వస్తుంది. తెలంగాణ ఇది ఇండియాస్ మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీ, మోస్ట్ రిచెస్ట్ సొసైటీ ఇన్ ద కంట్రీ ఇస్ తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ వైజ్, రైట్. ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటంటే ఒక సగటు పౌరుడు, ఒక యావరేజ్ సిటిజన్, వాట్ ఈస్ వెల్త్, రైట్, టోటల్ నేషనల్ వెల్త్ డివైడెడ్ బై పాపులేషన్, హౌ యూ గెట్. ఇండియా యావరేజ్ ఇస్ దగ్గర 2 lakh rupees పర్ ఇయర్. తెలంగాణ ఇస్ 3,75,000 rupees, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. గోవా చిన్న స్టేట్స్ ఉన్నాయి, బట్ వీ కాంట్ రియలీ కన్సిడర్ హార్డ్లీ ఎనీ పాపులేషన్. ఒక్కసారి గోవా అండ్ మేబీ సిక్కిం ఈ 2 స్టేట్లు తీసేస్తే వీఆర్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, 3 lakhs. సో తెలంగాణ హ్యాస్ బికమ్ రిచ్. సో రిచ్ అయినప్పుడు ఏంటిది? న్యాచురల్లీ మీకు ఆల్ఫా ఏదైతుందో ఆల్రెడీ రోడ్ వచ్చేసింది, ఆల్రెడీ స్కూల్ వచ్చేసింది, ఇంక ఇప్పుడు ఆ మల్టిపుల్ రాదు. ఫస్ట్ థింగ్ మీకు ఆ మల్టిపుల్ కావాలి. ఒకటి నేనైతే మైండ్లోనే తీసేసిన, అది ఒకలాంటి స్ట్రాటజీ. లేదు అది మైండ్లో పెట్టుకుంటా అంటే నార్త్కి వెళ్ళండి. ఇండియాలో నార్త్కి వెళ్ళండి. ఏ ఎకానమీ అయితే పూర్ ఉంటుందో అక్కడ డబ్బు పెట్టి అట్ ద సేమ్ టైం అది డెవలప్ అవుతుందా లేదా చూసుకోండి. లైక్ మేబీ ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్లేసెస్లో ఉండొచ్చు, ఎందుకంటే అంటిల్ రీసెంట్లీ వాళ్ళ ఇప్పటికి ఉత్తరప్రదేశ్ పర్ క్యాపిటా ఇస్ $80,000, 80 to 90. అంటే ఇండియా 2 లక్షలు ఉంటే ఒక సగటు పౌరుడు రూపీస్, ఇండియా మొత్తం 2 లక్షల రూపాయలు ఉంటే ఉత్తరప్రదేశ్లో ఒక సగటు సిటిజన్ది అర్నింగ్ ఇస్ ఓన్లీ 80 or 90,000. సో న్యాచురల్లీ అక్కడ ఇంకా ఎకానమీ చాలా పూర్ స్టేట్లోనే ఉంది. సో అక్కడ వెళ్ళి ఎత్తుకని దొరుకుద్ది మీకు, వెస్ట్ బెంగాల్, బీహార్లో దొరుకుద్ది. కానీ అక్కడ ల్యాండ్ ఉందా లేదా నాకు డౌట్. ఒకవేళ ఎవరో తీసుకుంటే మనం వెళ్తే మళ్ళీ మనం తిరిగి వస్తామా లేదా, వి డోంట్ నో. డెవలప్మెంట్ ఇస్ ఇన్ఎవిటబుల్ కాబట్టి ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది. సౌత్ ఏమైపోయిందంటే ఇట్స్ ఫెయిర్లీ అడ్వాన్స్డ్ ఎకానమీ, ఇట్లాంటి ఆపర్చునిటీలు సౌత్లో లేవు. ఇన్ఫాక్ట్ నేను నా కెరియర్ న్యాచురల్లీ ఒక 20 yearsలో ఒక ఫర్గెట్ 500 మై డాడీ గాట్ లక్కీ అనుకున్నాము. ఒక 20 ఏళ్ళలో 100 సార్లు అయినా సూపర్ హ్యాపీ అవుతాం కదా. సో నేను కూడా నా కెరియర్లో న్యాచురల్లీ డైనింగ్ టేబుల్ కాన్వర్సేషన్స్ ఇవన్నీ సక్సెస్ స్టోరీస్లో చెప్తారు. నేను కూడా బాగా ఎతికినా, దాని మీద ఎతకడమే కాదు రీసెర్చ్లో డబ్బులు కూడా పెట్టినా. ఇన్వెస్ట్ చేసిన, దాని మీద డబ్బు కూడా పెట్టినా. ఓకే ఏమేమి రీసెర్చ్ చేస్తే ఇట్లా ఫ్యూచర్ ఏరియాని ప్రిడిక్ట్ చేయొచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత డబ్బులు కొట్టుకున్న రియలైజ్ ఏంటంటే అదన్నీ కాదు, ఏడైతే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆడ కట్టుకుందాము సింపుల్గా, వెళ్ళి ల్యాండ్ కొని దాన్ని ఒక 10 ఏళ్ళు ఆగి అన్ని మల్టిపుల్స్ చేసేంత అంటే టూ మచ్ ప్రిడిక్షన్ వంశీ, అండ్ ద గుడ్ ఛాన్స్ యూ విల్ గో రాంగ్. నోబడీ కెన్ ప్రిడిక్ట్. ఇప్పుడు ఎవడో రష్యా యూక్రెయిన్ కొనుక్కుంటే మన రియల్ ఎస్టేట్ దెబ్బతిన్న ఎవడో ఆలోచించగలుగుతాడా? ఆలోచించలేం కదా. బట్ అయ్యింది అదే. ఇంక ఇప్పుడు రేపు ఎవడో చెప్తున్నా నేను డాట్స్ కనెక్ట్ అయినాయి కానీ లేకపోతే అర్థమయ్యేది కాదు. డోంట్ థింక్ ఇప్పుడు రేపు ఎవడో ఇంకేదో చేస్తే మనకేమైతే మనం నువ్వు ఏ రీసెర్చ్ చేసి ఏ ప్రిడిక్షన్ ఏ AI వాడినా ఇంకా అంత లెవెల్కి అయితే మనం వెళ్ళలేదు. సో ఇదంతా చేసి డబ్బులు పోట్టుకోవడం ఎందుకు? నాకైతే మా డాడీ చేసిండు కదా, అది వాడే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరికైనా అడ్వైస్ ఇవ్వాలన్నా లేకపోతే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా ఎట్లాంటి చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు? నేను ఎట్లా ఇన్వెస్ట్ చేస్తాను మీ పర్సనల్ గురించి నేను మాట్లాడుతుంది. పర్సనల్లీ మోస్ట్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్స్ ఐ డూ అరౌండ్ ఏది కొన్ని ఫ్లాట్స్ కొంటా, లార్జర్ ఫార్మాట్ అపార్ట్మెంట్ సైజ్ ఫ్లాట్స్ కొంటా, రెంట్స్ కోసం, రెంటల్ ఇన్కమ్, రెంట్ ఆర్ జస్ట్ స్టోర్ ఆఫ్ వాల్యూ. రెంట్కి కూడా ఏమి ఎవరు రెంట్కి ఇస్తారు ఖరాబ్ లేకపోతే. బట్ అగైన్ ఐ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ద న్యాచురలీ నాకు ఒక సర్ప్లస్ ఉంది, నా దగ్గర సర్ప్లస్ ఉంది కాబట్టి నేను లార్జర్ ఇప్పుడు 10,000 square feet ఉన్న అపార్ట్మెంట్ కొని పెట్టేసినాను. అది పెద్దగా ఎక్కువ అప్రిషియేట్ కాకపోయినా ఎక్కువ డిప్రిషియేట్ కూడా కాదు. రైట్. ఫ్యూచర్లో ఏమైనా కాస్తే ఒక క్రెడిట్ కార్డ్లా అనుకోండి, అది తీసేస్తారు, ఒక 3-4 నెలలు 6 నెలలు పడతాం మనకి. కట్టేది నువ్వు ఉన్నప్పుడు ఇన్వెంటర్ నీ దగ్గర ఉంటుంది, అది నాకు అర్థమవుతుంది సబ్జెక్ట్ కూడా. సో ఇంకా అట్లా ఇంకా కొన్ని లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా పెడతా. బికాస్ యంగర్ పీపుల్ ఆల్ ఆఫ్ అస్, ఇప్పుడు మా డాడీ వాళ్ళని చూస్తే 80% 90% ఆఫ్ దర్ వెల్త్ రియల్ ఎస్టేట్లో. నా జనరేషన్ నేను మిలియనియల్, ఐమ్ 35 years old. నా జనరేషన్ నేనైతే ఐ పుట్ అరౌండ్ రియల్ ఎస్టేట్ ఇస్ 45%, అనదర్ 50-55% లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ. ఎందుకంటే మన జనరేషన్కి ఏంటంటే మనకి ఏమైనా నీడ్ ఉందనుకో ఇమీడియట్ కావాలి. బాండ్స్ ఆర్ దేర్ విచ్ విల్ గివ్ యూ మంత్లీ ఇంట్రెస్ట్, మంత్లీగా సారీ క్వార్టర్లీ టు ఇయర్లీ ఇంట్రెస్ట్ ఇస్తారు సారీ. దాని తర్వాత స్టాక్ మన ఏది ఎక్విటీస్ ఉన్నాయి. ఐ డోంట్ డూ మన ఏది ప్రైవేట్ ఎక్విటీస్ అయినా స్టార్ట్అప్స్లో ఇప్పటికి అంత పెట్టను. మేబీ అంటే some startups have invested which we incubate. Okay. Atla we have done, nice. But not as an investment. Got it. అన్న ఇప్పుడు హైదరాబాద్
యాజ్ అ మార్కెట్, యాజ్ అ సిటీ. ఓకే, అంటే నేను చాలాసార్లు వేరే వాళ్ళ దగ్గర నుంచి, నాకు తెలియదు యాక్చువల్లీ హైదరాబాద్స్ ఇంపార్టెన్స్ ఏంది, దాని స్పెషాలిటీస్ ఏంటి, యూఎస్పీస్ ఏంటని వేరే వాళ్ళ దగ్గర నుంచి విన్నా, పక్క స్టేట్స్ వాళ్ళ దగ్గర నుంచి. నేను మల్టిపుల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఈ స్పెషాలిటీ ఉంది, హైదరాబాద్లో ఆ స్పెషాలిటీ ఉంది అనుకుంటాం. నాకు తెలిసి మీరు రియల్ ఎస్టేట్ సైడ్ ఉన్నారు కాబట్టి, అండ్ యూ ఆర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కాబట్టి, ఐ థాట్ యూ ఆర్ ది రైట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హైదరాబాద్స్ what you call speciality or compared to others. Where is Hyderabad standing in the complete country? దాని గురించి మాట్లాడితే what is your opinion? See, definitely. అండ్ అవసరమైతే తెలంగాణ గురించి కూడా మాట్లాడండి. See, definitely first హైదరాబాద్ గురించి వస్తే వంశీ, వీఆర్ even in GDP wise, we are the 6th largest GDP of a city. City wise GDP చూస్తే we are 6th largest in the country and growing at a very fast pace, right? And fundamentally Hyderabad, Bangalore and now Gurgaon also, these three are the tech epicenters. Okay, right? Most of the technology jobs in the country are coming in these three markets. అందులో ప్రథమ స్థానం ఫస్ట్ బెంగళూరుకు ఉంది, క్లోజ్లీ సెకండ్ వచ్చేది హైదరాబాద్, అండ్ నెక్స్ట్ జీసీసీస్ అని ఉన్నాయి ఇప్పుడు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. నథింగ్ బట్ ఈ లార్జ్ అమెరికన్ అండ్ వెస్ట్ అంటే గ్లోబల్ కంపెనీస్ సెట్టింగ్ అప్ దేర్ బ్యాక్ ఆఫీస్ టెక్నాలజీ డెవలప్మెంట్. నాట్ జస్ట్ ఇది వరకు ఏమో వాళ్ళు బ్యాక్ ఆఫీస్ అంటే ఓన్లీ ఇట్లా అకౌంటింగ్ ఇవి పంపించేది, ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా ఇండియా నుంచి చేస్తుంది. బికాస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్, క్వాలిటీ ఆఫ్ ఇంజనీర్స్ ఇస్ వెరీ వెరీ హై, ప్రాబ్లీ ఆన్ పార్ విత్ probably 95% of the American engineers, right? So we have very good quality and low cost will availability on there. But mainly real estate perspective lendante Vamshi, that is the reason why I am investing in Hyderabad continuously. Because see, India is a free market. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలంటే హైదరాబాద్లో చేయొచ్చు, బెంగళూరులో చేయొచ్చు, ఏడని చేయొచ్చు. బట్ హైదరాబాద్కు ఉన్న కొన్ని కీ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ అఫోర్డబిలిటీ. దాని మీద కూడా నేను కొన్ని డేటా పట్టుకొచ్చిన, ఇది కూడా మీరు పబ్లిష్ చేయండి. ఇన్ టర్మ్స్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారు వంశీ. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటిది, మనం ఒక ₹1,00,000 సంపాదిస్తాం అనుకోండి నెలకి, రైట్? దాంతో మన లైఫ్ బతకనికే మనకు సరిపోతాయా లేదా డబ్బులు, అండ్ ఎంత ఖర్చు అవుతుంది. సో ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఆర్ ఎనీబడి, మనం ఒక సిటీలో ఉంటున్నామంటే వీల్ గో అవుట్ అండ్ ఈట్ మేబీ వన్స్ అ వీక్ అట్లా, రైట్? వీ విల్ గో టు ఎంటర్టైన్మెంట్, మాల్స్కి గీల్స్కి వెళ్తుంటాము. దాని తర్వాత మనకు పిల్లలు పుడితే స్కూల్స్కి పంపిస్తాం. సో స్కూల్స్ కూడా అఫోర్డబుల్ ఉండడం ఒక మేజర్ థింగ్, రైట్? దాని తర్వాత మీకు ఇప్పుడు ఒక సిటీలో ఉన్న హైదరాబాద్ ఇల్లు కొననన్నా కొంటారు, ఆర్ లేకపోతే రెంట్ కన్నా తీసుకుంటారు. ఈ 3-4 దాంట్లో లెట్స్ సీ హౌ హైదరాబాద్ ఈస్ కంపేరింగ్ విత్ రెస్పెక్ట్ టు అదర్ సిటీస్. ఫస్ట్ అయితే ఇదంతా నేను ఆన్లైన్ తీసిన, సోర్స్ కూడా షేర్ కింద thumbnail లేండి. మీల్స్ ఫర్ 2 people, విచ్ ఈస్ అ వెరీ వెరీ కీ ఇండికేటర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోషెంట్ ఆర్ సోషల్ కోషెంట్. రైట్? జనాలు ఏంటిది ఎంటర్టైన్మెంట్కి బయటికి వెళ్తారు, తింటారు, సినిమాకి వెళ్తారు, చూస్తారు. ఇది లైఫ్లో మనకి కావాల్సిన థింగ్, వైటల్ థింగ్. జాబ్ ఎట్లా ఎంత ఇంపార్టెంటో సోషల్ రిక్రియేషన్ కూడా అంతే ఇంపార్టెంట్, రైట్? సో మీల్ ఫర్ 2 హైదరాబాద్లో ₹1,200 అవుతుంది ఒక ఇద్దరికి, ఒక రీజనబుల్లీ ప్రైమ్ ఏరియాలో. అదే బెంగళూరులో అయితే ₹2,000 అవుతుంది. సో ఆల్మోస్ట్ 60% మోర్ ఎక్స్పెన్సివ్. బాంబే 1,500, గుర్గావ్ కూడా మళ్ళీ ₹2,000. సో మీ దగ్గర ₹1,00,000 మీరు నెలకి సంపాదిస్తే హైదరాబాద్లో యూ కెన్ గో అవుట్ మోర్ ఫ్రీక్వెంట్లీ దెన్ బెంగళూరు. వాట్ ఇట్ మీన్స్, నెక్స్ట్ యావరేజ్ మంత్లీ శాలరీ అట్ సిటీ లెవెల్ పోస్ట్ ట్యాక్స్, అంటే నెట్ మనం అర్న్ చేసేది హైదరాబాద్లో యావరేజ్గా లాస్ట్ ఇయర్ డేటా ఈజ్ అరౌండ్ ₹93,000 యావరేజ్, సిటీ లెవెల్ యావరేజ్ ₹93,000. Bangalore is 97, just 4,000 above. Whereas to eat out, it's far more expensive. ముంబై న్యాచురల్లీ చాలా పెద్ద బేస్ కాబట్టి తక్కువ ఉంటుంది, 75,000. గుర్గావ్ ఈజ్ 1,11,000. మనకంటే అక్కడ యావరేజ్గా పీపుల్ ఆర్ అర్నింగ్ స్లైట్లీ మోర్, బట్ కాస్ట్ ఆఫ్ ఈటింగ్ అవుట్ ఇస్ మచ్ హైయర్, రైట్? నెక్స్ట్ ఇస్ వాట్ సార్, ఈటింగ్ అవుట్ ఇవన్నీ చిన్న విషయాలు అనుకుంటాం. స్కూల్కి వద్దాం, మనకి పెళ్ళైనాక పిల్లలు పుడతారు, పిల్లల్ని స్కూల్కి పంపించాలి. సో ఒక యావరేజ్ ఇంటర్నేషనల్ బోర్డ్ ఐబీ స్కూల్ అందాం, లెట్స్ థింక్ గేటెడ్ కమ్యూనిటీ ఆర్ కొద్దిగా ఒక టెక్నాలజీ కంపెనీలో పనిచేసే వాళ్ళ పిల్లలు మోస్ట్లీ గేటెడ్ కమ్యూనిటీ మన ఐబీ స్కూల్స్కి వెళ్తుంటారు, సిబిఎస్ఈ ఐబీ స్కూల్స్కి వెళ్తారు, రైట్? ఐబీ స్కూలు హైదరాబాద్లో ఫర్ 1 year ఫీజ్ ఫర్ అ చైల్డ్ ఇస్ ₹2,00,000. బెంగళూరులో ఇస్ ₹2,80,000. మళ్ళీ హైదరాబాద్ మీద 40% ఎక్కువ. బాంబే ఇస్ సేమ్ $2,20,000. గుర్గావ్ ఇస్ $3,20,000. సో స్కూల్స్కి వెళ్ళడం కూడా ఆడ కాస్ట్లీ. నాట్ ఓన్లీ అక్కడ బయట తినడం కాస్ట్లీ, స్కూల్స్కి వెళ్ళడం కూడా కాస్ట్లీనే, బట్ అర్నింగ్ ఏమో ఆల్మోస్ట్ సేమ్ ఉంది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆ స్కూల్స్కి దీని తర్వాత ఏంటిది, మీరు కొత్త సిటీకి వచ్చి ఉంటున్నారు, రెంట్ తీసుకుంటారు, కొంటారు, రెంట్ తీసుకుంటారు. ఒక 3 BHK అపార్ట్మెంట్, రైట్? రెంటల్ ఇన్ ప్రిటీ మచ్ ఒక సిటీకి కోర్ ఏరియా, సిటీ సెంటర్ కాకపోయినా సిటీ సెంటర్ నుంచి 3 to 4-5 kilometer రేడియస్ అనుకోండి.
ఆ ఏరియాలో ఒక 3 bedroom అపార్ట్మెంట్, ఒక 1500-1600 square feet బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుంటే సిటీ సెంటర్ ఏరియాలో మీకు హైదరాబాద్లో 50,000 ఉంది రెంట్, రైట్? బెంగళూరులో 70,000 ఉంది. బాంబే అయితే చెప్పనవసరం లేదు, 1,50,000 ఉంది. ఆడ 1,50,000కి నాకు తెలిసి ఒక బాత్రూమ్ సైజ్ రూమ్ ఉంటుంది అది, రైట్? గుర్గావ్లో మళ్ళీ 65,000 ఉంది. సో మీ రెంటల్ ప్రైస్ కూడా హైదరాబాద్లో చాలా తక్కువ. 50,000 హైదరాబాద్, 70,000 బెంగళూరు. నెక్స్ట్ ఇంకా మీరు ఇల్లు కొందాం అనుకుంటున్నారు ఇంకా, రైట్? పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఏంటిది? మనకు హైదరాబాద్లో రేట్లు ఎక్కువ అంటాం కదా, ఎస్ పెరిగినాయి, పెరగలేదని నేను అంటలేను. బట్ కంపేర్ టు అదర్ సిటీస్ ఏడున్నాం మనం. హైదరాబాద్లో కోర్ ఏరియా అంటే ఇప్పుడు గచ్చిబౌలి అట్లాంటి ఏరియా తీసుకుంటే 10,000 రూపీస్, బెంగళూరులో కోర్ ఏరియా 22,000 రూపీస్, ముంబైలో చెప్పనవసరం లేదు మనందరూ తెలుసు 60,000 రూపీస్, గుర్గావ్ ఇస్ 20,000 రూపీస్ ఎస్ఎఫ్టీ. అంటే గుర్గావ్ అండ్ బెంగళూరు అప్రాక్సిమేట్లీ కోర్ ఏరియాలో మీరు అపార్ట్మెంట్ కొందాం అనుకుంటే పర్ ఎస్ఎఫ్టీ డబల్ ద ప్రైస్. అంటే మీ దగ్గర ₹1,00,00,000 బడ్జెట్ ఉంటే హైదరాబాద్లో ఒక 1000 square feet వస్తే గుర్గావ్ అండ్ బెంగళూరులో 500 square feet వస్తుంది. ఇంకా బాంబేలో అయితే ఇంకా ఒక 200 square feet వస్తుంది. సో నేను అనేది ఏంటంటే మనము మన సిటీని రిలేటివ్గా చూడాలి, రైట్? ఎస్ ధరలు పెరిగినాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, టాల్ బిల్డింగ్స్ వస్తున్నాయి, గ్లోబల్ కంపెనీస్ వస్తున్నాయి, పక్క దాంట్లో కూడా. బట్ రిలేటివ్లీ ఎవరైనా ఒకరు వచ్చి ఒక సిటీలో ఉందామంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటారు దీన్ని, రైట్? కాస్ట్ ఆఫ్ లివింగ్లో వీఆర్ ది బెస్ట్ ఇన్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ మర్సర్ అని చెప్పి ఒక ఫేమస్ గ్లోబల్ ఆర్గనైజేషన్ విచ్ ర్యాంక్స్ సిటీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లివబిలిటీ, ఏ సిటీ మోస్ట్ లివబుల్ అని. ఇండియాలో ఫర్ ఐ థింక్ 5 or 6 consecutive years, last 5-6 consecutive years, Hyderabad has been number 1 consecutively, followed by sometimes Pune, sometimes Bangalore. I think not on top of my mind, but we have consecutively stayed number 1 in India for the last 6 years, 5 or 6 years. Of course globally మనం కొద్ది తక్కువ ఉంది మన ర్యాంకింగ్, ఐ థింక్ 100 అవతలు ఉన్నట్టుంది. బట్ దట్స్ అ సెపరేట్ థింగ్. గ్లోబల్లీ మనం ఎట్లా కాంపిటెంట్ కావాలని సెపరేట్ థింగ్. బట్ ఇండియాలో వీఆర్ ద మోస్ట్ కాంపిటెంట్, రైట్? అఫోర్డబిలిటీ ఈజ్ బెటర్, అర్నింగ్ ఈజ్ బెటర్, రియల్ ఎస్టేట్ ఈజ్ చీపర్, your restaurants and all, your social life is also cheaper. Now I'm not saying this doesn't mean anni perigipoవాలి అట్లా అనట్లేదు. Relatively we are still good, right? అందుకు Hyderabad is going to continue to grow into the future. Of course we'll have to fight with various cities in attracting the top talents. ఒకటి ఆలోచించండి వంశీ, ఏదైనా సిటీ బాగా గ్రో కావాలంటే మనం హైదరాబాద్ గ్రో అవుతాం ఏమనుకుంటాం, వారి ఐటీ ఆఫీస్లో వచ్చినాయి కాబట్టి గ్రో అయింది అనుకుంటాం. అది పార్షియల్లీ ట్రూ. హైదరాబాద్ గ్రోత్కి when I did my research and నా రీడింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే హైదరాబాద్ గ్రోత్ దగ్గర దాని పునాదులు మనము ఒకటి సిబిఎన్ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ పుట్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎంఫసిస్. ఇది హైటెక్ సిటీ తయారు చేసి ఈ పర్సనల్లీ యూస్ టు గో అండ్ ఇన్వైట్ కంపెనీస్, యూస్ టు ఎక్కడైనా సీఎం వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో అటెండ్ అవుతారు, ఈ వెంట్, ఈ డిడ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ ఈ గాట్ ద కంపెనీస్. బట్ వైఎస్ఆర్ గారి రెజీమ్లో ఒక వెరీ వండర్ఫుల్ థింగ్ దే డెడ్. అప్పట్లో దానికి కొద్దిగా బ్యాక్లాష్ వచ్చింది కానీ ఓవరాల్గా ఇట్ ప్రూవ్డ్ పాజిటివ్. దే గేవ్ హ్యూజ్ ఏమంటారు పర్మిషన్స్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్, రైట్? 2007 ఆ టైంలో మీరు చూస్తే లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లు మష్రూమ్ అయినాయి. ఎస్ మంచివి అయినాయి, పిచ్చివి అయినాయి. ఇప్పుడు 100 కాలేజ్లు గవర్నమెంట్ మేడ్ లైసెన్స్ ఈజీ, లాట్ ఆఫ్ పీపుల్ పుట్ ఇంజనీరింగ్ కాలేజ్. అన్ని మంచిగా ఉంటాయా? ఉండవు. బట్ మీకు ఒక 100 వచ్చినప్పుడు ఒక 60 అయితే మంచిగా ఉంటాయి కదా. దానివల్ల ఏమైపోయిందంటే అవర్ సప్లై ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హెస్ గాన్ అప్. రైట్. దట్ ఈస్ ద ప్రైమెస్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. హైదరాబాద్కి ఓఆర్ఆర్ ఎట్లనో, రింగ్ రోడ్ ఎట్లనో, హైటెక్ సిటీ ఎట్లనో, ఈ ఇంజనీరింగ్ కాలేజ్లు అంత ఇంపార్టెంట్ మనకి. ఈ ఇంజనీరింగ్ కాలేజ్లు ఇన్ని రావడం వల్ల చాలామంది కంప్యూటర్ సైన్స్, ఈ టెక్నాలజీ కోర్సులు చేసిండ్రు. దానివల్ల మీకు అబండెన్స్ ఆఫ్ హ్యూమన్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. దానివల్ల కంపెనీస్ ఏడికి వస్తాయండి? ఏడైతే జనాలు ఉంటారో ఐదర్ ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఉంటారో అక్కడికి వెళ్తే, ఎక్కడైతే వాళ్ళ కోర్ రిక్వైర్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు అవన్నీ ఇటు ఉన్నాయి కాబట్టి ఇడికి వస్తుండ్రు. మనం చాలాసార్లు ఓఆర్ఆర్, రింగ్ రోడ్, హైటెక్ సిటీ మాట్లాడతాం కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో మాట్లాడడం. ఇఫ్ యూ ఆస్క్ మీ, దట్ ఈస్ ద బీటింగ్ హార్ట్ ఆఫ్ వై హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బీ అ డామినెంట్ ఫోర్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఈవెన్ కరెంట్లీ వై ఇట్ ఈస్ ఆల్సో. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ విత్ హైదరాబాద్ కూడా చెప్తా వంశీ, ఎవ్రీ గవర్నమెంట్, నాట్ ఓన్లీ సిబిఎన్ గారు, వైఎస్ఆర్ గారు, దాని తర్వాత కేసీఆర్ గారు టైంలో కూడా ఏంటంటే దే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు ఎస్ఆర్డిపి కింద ఎన్ని ఫ్లైఓవర్లు వేసారు, గ్లోబల్ క్లాస్ ఫ్లైఓవర్స్ ఫటాఫట్ చేసేసిండ్రు, వాటర్ తీసుకొచ్చిండ్రు. సో డే 1 అయ్యేటప్పుడు మళ్ళీ ఎవరు నమ్మలేదు. మీరు చూస్తే బిగినింగ్ 2014లో వెన్ ద గవర్నమెంట్ వాస్ ఫార్మ్డ్, ఎవ్రీబడి విల్ థింక్ పొలిటీషియన్స్ ఆర్ సపోజ్ టు సే థింగ్స్, దే విల్ సే, బట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ 10 years? అంతెందుకు, ఐ రిమెంబర్ మై కేస్ స్టడీ వెన్ ఐ వాజ్, ఐ థింక్ 1999, 2000, ఐ వాజ్ 10 years old or something, 10-11 years old. అప్పట్లో మేము ఒక సండే పిక్నిక్
కట్టుకున్నాం మా మారుతి కార్లో బిర్యానీ, అది మన బగారన్నం మటన్ వండుకొని ఓకే మేము చెట్ల కింద కాదు, హైటెక్ సిటీ, ఏదో హైటెక్ సిటీ అని పెద్ద సిటీ పడ్డది, ఆడ పెద్ద బిల్డింగ్, అప్పట్లో హైటెక్ సిటీ సర్కులర్ బిల్డింగ్ ఒకటి కట్టింది 2001 ఆ టైంలో. ఆ 10-12 ఫ్లోర్స్ ఉంటుంది, అది అంత పెద్ద బిల్డింగ్. అరే ఏదో కొత్తది పడ్డది కదా, సింగపూర్ ఆఫ్రికాలో కూడా, సింగపూర్ మలేషియాలో ఉంటుంది అని చెప్పి అప్పట్లో పెట్రోనాస్ టవర్స్ బాగా ఫేమస్ ఉండే. సో మేము లంచ్ కట్టుకొని వచ్చి ఆ బిల్డింగ్ చూసి అక్కడ నియర్ బై ట్రీ, అదే వాట్ ఎవర్ చిన్న పార్క్ లాగా ట్రీ లాగానే ఉంటే దాని కింద కూర్చొని తిన్నాము. సో ఎవ్రీ 10 yearsకి అట్లాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది. అప్పట్లయితే హైటెక్ సిటీ వాజ్ ఊర్లో పెట్టుకోరేంద్ర అనుకునేటోళ్ళు చాలా మంది. అదే ఇదేంది ఊర్లో కట్టిండి ఎవడన్నా వస్తాడా, ఎంత ఎగతాలు మాట్లాడిన అందరు. బట్ ఏంటంటే ఎవ్రీ లీడర్ ఈజ్ సపోజ్ టు క్రియేట్ నెక్స్ట్ 10 years, నాట్ టుడే. సో సేమ్ థింగ్ నేను బుల్లిష్ ఉన్నది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా, రైట్? ఇప్పుడు ఎట్లయితే మనము హైటెక్ సిటీ గారు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈజ్ వెరీ, ఇప్పుడు సీఎం గారు హ్యాస్ బీన్ వెరీ ప్రొయాక్టివ్ ఆన్ దట్, అండ్ దాని మీద సెపరేట్ మున్సిపాలిటీ అండ్ సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా వేసి దాన్ని డెవలప్ చేయడానికి. Day 1 మన అందరికి కనిపిస్తుంది, ఏంది ఇది ఎప్పటికైతుందని. బట్ డింట్ వి టాక్ ద సేమ్ అబౌట్ ఓఆర్ఆర్? ఇంత పెద్ద రోడ్డు మనకేం అవసరము, 8 lane రోడ్డు అనవసరంగా ల్యాండ్ పోట్టుకున్నాం, ఇంత ఖర్చు పెట్టేస్తున్నాని. అంటే వీ ఇంట్రెన్సికలీ టెన్ టు థింక్ ఈ రోజు నుంచి బాస్ ఏది ఈ రోజు నుంచి ఆలోచించొద్దు, 10 years పడుతుంది టైం. సో ఆ 10 years ముందు మనం చేయలేదనుకోండి, ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది మనము సిబిఎన్ గారి టైంలో ఒకవేళ దాన్ని కాన్సెప్చువలైజ్ అయ్యి వైఎస్ఆర్ గారి టైంలో ఈ రోజుకి ఆ రోడ్ చాలా ఎక్కువ అండి మనకి. ఆ రోజు ఓఆర్ఆర్ మీ ట్రాఫిక్ ఏంది, ఇట్ వాస్ బిల్ట్ 2010 ఆ టైంలో ఖాళీ ఉండే, రైట్? ఈ రోజు చూడండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, రైట్? సో ఏదైనా ఒక 10 years తర్వాత అవసరం పడుతుంది. సో హైదరాబాద్కి నెక్స్ట్ వచ్చిన పార్టీ కంటిన్యూ చేయకపోయినా వీ వుడ్ హావ్ లాస్ట్ ఇట్. అట్లా హైదరాబాద్ లక్కీ అయింది. హైదరాబాద్ అనే కాదు, ఐ థింక్ బ్రాడ్ తెలంగాణ మొత్తం. తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఆల్సో హెస్ డన్ ఎక్సెప్షనల్ వర్క్ వన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్స్ ఇవన్నీ. దాని తర్వాత కరెంట్ గవర్నమెంట్ ఈస్ నౌ టాక్సీ. ఇప్పుడు నెక్స్ట్ ఎట్ వెళ్తుందండి, నెక్స్ట్ ఈజ్ నాట్ అరౌండ్ టెక్నాలజీ, నాట్ జస్ట్ లైక్ ఎంట్రీ లెవెల్ టెక్నాలజీ. నెక్స్ట్ ఈజ్ వాట్ AI, artificial intelligence is the future. Like, you know, all your technology jobs, the highest paying jobs are moving there. Globally, there is a race for companies to, get talent in that space. And luckily, మన దగ్గర good amount of tech talent ఉంది. కంపెనీస్ని మనము ల్యాండ్ తక్కువ ధరకు చేసి ఇన్వైట్ చేస్తేనే కదా ఫారిన్ కంపెనీస్ వచ్చి వాళ్ళ కంపెనీస్ పెడితే అప్పుడు మన ఇంజనీర్స్ రిక్రూట్ అవుతారు, ట్రైన్ అవుతారు, ఎపిసెంటర్ తయారవుతారు. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ అనేది స్టాన్ఫర్డ్ అనే ఒక గ్రేట్ యూనివర్సిటీ కింద మష్రూమ్ అయింది. సేమ్ థింగ్ ఇప్పుడు AI సిటీ ద్వారా ఐఎమ్ వెరీ బులిష్, రైట్, దట్ అ లాట్ ఆఫ్ న్యూ కంపెనీస్, ఇప్పుడు ఎస్పెషలీ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ దట్ ఫీల్డ్, వాళ్ళకి ల్యాండ్ ఈస్ బీయింగ్ సబ్సిడైజ్డ్, దే ఆర్ బీయింగ్ ఎంకరేజ్ టు కమ్ అండ్ సెటప్ బిజినెస్ ఇయర్, సెటప్ షాప్ ఇయర్, రైట్? అప్పుడు న్యాచురలీ 10 years అయితే ఇది ఒక నెక్స్ట్ స్టోరీ ఉంటుంది. అండ్ అదేంటిది, మన స్ట్రాటజికల్గా చూస్తే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, రైట్? ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. సో ఇట్స్ నాట్ అ వెరీ what do you say, far away thing. So future is that. So every 10 years ki man dagara governments have come up with new initiative and successive governments have continued it. They never went against it. Right. Atla manam lucky now. Right. So this is, I would say, is Hyderabad story. And you tell me, does Bangalore have an ORR like Hyderabad? Does Chennai have? Nobody has. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు అడిగిన లేదు వాళ్ళకి. యాక్చువల్లీ వాళ్ళకి ఓఆర్ఆర్ అని అంటారు, బట్ అది మన ఓఆర్ఆర్లో సగం సైజ్ ఉంటుంది అండ్ సగం సిటీ ఉంటుంది. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద అదే ఉంది, మిగతాది ఐ థింక్ ఇట్స్ నాట్ టోటలీ బిల్ట్ అండ్ కొద్దిగా అది ఉంది. సో మన దగ్గర లీడర్స్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బిల్ట్ ఆన్ వాట్ దేర్ ప్రీవియస్ లీడర్స్ హ్యావ్ డన్. రైట్. సో దట్ వే వీ హ్యావ్ బీన్ లక్కీ. అది ఎడమొహం ఉండకుండా అదేమో పొలిటికల్గా ఉన్నా వెన్ ఇట్ కేమ్ టు సిటీ డెవలప్మెంట్ the larger wisdom prevailed. Intentions were okay politically, I think nadustunte, but clearly when it came to intentions it was very clear. They continued the story. Right. One of the key investments what Telangana has done is around safety and security. Okay. Particularly women, Vamshi. Meeku let me share a statistic. 64% of all the cameras, CCTV cameras in India are only in Telangana. అంటే ఇండియాలో లెట్స్ అజ్యూమ్ ఒక 100 కెమెరాలు ఉంటే 64% 64 తెలంగాణలో ఉన్నాయి. అందులో మెజారిటీ మళ్ళీ హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. మీరు ఒక యావరేజ్, ఎనీ యావరేజ్, అండ్ దట్ ఈస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ ద టాప్ 10 ఇన్ ద వరల్డ్. టాప్ 10 ఇన్ ద వరల్డ్. అండ్ ఆన్ ఎనీ యావరేజ్ డే మీరు హైదరాబాద్ సిటీలో మన పనికి మనం వాటెవర్ వెళ్ళొస్తుంటే యూ ఆర్ మోస్ట్ లైక్లీ క్యాప్చర్డ్ 42 times. 42 times. Highest is London, around 350. అంటే ఒక్కసారి ఇంటి నుంచి ఆఫీస్ పోయి వచ్చే యూఆర్ క్యాప్చర్డ్ వేరియస్ CCTV కెమెరాస్. దీనివల్ల ఏమైపోతుందంటే మీకు మనం అందరం వింటుంటాం. ఇప్పుడు మన పాతకాలంలో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు హైదరాబాద్ అటు పెరిగిన, అక్కడ మాకు జనరలీ కాలనీలో ఆంటీలో గోపాలని వాళ్ళు ఇంట్లో బంగారు దొంగతనం చేసిందని, మీరు వాళ్ళ డబ్బులు ల్యాండ్ కాయిదాలు పోయినాయని చెప్పి వింటా ఉండే. ఈ మధ్యలో వింటున్నాం అది
ఎందుకంటే దొంగలందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఓకే ఇక్కడ నుంచి మనం దొంగతనం చేద్దాం అనుకున్నా కాదు కదా. దొంగలందరూ మీటింగ్ పెట్టుకుంటే రియలైజ్ ఏందిరా నాయన అంటే పోయినసారి 100 మంది ఉంటే ఇప్పుడు 20 మంది ఉన్నాం, 80 మంది జైల్లో కూర్చుంటూ దొరుకుతున్నాం, వద్దు దందా అని చెప్పి బంద్ చేస్తుండ్రు. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. బికాస్ దానివల్ల ఏమైపోతుంది, సిటిజన్ రైట్ సేఫ్గా ఫీల్ అవుతారు. సేఫ్గా ఫీల్ అయితే ఏంటిది, ఓకే మ్యాన్ జాబ్కి వెళ్తాడు. చాలా మన ప్రీవియస్ జనరేషన్లో మదర్స్ అందరు దేవర్ ఎట్ హోమ్ రైట్, బికాస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాజ్ నాట్ దేర్. ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ ఎంత పెరిగిపోయింది. దానివల్ల మన జనరేషన్ చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ఆర్ వర్కింగ్. ఇన్ఫాక్ట్ చాలామంది నేను చూస్తే కదా మా కజిన్స్ వాళ్ళందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళ వయసులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్పౌస్ వర్క్ చేస్తుందా లేదా అని చూస్తున్నారు. వర్క్ చేస్తున్న అమ్మాయిలనే మోర్ ప్రిఫరెన్స్ ఉంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ, రైట్. సో బికాస్ వెన్ 2 people work, then the household has more wealth. Both two earnings ఉంటాయి కదా, there's a more progress, better life for their అంటే యాక్చువల్లీ ఇంత ముందు కంటే అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ ఇంట్లో ఉండాలి అనే ఒక పర్సెప్షన్ నుంచి, చదువుకున్నది ఉండాలని ఒక పర్సెప్షన్ నుంచి ఇప్పుడు ఎర్న్ చేయాలి. లిటరలీ నా ఫ్రెండ్స్ కొంతమంది అయితే పెళ్లి కంటే ముందే ప్లాన్ చేసుకుంటారు, నా ఇన్కమ్ ఇంత, నాకు వచ్చే వైఫ్ ఇన్కమ్ ఇంత ఉంటే సో టోటల్ క్లబ్ ఇన్కమ్ ఇంత ఉంటుంది కాబట్టి నేను దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా దే ఆర్ ఏబుల్ టు డూ. అండ్ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇన్ మై ఒపీనియన్ వెన్ ఐ డిడ్ రిసర్చ్, తెలంగాణలో ఒకటి CCTV కెమెరాస్ అండ్ నెక్స్ట్ షీ టీమ్స్ అని కూడా వచ్చినాయి, ఉమెన్ స్పెసిఫిక్ పోలీసింగ్ టీమ్స్. దానివల్ల ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ సేఫ్టీ టు ఉమెన్. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు సేఫ్టీ బాగుందంటే ఏమవుతుందండి, ఇప్పుడు లెట్సే సేఫ్టీ లేదు, ఇప్పుడు మనం రోడ్ మీద ఎందుకు నడవము, రోడ్ మధ్యలో ఎందుకు నడవము, ఎవడో గుద్దుతాడు, యాక్సిడెంట్ సేఫ్టీ లేదు కాబట్టి. సేఫ్టీ ఉంటే ఏంటిది, మనం నడుస్తాం. ఫుట్పాత్ అన్న ఇందాక అన్న చూడండి, ఫుట్పాత్ పెద్దగా అంటే సేఫ్టీ ఉంటే జనాలు నడుస్తారు, సేఫ్టీ లేకపోతే జనాలు నడవరు. సేమ్ థింగ్ ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్ అండ్ ఈ కెమెరా అండ్ ఈ సర్వేలెన్స్ ఈకో సిస్టమ్ వల్ల ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ లేబర్ ఫోర్స్ ఇస్ వెరీ హై, వెరీ హై. మనం వన్ ఆఫ్ ద టాప్ సిటీస్ ఇన్ ద ఇండియా వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ లేబర్ ఫోర్స్. వెరీ ట్రూ, రైట్. దానివల్ల ఆయన హౌస్ హోల్డ్ ఈస్ ఎర్నింగ్ 2 incomes. సో మోర్ డైరెక్ట్ రీజన్స్ లా కనబడవు కాబట్టి దీని ఎఫెక్ట్ తెలుస్తలేదు. ఎగ్జాక్ట్లీ. అంటే మెన్షన్ చేస్తుంటే నాకు ఇంకా గుర్తొచ్చింది, ఇప్పుడు CCTV అంటే ఒక 8 years బ్యాక్ 9 years బ్యాక్ ఇంటింటికి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మరి క్యాంపెయిన్ చేశారు, కరెక్ట్, కెమెరాస్ పెట్టండి సబ్సిడీస్ లో వస్తున్నాయి అనుకుంటా. నేను అనుకుంటే పోలీసులు వచ్చి CC కెమెరాస్ కొనుక్కోమని చెప్పడం ఐ యూస్ టు థింక్, అంటే రాంగ్ థింక్ చేస్తాం కదా, వీళ్ళకి కమిషన్ ఉందేమో అని ఆలోచించిన నేను. నౌ వెన్ యూ అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ఫ్యాక్ట్ కదా, సో ఇంటెన్షన్ ఏంటి, రైట్ ఇంటెన్షన్ వాస్. ఇవాళ 64% అంటే అసలు షాకింగ్ ఉంది బ్రో. మొత్తం ఇండియాలో ఏడలేవు. ఐ మీన్ నౌ వీఆర్ బీయింగ్ టేకెన్ యాస్ వాట్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ టు ఇంప్లిమెంట్ అక్రాస్ ద కంట్రీ. అమేజింగ్. సో ఇవన్నీ మనకి సక్సెస్ అదే అంట. సి మన బెటర్మెంట్కి ఈరోజు వీ నీడ్ టు థ్యాంక్ ఆల్ అవర్ లీడర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఇర్రెస్పెక్టివ్లీ, బికాస్ మనం అవర్ ఒపీనియన్స్ మైట్ బి సంథింగ్, ఒక్కొక్కరు ఒక్కొక్క థింగ్ కాంట్రిబ్యూట్ చేసిన, హెన్స్ వీఆర్ స్టాండింగ్ హియర్, వీఆర్ బెనిఫిటింగ్, దట్స్ హౌ లైఫ్ గోస్ ఆన్, రైట్. అండ్ అంటే దిస్ మైట్ బి అ సెన్సిటివ్ టాపిక్. అగైన్ మీ వ్యూ ఒకటి చెప్పండి, మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది అంటే ఈ సస్టైనబిలిటీ లేకపోతే రిలీజియస్ బిలీఫ్స్ వల్ల కొన్ని రోడ్స్లో మధ్యలో చెట్లు ఉండడము, దాన్ని తీయొద్దు అని అనుకోవడము, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్కి వర్సెస్ సస్టైనబిలిటీ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ అనుకుందాం. ఓకే, అగైన్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఆర్ సంథింగ్, కాకపోతే కొన్ని కేసెస్ చూస్తాం కదా బ్రో. ఇప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్ చదువుతుండే, డైలీ కనుక 3 hours కనుక ట్రావెల్ చేస్తే, అదే ఆఫీస్కో లేకపోతే పనికో డైలీ కమ్యూట్ టైం కనుక 3 hours ఉంటే, అది పర్ యానం లెక్కేస్తే 45 days ఆఫ్ హిస్ లైఫ్ స్పాన్ ఇస్ గాన్ ఇన్ ద ట్రావెల్ అంట, యాక్టివ్ లైఫ్ స్పాన్. అంటే దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది. సో అట్లా కొన్ని రీసెంట్గా కూడా మనకి HCUలోన హైదరాబాద్ యూనివర్సిటీలో ఇక్కడ ఈ ఇష్యూ అయింది కదా చెట్ల గురించి. సో అంటే నథింగ్ అగెయిన్స్ట్ ఆర్ ఫర్ ఆఫ్ ఇట్. ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు హౌ షుడ్ అ కామన్ మ్యాన్ లుక్ అట్ దిస్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ దగ్గర వాట్ ఆర్ వి మిస్సింగ్ ఆర్ వాట్ ఈస్ దాట్, బికాస్ 2 sides ఉంటాయి ప్రతిదానికి, ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు. సో వాట్ షుడ్ వి యాక్చువల్లీ థింక్, హౌ షుడ్ వి, అండ్ బికాస్ మీరు ఈ సైడ్ ఉన్నారు కాబట్టి. See, definitely, again, this is a very sensitive topic. Yeah. I don't want to rub people on either side. అండ్ నేను జనరలైజ్గా మాట్లాడుతున్నా, ఎనీ పర్టికులర్ ఈవెంట్ లైక్ HCU అని మాట్లాడలేదు, బట్ జనరలీ నేను చూసేది ఏంటంటే, అది జస్ట్ ఎగ్జాంపుల్ కోట్ చేసినాను, నాట్ పర్టికులర్లీ టు ఎనీ టాపిక్, బట్ జనరలీ నేను చూసేది ఏంటంటే ఎస్పెషల్లీ అరౌండ్ హైవే బిల్డింగ్ అండ్ రోడ్ బిల్డింగ్ హ్యాస్ టు బి ప్రయారిటైజ్డ్ ఓవర్. ఇప్పుడు నేను చాలాసార్లు చూస్తాను, మీరు ఐ డోంట్ వాంట్ టు నేమ్ పర్టికులర్ హైవేస్ అండ్ ఆల్ బికాస్ సమ్ మ్యాటర్స్ ఆర్ సబ్జుడిస్, ఐ కెనాట్ స్పీక్, బట్ కొన్ని మేజర్ రోడ్వేస్ కనెక్టింగ్ హైదరాబాద్ టు నియర్ బై టౌన్స్, అది 2 lane రోడ్స్ ఉన్నాయి మనకి, రైట్. ఒక పర్టికులర్ కేసులో అయితే 2 lane రోడ్ ఉంది, వెరీ హై ట్రాఫిక్, అండ్ ఒక 5 years వద్దులేండి, మ్యాటర్ సబ్జెక్ట్స్ కదా, సో ఇట్ విల్ నాట్ బి అప్రోప్రియేట్. సో ఒక 5 years బ్యాక్ గవర్నమెంట్, 5 or 4 years బ్యాక్ గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టి దాన్ని క్లియర్ చేసింది, రోడ్కి బడ్జెట్ ఇచ్చింది, చలో బాస్ ఇంకా రోడ్ ఎక్స్పాండ్ చేయండి అని, బికాస్ హై ట్రాఫిక్. దానివల్ల 2 lane రోడ్ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి,
బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ వర్క్ ఇన్ హైదరాబాద్ అండ్ స్టే ఇన్ దట్ టౌన్. ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి హైదరాబాద్, హాఫ్ అన్ అవర్ టు 40 minutes అక్కడ నుంచి. సో వర్క్ ఇన్ హైదరాబాద్ అండ్ స్టే ఇన్ ద టౌన్. ఆ 2 lane దాంట్లో ఏంది బైక్స్ కార్స్ లేన్ ఓవర్టేకింగ్లో యాక్సిడెంట్స్ అయ్యి చాలా మంది చనిపోయినరు, దే గాట్ హిట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఏంద్రా నైనా, అండ్ 4 years బ్యాక్ గవర్నమెంట్ హ్యాస్ అలాటెడ్ ద బడ్జెట్, మేక్ ఇట్ 4 lane అని. మీరు చూస్తే ఏమైపోయింది, సంబడి వెంట్ టు ద కోర్ట్ సేయింగ్ ఆ చెట్లు చచ్చిపోతాయి ఆ రోడ్ కడితే అని. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెట్టు ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు డిఫారెస్టేషన్, బికాజ్ అక్కడ ఫారెస్ట్ లేదు. ఫారెస్ట్ అంటే ఏంటిది, గుంపుగా చెట్లు ఉండడం, రైట్? అక్కడ ఓన్లీ లైన్గా చెట్లు ఉన్నాయి, రోడ్ పక్కన చెట్లు వేసిండ్రు. ఇప్పుడు ఆ చెట్టు తీయొద్దనే దాని మీద నుంచి, ఆ పాయింట్ మీద 4 years నుంచి కేసు పెండింగ్, రోడ్ అవ్వలేదు. వాట్ అబౌట్ ద యాక్సిడెంట్స్? అండ్ ఆ రోడ్ అయి ఉంటే ఇంకెంతమంది హైదరాబాద్కి ట్రావెల్ అయ్యి, ఇప్పుడు మనము సేఫ్టీ సెక్యూరిటీ ఇందాక పెరిగినందుకు ఏమవుతుంది, ఉమెన్ పార్టిసిపేషన్ లేబర్ ఫోర్స్ హెస్ గాన్ అప్. సేమ్ వే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అయితే ఆ పలానా టౌన్ నుంచి హైదరాబాద్కి మోర్ పీపుల్ వస్తారు, చదువుకోనికే రావచ్చు. ఐ ఓన్లీ జాబ్, హైదరాబాద్ హెస్ బెటర్ ఎడ్యుకేషన్ దెన్ టౌన్స్. చదువుకోనికే రావచ్చు, జాబ్కి రావచ్చు, ఇంకేదైనా పనికి రావచ్చు. సో బికాజ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ పువర్, ఆపర్చునిటీ ఈస్ టేకెన్ అవే ఫ్రమ్ పీపుల్. ఇది అందరం ఏంటంటే మనం కొద్దిగా నేషనల్ డిబేట్ పాయింట్ ఆలోచించాలి. సి, సస్టైనబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ సో ఈజ్ ఎకనామిక్ డెవలప్మెంట్, రైట్? సో మీరు చెట్టు, సి, హైవే ఎక్స్పాన్షన్ ఇంపార్టెంటా చెట్టు ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్లో హైవే ఎక్స్పాన్షన్. హైవే పక్కన లైన్గా చెట్టు పెడతాం కదా, ఆ చెట్టు హైవే ఎక్స్పాండ్ అయితే పోతుంది. ఇప్పుడు ఏంది, మీరు 4 years నుంచి హైవే చేయలేదు, బడ్జెట్ అది ఎస్కలేటెడ్ 80%. ఇప్పుడు ఈ డబ్బు ఎవడు కడుతుండండి? రేపు ఏదో ఒక రోజు రోడ్ అవుతుంది కదా, ఎవడు కడుతుండ? 4 years బ్యాక్ ఉన్న రేట్కి ఇప్పటికి 80% పెరిగింది, 80% ఎస్కలేషన్ అయింది. ఎవడు కడుతుండది? నువ్వు, నేను, నువ్వు అందరం కడుతున్నాం. సో ఇది కూడా ఆలోచించాలి కదా, హౌ కెన్ వీ టేక్ అవే ద ఆపర్చునిటీ ఆఫ్ దోస్ పీపుల్ ఆఫ్ దట్ టౌన్. అండ్ నెక్స్ట్ థింగ్, ఆ డిఫారెస్టేషన్తో నథింగ్ మేజర్ ఎన్వైరన్మెంటల్ కెలామిటీస్. మీరు ఒక ఫారెస్ట్ తీసేషన్ అనుకోండి, దర్ ఇస్ ఎన్వైరన్మెంటల్లీ ఆ ఏరియా డిగ్రేడ్ అవుతుంది, రైట్? కొన్ని సెట్ ఆఫ్ ట్రీస్ విచ్ ఇస్ లైక్ ఎ లీనియర్ సిస్టమ్, దాంతో ఏం జరగదు, షేడ్ తగ్గుద్ది. బట్ యూ టెల్ మీ హౌ మెనీ పీపుల్ వాక్ ఆన్ ద హైవేస్? How many people walk on the highways, boss? Like, you see hundreds of people walking on the highways. Nobody walks on the highways, no. People go in vehicles. AC వేసుకొని బైక్లో వెళ్తారు. సో వాట్ ఆర్ వీ డూయింగ్ అంటే, మనం డెఫినెట్లీ యాజ్ ఎ డిస్కోర్స్గా కూడా పబ్లిక్గా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఈకనామిక్ డెవలప్మెంట్ హ్యాస్ టు లుక్డ్ అట్ ఫ్రమ్ అ హోలిస్టిక్ యాంగిల్. ఎస్, చెట్టు తీయడం మంచిది కాదు, బట్ తీయడం వల్ల వచ్చేది ఏంటిది అనేది కూడా ఆలోచించాలి. ఆపర్చునిటీ కాస్ట్. ఓన్లీ తీయొద్దని వన్ వే మాట్లాడితే సరే, most of the people talking might talk, but what about the people whom it is going to help and who do not have the opportunity to talk? వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే వీఆర్ టేకింగ్ అవే. వాళ్ళకి అర్థం కూడా కాదు ఎందుకు ఆగిందో, వాళ్ళకి అర్థం కూడా, వాళ్ళు ఎప్పుడైనా మనకేం తెలుసు, ఎప్పుడు బెటర్ అయితే మన లైఫ్ అనుకుంటారు. లీడర్లు ఆపేసిండు, అదే వాళ్ళకి ఏం తెలుసు, ఎవడో కేసు వేసిండు, లాబీ పెట్టిండు అని చెప్పి. సో ఇట్లాంటి కొన్ని రూల్స్ డెఫినెట్లీ యాజ్ సిటిజన్స్ వీ నీడ్ టు డిబేట్ మోర్. దట్స్ మై ఒపీనియన్. అగైన్ ఆఫ్ కోర్స్ అది సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మీ ఒపీనియన్ అని అడిగాను. హైదరాబాద్ అనే కదా జనరల్గా కూడా మీకు కనబడుతున్న మార్కెట్ ప్రకారం, అండ్ మీరు మేజర్ చంక్ కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడున్న గ్రోత్ చూస్తున్న దాన్ని బట్టి నెక్స్ట్ ఒక 10-15 years తర్వాత మేబీ ద ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసలు ఏముండబోతుంది ఫ్యూచర్లో అని ఒక క్వశ్చన్ అడిగితే? దట్స్ అ గుడ్ క్వశ్చన్. సి వంశీ, లెట్స్ టు సే వేర్ రియల్ ఎస్టేట్ మైట్ గో ఇన్ ద ఫ్యూచర్, లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, సో వి గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫ్యూచర్, రైట్? ఒక 15-20 ఏళ్ళు వెనకకు చూస్తే మోస్ట్ ఆఫ్ అవర్ హౌసింగ్ వాజ్ ఇన్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. నేను హౌసింగ్ పర్స్పెక్ట్లో ఎక్కువ మాట్లాడతా, బికాస్ 83% ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇస్ హౌసింగ్. లెట్స్ బి వెరీ క్లియర్. ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, కనెక్టబుల్ స్టోరీ, రైట్? 20 years బ్యాక్ మనం చూస్తే మెజారిటీ ఆఫ్ మన చిన్నప్పుడు మనందరం పెరిగి, ఇప్పుడు ఐఎమ్ 35, వెన్ ఐ వాజ్ లైక్ 10 years old, నేనున్న ఇల్లు ఒక 5 floor బిల్డింగ్ ఉండే, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, కింద గల్లీలో మేము క్రికెట్ ఆడుతుండే అట్లుండే. ఇప్పుడు ఏడికి వచ్చింది, ఒక గేటెడ్ కమ్యూనిటీ దాంట్లోకి వచ్చింది, రైట్? 5 floor బిల్డింగ్కి గేటెడ్కి ఏంటి డిఫరెన్స్? 5 floor బిల్డింగ్లో మీకు ఇల్లు ఉండేది అంతే, రైట్? సిలిండర్ మీరు ఫోన్ చేసి తెచ్చుకోవాలి, సెక్యూరిటీ ఎవడు ఉండడు, ఎవడో గేట్ కీపర్ ఉంటారు కానీ, బట్ నాట్ మేజర్లీ. ఇప్పుడు ఇంటికి వస్తే ఫోన్ చేసి అంతేం ఉండదు సర్వేలెన్స్. మనకి వాకింగ్ ఎక్సర్సైజులు చేసుకోవాలన్నా స్పేస్ ఉండదు. ఇప్పుడు ఏమైపోయింది, 20 ఏళ్ళల్లో మనకి ఒక ఇల్లు చుట్టూ ఉన్న వసతులన్నీ, అమ్యూనిటీస్ అన్నీ మన ఇంటి వరకు వచ్చేసినాయి. మీ అపార్ట్మెంట్ గేటెడ్ అయిపోవడం వల్ల ఏమైపోయింది, మీ ఇంటికి ఎవరన్నా వచ్చినా ఫస్ట్ సెక్యూరిటీ పర్సన్ విల్ స్టాప్, కాల్ యూ, ఓన్లీ అపాన్ యువర్ అప్రూవల్ అతను ఇంటికి పంపిస్తారు. సో ఫస్ట్ సెక్యూరిటీ ఇస్తుంది, రైట్? నెక్స్ట్ ఇప్పుడు మనము చాలామంది పెద్దలు వాకింగ్ చేస్తారు, మన పేరెంట్స్, వి ఆల్ వాక్ అలాట్, రైట్? ఆ వాకింగ్ అంతా కింద వాకింగ్ ట్రాక్లు వచ్చినాయి. సో దీనివల్ల పర్సనల్ లైఫ్ అనేది కంఫర్టబుల్ అయింది. నెక్స్ట్ ఇదే ఒక 20 years వేస్తే ఐ థింక్ ద మార్కెట్ విల్ మూవ్ టువర్డ్స్
గేటెడ్ నైబర్హుడ్స్. ఓకే. ఈ రోజు ఏంది గేటెడ్ అపార్ట్మెంట్స్ అయిపోయినాయి. అంటే ఓన్లీ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫ్యూచర్ గేటెడ్ నైబర్హుడ్స్ అంటే గేటెడ్ అపార్ట్మెంట్స్ అంటే మనకి రఫ్లీ 10 ఎకరాల ల్యాండ్, కుడి ఎడమ 10 ఎకరాల ల్యాండ్లలో మనం కడుతున్నాం. టుమారో నాకు తెలిసి నెక్స్ట్ 20 yearsలో కన్జ్యూమర్ డిమాండ్ విల్ గో అప్ టువర్డ్స్ గేటెడ్ నైబర్హుడ్స్. 200 to 300 acresలో పీపుల్ విల్ నాట్ జస్ట్ బిల్డ్ హౌసింగ్, స్కూల్స్, పార్క్స్, రైట్, ఆఫీసెస్, ఇవన్నీ ఒక గేటెడ్ నైబర్హుడ్ అనుకోండి. ఇప్పుడు మన లైఫ్లో ఈరోజు ఏం లేదు చూద్దాం. ఏం లేదు, పార్క్ కావాలనుకోండి, ఏడుందండి, ఎత్తుక్కొని వెళ్ళాలి. అండ్ యునో దే ఆర్ నాట్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ ద షేప్, రైట్. టుమారో పీపుల్ విల్ స్టార్ట్ డిమాండింగ్ ఆల్ ఆఫ్ దట్. ఈ పీపుల్ విల్ డిమాండ్, ఇందాక నేను నడుచుకుంటా వెళ్ళాలి అంటే మన రెగ్యులర్ జనరల్ రోడ్స్ ఆర్ నాట్ బిల్ట్ ఫర్ వాకబిలిటీ. బట్ అదే ఒక గేటెడ్ కాన్సెప్ట్లో చేస్తే మీరు వాకబిలిటీ అంతా, ఇప్పుడు మన గేటెడ్లోనే వాకింగ్ కూడా చేస్తాం కదా. సో యూ బిల్డ్ మోర్ పెడెస్ట్రియన్ సేఫ్, రైట్. సో మోర్ కమ్యూనిటీ లెవెల్, నైబర్హుడ్ లెవెల్ అమ్యూనిటీస్ ఎక్కువ రావడం మొదలు పెడతాయి. దాట్ ఐ బిలీవ్ ఈజ్ ద ఫ్యూచర్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు కాంట్రిబ్యూట్ టు దట్ ఫ్యూచర్. అండ్ డెఫినెట్లీ అది చేయనికే మనకి ఏంటంటే కంపెనీస్ పెద్దగా ఉండాలి. పెద్ద కంపెనీసే చేయగలుగుతాయి. స్మాల్ అండ్ మిడ్ సైజ్డ్ కంపెనీ ఆఫ్కోర్స్ అంత పెద్ద ల్యాండ్ కానీ, ఎందుకంటే అంత ల్యాండ్ సోర్స్ చేయాలంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ క్యాపిటల్. దాని తర్వాత ఇప్పుడు ఈ రోజు చూడండి, అవర్ బిజినెస్ రన్స్ వెన్ ఐమ్ డూయింగ్ అ ప్రాజెక్ట్, నేను రోడ్ వేయట్లేదు కదా, గవర్నమెంటే రోడ్ వేస్తుంది. సో ఐఎమ్ నాట్ స్పెండింగ్ ఎనీథింగ్ ఫర్ ఇట్. అఫ్కోర్స్ నేను ట్యాక్స్ రూపంలో ఇస్తున్నాను, బట్ ఐ డోంట్ స్పెండ్ డైరెక్ట్లీ ఫర్ ద రోడ్, రైట్. అండ్ రోడ్ కాస్ట్ వే మోర్ దెన్ వాట్ ట్యాక్స్ ఐమ్ పేయింగ్. అదంతా గవర్నమెంటే చేస్తుంది ఆ సపోర్ట్ అంతా. నేను ఉట్టిగా అపార్ట్మెంట్లు కడుతున్నాను అంతే. ఫ్యూచర్లో ఇప్పుడు నేను నైబర్హుడ్ కట్టాలంటే న్యాచురలీ ప్రాఫిట్స్ ఉంటాయి అన్న, మచ్ బెటర్ దెన్ దిస్. బట్ మీకు రోడ్డు మీరు వేయాలి, అవన్నీ చేయాలంటే రెడీ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా పెట్టాలి. అప్ఫ్రంట్ మీరు చాలా డబ్బులు పెట్టాలి బిఫోర్ ఇట్ స్టార్ట్స్ ఎర్నింగ్ రెవెన్యూ. దీనికి ఏంటంటే పెద్ద కంపెనీస్ కెన్ డూ ఇట్. బిగర్ బ్యాలెన్స్ షీట్ ఉంటే దెన్ దే కెన్. మీరు ఆల్రెడీ వింటున్నారా అవబోతున్నాయని, లేకపోతే వింటున్నాము వంశీ. ఖచ్చితంగా ఇండియాలో కొన్ని కేసెస్ కూడా అయినాయి. ఇప్పుడు మగర్ ప్రతా అని చెప్పి పూణేలో సిటీ ఉంటుంది. ఇదైతే 15 years బ్యాక్ అయింది. అదొక క్లాసిక్ కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఓకే. ఆఫ్ లేట్లీ డిఎల్ఎఫ్ గుర్గావ్లో చేసేది ఇస్ అ సిమిలర్ థింగ్. ఈవెన్ ఎన్విసాజ్డ్ 40,000 crores పెట్టి ఆ ఏరియా మొత్తం బిల్డ్ చేస్తామని కూడా దే గేవ్ అ ప్రెస్ స్టేట్మెంట్. సో ఇట్స్ బిగినింగ్ టు హ్యాపెన్ మోర్ అండ్ మోర్. అయితే చైనాలో ఇది చాలా అయిపోయింది ఆల్రెడీ, బికాస్ చైనా ఇస్ వాట్ యాజ్ అన్ ఎకానమీ దే ఆర్ 5 times bigger than us, రైట్. సో న్యాచురల్గా అయిపోయింది. ఇండియాలో ఇంకా నెక్స్ట్ వెళ్తుంది. అంతెందుకు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్, అందరం బుర్జ్ ఖలీఫా తెలుసు మనందరికి, ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్, రైట్, దుబాయ్లో ఉంటుంది అది, రైట్. ఆ ఏరియా అంతా రఫ్లీ 1000 acres. గవర్నమెంట్ ఈమార్ అనే ఒక పెద్ద కంపెనీ, ఆ కంపెనీ వాల్యూ రాజు వరకు వచ్చిన సంథింగ్, రాజు మొనార్కీ కదా, రాజు ఈమార్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, దగ్గర దాని వాల్యూ 2 లక్షల కోట్లు ఆ కంపెనీకి ఇచ్చింది. ఓవర్ స్పాన్ కంపెనీ వాల్యూ అంటారు మీరు, ఆ కంపెనీ వాల్యూ 2 లక్షల కోట్లు, అంత పెద్ద కంపెనీ అది. ఆ కంపెనీకి 1000 acres ఇస్తే వాళ్ళు మాల్స్, ఆఫీసెస్, అపార్ట్మెంట్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది చూడండి. సో ఆ సైజ్ కంపెనీలు చేయగలుగుతాయి ఇవి. ఐ థింక్ వీ విల్ హెడ్ దర్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మన కన్జ్యూమర్స్ కూడా అదే, ఇప్పుడు ఎట్లయితే స్టాండ్ అలోన్ నుంచి గేటెడ్కి వచ్చినామో, గేటెడ్ అపార్ట్మెంట్స్కి వచ్చినామో, రేపు గేటెడ్ నైబర్హుడ్స్కి కూడా వెళ్తాము నెక్స్ట్ 20 years. ఏదైనా చేస్తారేమో నెక్స్ట్. I would definitely want to contribute to this. I am sure about it, definitely. ఎందుకంటే నెక్స్ట్ అదే ఉంది. ఇప్పుడు మనం అనుకున్నాం ఆ పాడ్కాస్ట్ అని. నిన్న నేను మీ యాడ్ న్యూస్ పేపర్ లేదో ఆర్టికల్ చూసా, 1000 crores సింగిల్ లాంచ్ డే బ్రాడ్వే అని మేము రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ లాంచ్ డే రోజు 1000 కోట్లు. ఎట్లా అసలు ఏం చేశారు అసలు అంతగానం దానికి? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వంశీ, మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ థింగ్ లొకేషన్ అందరికీ తెలిసిందే. లొకేషన్ తప్పితే, ఐ మీన్ నోబడీ విల్ థింక్ లొకేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. లొకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బట్ వాట్ వీ డిడ్ యూనిక్లీ ఇన్ దిస్ కేస్ ఇస్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్, రైట్. ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అంటే ఏంటంటే మన కస్టమర్ ఎవరు రైట్, వాళ్ళకి ఏం పర్టికులర్ అపార్ట్మెంట్ సైజ్ కడితే వెళ్తుంది, నాట్ ఓన్లీ అపార్ట్మెంట్, రూమ్ సైజ్ ఏముండాలి, టాయిలెట్ సైజ్ ఏముండాలి, ఆ లెవెల్ రీసెర్చ్ చేసినాం అనమాట. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ ఓన్లీ 1000 crores, ఇట్ ఈస్ 50% ఆఫ్ ద ఇన్వెంటరీ ఆన్ లాంచ్ డే అమ్మేసినాం. అండ్ దిస్ ఈస్ ఖచ్చితంగా హైదరాబాద్లో టాప్ 5 launchesలో ఇది ఉండిపోతుంది. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ కస్టమర్స్ టు మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్. సో ఆ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మేము వీ టుక్ ఈచ్, ఇప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, వీ కేటగరైజ్ అవర్ కస్టమర్స్. ఇప్పుడు డింక్ అంటాము. డింక్ అంటే డబుల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్, రైట్. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆర్ వర్కింగ్, ఆ హౌస్ హోల్డ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది. దాని తర్వాత సింక్ అంటాము, సింగిల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్, రైట్. సో ఇట్లా వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ డబుల్ ఇన్కమ్ నార్త్ ఇండియన్స్ ఎట్లా, తెలుగు వాళ్ళు ఎట్లా, ఇదంతా ప్రయారిటీస్ తీసుకొని చేసినాము. అండ్ లాట్ ఆఫ్ NRIs have also purchased with us. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ అస్ ఇప్పుడు నేను చూస్తున్న కొద్దిగా బిహేవియర్ ఓవర్ ది లాస్ట్ 2 years చూసేది ఏంటంటే, అంతకంటే ముందు ఆల్మోస్ట్ ఐ వుడ్ సే 40% దాకా ఇన్వెస్టర్స్ కొనేది. ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ ఇన్వెస్టర్స్ పర్సెంటేజ్ టు కమ్ డౌన్ టు 10 to 12%. 85 to 90% ఆర్ ఆల్ ఎండ్ యూజర్స్. అంటే పీపుల్ ఆర్ బయింగ్ విత్ ద ఇంటెన్షన్ టు స్టే
ఆర్ ఎన్ఆర్ఎస్ కేసులో అయితే నేను కొనుక్కొని రెంట్కి ఇస్తే నేను ఇండియాకి షిఫ్ట్ అయిపోయినప్పుడు ఇంక ఇక్కడ ఉండిపోతాను అనేది. ఇన్వెస్టర్స్ అంటే తీసుకొని రెంట్కి ఇచ్చేటోళ్ళ కాదు, తీసుకొని అమ్మేసేటోళ్ళు మళ్ళీ ఓకే రీసేల్ కోసం రీసేల్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్లో కొన్నందుకు రేట్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఎండ్కి వచ్చిన పెరిగింది కదా. అంటే మీరు ఇందాక రూమ్ సైజెస్ కానీ లేకపోతే వాష్రూమ్ సైజెస్ ఎంత అనేది మా చిన్నప్పటి నుంచి నేను నిన్నది లేదు. వాష్రూమ్ పెద్దగా ఉండాలి, దానిలో వాకింగ్ కొంచెం ఎక్కువ స్కోప్ ఉండాలి, కమోడ్ పక్క నుంచి షవర్ పడుతుంది అంతే, క్లోజ్ ఓపెన్ చేయగా డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది వాష్రూమ్స్ పెద్దగా ఉండాలి, బాల్కనీలు పెద్ద. నేను నాకు ఇంకా గుర్తుంది మీ యాడ్, నేను రియల్ ఎస్టేట్ యాడ్స్ చాలా చూసినా కానీ ఐ స్టిల్ రిమెంబర్ దట్ యాడ్. అది ఎక్స్టెండెడ్ బాల్కనీ, అవుట్డోర్ బాల్కనీ, అవుట్డోర్ లివింగ్ అంటాం మేము. నాకు చాలా మంచి ఎప్పుడైనా కొనాల్సిందే, అలా ఉండాల్సిందే అనిపిస్తుంది. నేచురల్లీ నా ఓన్ స్పేస్, నేను సిట్అవుట్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది కదా. నీకు దీని మీద లెట్ మీ సైట్ వన్. రీసెంట్లీ ఐ థింక్ 3-4 days బ్యాక్ ఆర్ 1 week బ్యాక్ టైమ్స్ ఆఫ్ ఇండియాది ఒక ఆర్టికల్ వచ్చింది దట్ కార్పెట్ ఏరియా తగ్గిపోతుంది, రాసుకున్నా కార్పెట్ ఏరియా తగ్గిపోతుంది, బిల్డర్స్ ఆర్ లైక్ హైదరాబాద్ సమ్ 10 years బ్యాక్ కార్పెట్ వాజ్ like 70%, now it is 62% అని చెప్పి ఒక ఆర్టికల్. ఒకసారి దాని డిఫరెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే అది ఒక మోసం లాగా ఉంది. ఎస్, అది చెప్పడం కూడా ఎట్లా చెప్పిందంటే కార్పెట్ ఏరియాకి యాక్చువల్ ఏరియాకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. కార్పెట్ ఏరియా అంటే ఏంటంటే దేర్ ఇస్ సంథింగ్ ఆల్ సేలబుల్ ఏరియా. సేలబుల్ ఏరియా అంటే ఇప్పుడు మీరు బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ కొన్నారనుకోండి, ఒక 2000 square feet అంటాడు కదా బిల్డర్, మీరు ఆ 2000 into 10,000 ఆ 2 కోట్లు ఇస్తారు. 2000 ఇస్ సేలబుల్. కార్పెట్ ఏరియా ఇస్ యువర్ లివబుల్ స్పేస్. ఎక్కడెక్కడైతే మీరు కార్పెట్ వేయగలుగుతారో అక్కడక్కడనే మీరు వాడుకోగలుగుతారు. పిల్లర్స్ పోగా, లాబీ పోగా, స్టేర్ కేస్ పోగా, పోగా, బాల్కనీ పోగా, బాల్కనీ యూటిలిటీ ఇవన్నీ ఇంట్లోనే ఉంటుంది కానీ ఇట్స్ నాట్ డెఫినేషన్ అట్లా ఇచ్చిండ్రు. ఓకే 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 రైట్, డెఫినేషన్ అట్లా అవ్వడం వల్ల బాల్కనీ కూడా తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా లాస్ట్ 10 years పర్టికులర్గా జరిగింది ఏంటంటే ఎక్కువ బిగర్ సైజ్డ్ బాల్కనీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు బిగర్ సైజ్ బాల్కనీస్ ఇస్తున్నాం? బికాస్ కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ బాస్, కన్జ్యూమర్స్ వాంట్ బిగర్ బాల్కనీ. అది కొద్దిగా ఆర్టికల్లో వాళ్ళు పూర్తిగా ఆ పాయింట్ని కవర్ చేయలేదు. ఇట్స్ ఎ చేంజ్ ఇన్ బయర్ యూజర్ బిహేవియర్. యూజర్ వాంట్స్ బిగర్ బాల్కనీ. కానీ వాళ్ళు ఎట్లా రాసిందంటే బిల్డర్స్ ఆర్ ట్రయింగ్ టు గివ్ మీకు తక్కువ స్పేస్ ఇచ్చి కొద్దిగా స్టీల్, బట్ అది కరెక్ట్ కాదు. అదే అంటున్నా, ఇప్పుడు నేను కన్జ్యూమర్కి కంటిన్యూస్గా తక్కువ స్పేస్ ఇస్తుంది అనుకోండి, ఏం చేస్తాడు కన్జ్యూమర్? కొన్నాడు కదా, బికాస్ దే లాట్ ఆఫ్ అదర్ ప్లేయర్స్. ట్రూ, అండ్ నేను తక్కువ స్పేస్ ఇచ్చి నా సేల్స్ బాగా అవుతాయి అనుకోండి, ఇట్ మీన్స్ నేను ఇచ్చేది ఏదో కరెక్ట్ ఉంది. సో న్యాచురలీ నువ్వు ఇప్పుడు ఇదివరకు బాల్కనీ ఎట్లుంటుండే వంశీ, మనం ఇట్ యూస్ టు బి పీక్ త్రూ, అంటే ఒకటి బయటకు వచ్చి సిగరెట్ దానికన్నా ఒకటి నించొని అటు ఇటు చూడనీకుండే. ఇప్పుడు మీరు బాల్కనీలో యోగా చేసుకోవచ్చు, కూర్చోవచ్చు, పార్టీ చేసుకోవచ్చు 10 మంది కూర్చొని. ఇప్పుడు రూమ్ సైజ్డ్ బాల్కనీ, రూమ్ సైజ్డ్ అంటే బాల్కనీ ఏరియా పెరుగుద్ది కదా, పెరిగినప్పుడు మీ కార్పెట్ ఏరియా న్యాచురల్లీ తగ్గిపోతుంది. అండ్ న్యాచురల్లీ ఇంకొకటి ఏంటిది, అందులో ఉన్న కొద్దిగా పూర్తిగా కవర్ చేయని ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు 20 floors ఉన్నప్పుడు కాలం విడతలు థిక్నెస్లు ఒకలాగా ఉంటాయి. కాలం అంటే గోడ రైట్. మీరు అదే 50 floors అయితే అవి లావుగా అవుతాయి కదా, ఇంకా బరువు మోయాలి కాబట్టి, ఇంకెక్కువ బరువు మోయాలి కాబట్టి న్యాచురల్లీ మీ కార్పెట్ కొద్దిగా తగ్గుద్ది. సో ఈ రెండే చేంజ్ అయినాయి. ఏ బిల్డర్ ఏది తీసుకొని పోలేదు. హెడ్లైన్ చదివినప్పుడు నేను అదే తీసి పెట్టుకున్నా, నేను నాకు చూడలేదు. ఎవరన్నా ఇవాళ రేపు చాలా మంది సేల్ డీడ్లు, రెంటల్ డీడ్లే చదవరు సరిగ్గా. నువ్వు హెడ్లైన్ అట్లున్నప్పుడు హెడ్లైన్ ఇస్ మిస్గైడింగ్. మీకు మీ కార్పెట్ ఏరియా తగ్గిపోతుంది, బిల్డర్లు ఎత్తేస్తున్నాను అనుకుంటారు, కానీ ఏడికెత్తేస్తాము, ఎత్తేసి ఏడికి తీసుకెళ్తా. బట్ కమింగ్ బ్యాక్, సో ఆ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ జనాలకి, మా కస్టమర్స్కి ఏది పనికొస్తుంది. ఇప్పుడు అగైన్ వీ గివ్ కోవర్కింగ్ ప్లేసెస్ బికాస్ మోస్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ ఆర్ ఐటీ పీపుల్, అంటే విదిన్ ద కమ్యూనిటీ. ఎందుకంటే ఇప్పుడు ఐటీలో కోవర్కింగ్ అనేది చాలా, ఐ మీన్ ఏమంటారు, హైబ్రిడ్ వర్క్. మీరు వారానికి 5 రోజులు ఉంటే 3-4 రోజులు పోతున్నారు, 2 రోజులు ఇక్కడ కూర్చుంటారు. అదంతా మేము కోవర్కింగ్ స్పేసెస్ ఇస్తున్నాము, కిందనే క్రష్ ఇస్తున్నాము. లాట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ ఆర్ హ్యావింగ్ కిడ్స్, చైల్డ్ బేరింగ్ ఫేజ్లో ఉన్నారు, కింద క్రష్ ఇస్తున్నాము. అగైన్ నాట్ ఓన్లీ అస్, లాట్ ఆఫ్ పీపుల్ గివ్, బట్ ఐ థింక్ లొకేషన్, product market fit, and fundamentally another important point which I want to cover is when we were doing customer study is that we realized that ఇల్లు కొనే ప్రాసెస్లో ఏమైపోతుందంటే, కస్టమర్ ఇల్లుకి ఇప్పుడు డబ్బులు అడ్వాన్స్ ఇస్తాడు, అండ్ లెట్స్ సే అపార్ట్మెంట్ రానికి 4 years పడుతుంది. మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ 4.5 years పడుతుంది. 40-50 floor అంతే, మనది కూడా 4.5 years ఉంది, 50 floor బిల్డింగ్. సో ఈ 4.5 years ఏంటిది, ఎవ్రీ ఇయర్ ఒక 30% 30-25 డిపెండింగ్ ఆన్ ద ఇయర్ మీకు ఫండ్ ఇచ్చుకుంటూ వస్తారు. బిల్డర్కి అప్ ఫ్రంట్ ఇయర్ 2 కోట్లు ఫ్లాట్ కొని 2 కోట్లు నాకు డే 1 ఇయర్, డే 1 నాకు 5 లక్షలే వస్తుంది. కార్కి ఇచ్చినట్టు మొత్తం ఇయర్ మొత్తం ఇది కార్కి ఇచ్చినట్టు కాదు, ఇల్లు చాలా యాక్చువల్గా. అవునా, లేదు, అన్లెస్ యూర్ బయింగ్ రెడీ టు మూవ్ ఇన్. ఇల్లు అంతా అయిపోయింది కొనుక్కుంటే అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. అండర్ కన్స్ట్రక్షన్ కొన్నప్పుడు ఏంటంటే, బిల్డింగ్ ఏ స్టేజ్లో ఉంది బట్టి మీరు ఇస్తారు. బ్యాంక్ కూడా అట్లనే డబ్బు ఇస్తుంది. రైట్. మోస్ట్లీ 4 years ప్రాజెక్ట్ ఉంటే
మీకు రఫ్లీ ఫస్ట్ 2 years లోపల మీకు ఒక 30 నెక్స్ట్ 2 years 20 అట్లా కుడి ఎడమ డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అట్లా ఇవ్వాల్సి వస్తుంది. వాట్ వీ రియలైజ్డ్ ఇస్ ఓకే కస్టమర్ ఇప్పుడు లెట్స్ ఏ ఇయర్లో ఒక 30% నాకు పేమెంట్ ఇచ్చాడు రైట్, నెల ఆ ఇచ్చిన ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ పడుతుంది. అవును ఆఫ్ కోర్స్ రైట్. ఈ ఇంట్రెస్ట్ వాళ్ళకి నెల ఒక డిపెండింగ్ ఎనీవేర్ ఫ్రమ్ ఒక 30% డిస్పర్స్ చేసి ఉంటే మనకు 30,000 60% డిస్పర్స్ చేసి ఉంటే అది ఒక నెలకి 70,000 ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు. బట్ ప్రొడక్ట్ వాడుతుంటే ఇంకేం రాలేదు, ఇంకేం కాలేదు, ఇంకా ఇల్లు ఆయనకు రాలేదు, ఇంకా ఇల్లు అండర్ కుకింగ్ ప్రాసెస్. అదే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తే మీరు డబ్బులు ఎట్లా కడతారు? ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నదత్త డబ్బులు కట్టి ఫుడ్ తినరు, అది ఓన్లీ కొన్ని దగ్గర. బట్ మేజర్లీ తిన్నదత్త కడతారు. బట్ రియల్ ఎస్టేట్తో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ కట్టి తర్వాత తినాలి. అది కూడా తర్వాత అంటే రేపో మాపో కాదు, 4 ఏళ్ళ తర్వాత. అదే ఎక్కిసావు నాకు. అది ఇంకా దాని ఏం చేయలేము దాన్ని. నీకు ఖర్చు ఎక్కువ పెట్టగలుగుతా అంటే ఇవి రెడీగా దొరుకుతాయి. బట్ నువ్వు సేవ్ చేసుకోవాలంటే ముందు పట్టుకొని నువ్వు 4 years వెయిట్ చేయాలి. సో ఈ నెల ఇంట్రెస్ట్ కట్టాలి కదా. ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు లెట్స్ మీరు బ్యాంక్కి మీరు ఒక 50 లక్షలు మీరు బిల్డర్కి కట్టిండ్రు, దాని మీద ఇంట్రెస్ట్ మీరు కడుతుంటారు నెలకు 35,000 40,000. ఆ నెలకు కట్టే డబ్బులు ఇప్పుడు నేను రీఎంబర్స్ చేస్తున్నా కస్టమర్కి. అంటే మీరు ఏఎస్బిఎల్ నుంచి. సో ఇట్స్ లైక్ ఇంట్రెస్ట్ హాలిడే పీరియడ్ అనుకోండి. సో ఎందుకు ఆ బర్డెన్ తగ్గించని నో కాస్ట్ ఈఎంఐ లాగా ఇది వరకు ఉండే. అగైన్ దిస్ ఇస్ నాట్ ఎ న్యూ ఆఫర్ ఇన్వెంటెడ్ బై ఏఎస్బిఎల్, లెట్ మీ బీ వెరీ వెరీ క్లియర్. బట్ దిస్ హెస్ బీన్ అన్ ఆఫర్ విచ్ ఏఎస్బిఎల్ పైనియర్డ్. ఈ ఆఫర్ నేను ఆల్మోస్ట్ ఆల్ 2020 ప్రాజెక్ట్స్ నుంచి దగ్గర 3,600 మంది కస్టమర్స్కి ఇచ్చింది బాబా ఈ లైఫ్ సైకిల్లో ఇచ్చి. ఓకే అందులో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, నేను ఇచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటిది, వాళ్ళు క్లెయిమ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటిది, బ్యాంకుతో ఏంటి, మొత్తం అంతా లైఫ్ సైకిల్ స్టడీ చేసి అసలు లా ఏం చెప్తుంది ఇదంతా స్టడీ చేసి ఈ ఆఫర్ ఇంట్రెస్ట్ హాలిడే ఆఫర్ తయారు చేసినాం. I think this offer hugely helped us in reaching the 1,000 crore sale. Because ఏమైపోతుందంటే వంశీ, ఇప్పుడు మీరు ఒక 10-20 years బ్యాక్ చూడండి, 10 years బ్యాక్ 20 ఎందుకు లేదు 10 years బ్యాక్ చూడండి, మనకి ఫుడ్ డెలివరీ ఏమైనా ఉండేనా? ఫుడ్ కావాలంటే ఏం చేయాలి? మనమే వెళ్ళి పార్సల్ తెచ్చుకోవాలి, లేకపోతే డ్రైవర్ని పంపించి పార్సల్ తెచ్చుకోవాలి. జొమాటో వచ్చేసి బయర్ బిహేవియర్ మార్చింది. నాకు తెలిసి నేను డేటా స్టడీ చేసిన దాంట్లో మన కంపెనీ ఆఫర్ చేసిన లాస్ట్ 4 years డేటా స్టడీ చేసిన దాంట్లో చూస్తుంటే బయర్ బిహేవియర్ మారుతుంది. గాన్ ఆర్ ద డేస్ వేర్ బయర్ విల్ బై అపార్ట్మెంట్ విత్ యూ అండ్ ఈ విల్ కంటిన్యూ టు పే ఇంట్రెస్ట్ బిఫోర్ గెటింగ్ ద పొజిషన్. ఐ థింక్ ఆ డేస్ పోతున్నాయి వంశీ. వీ యాజ్ బిల్డర్స్ హ్యావ్ టు రియలైజ్ ద చేంజ్ ఇన్ బయర్ బిహేవియర్. ఈరోజు మనము స్విగ్గీ జొమాటో మీద లేని రెస్టారెంట్ ఉందా అండి? ఏదో సిటీలో ఒక 2-3 రెస్టారెంట్లు తప్పితే అన్నీ సస్టైన్ అవ్వలేవు వాళ్ళ మీద ఆ ప్లాట్ఫామ్స్ మీద లేకపోతే. సేమ్ వే ఇంట్రెస్ట్ హాలిడే స్కీమ్స్ ఇట్లాంటివి లేకపోతే ఐ డోంట్ థింక్ బయర్స్ విల్ బై. ఎట్లా వరకు ఇప్పుడు నాకు అనుకోండి, నాది ఒకటి లోన్, మీరంటే 200 unitsకి 200 మంది లోన్స్ తీసుకుంటే వాళ్ళందరూ ఇంట్రెస్ట్ నాకు ఇట్ ఈస్ కాస్ట్ ఫర్ అస్. మేము ఎఫిషియన్సీ ఇప్పుడు మేము టెక్నాలజీలో బాగా ఇన్వెస్ట్ చేస్తాం. జనరల్ కూడా 8% 9% ఉంటుందా? అంతే 8% ఉంటుంది, తగ్గింది 7.7 బట్ 8 అనుకోండి, 8.2. సో అదంతా మా కాస్ట్ ఐటమే. కానీ నా ఎఫిషియన్సీ వల్ల నేను వేరే దగ్గర కాస్ట్ సేవ్ చేసుకోగలుగుతున్నా. రైట్, ఆ సేవ్ చేసుకున్న కాస్ట్ నేను స్పెండ్ చేసుకుంటాను. డెఫినెట్లీ ఇట్స్ కాస్ట్ ఐటమ్ ఫర్ మీ. బట్ హౌ ఐ మేనేజ్ మై కాస్ట్ ఈజ్ our company's behavior. Right, so నేను ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. సో ఆ ఆఫర్ ఇంట్రెస్ట్ హాలిడే. అండ్ మళ్ళీ ఇందులో ఒక కీ వేరియన్స్ కూడా చెప్తారు, సంథింగ్ కాల్ సబ్వెన్షన్. దీన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ హాలిడే అంటే మీరు అదే అంటారా? వీల్ గివ్ ఇంట్రెస్ట్ రియంబర్స్మెంట్ అంటాం మేము. ఇంట్రెస్ట్ రియంబర్స్మెంట్ ఆఫర్ అంటాము. ఓకే ఓకే. పాత కాలం అగైన్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఇన్వెంటెడ్ బై ఏఎస్బిఎల్. ఇది ఇన్వెంటెడ్ ఆల్మోస్ట్ 10-20 years బ్యాక్. మెయిన్లీ బాంబే, బెంగళూరులో ఎక్కువ వాడినరు. హైదరాబాద్లో కూడా తక్కువ, అంత ఎక్కువ కాదు కానీ వాడేది. అప్పుడు సబ్వెన్షన్ అనేది, సబ్వెన్షన్ అన్నప్పుడు ఆ స్కీము బాగా ఏమైంది, మిస్యూజ్ అయిపోయి దాని మీద వేరియస్ రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఫస్ట్లో సబ్వెన్షన్లో ఏమయ్యేదంటే మీరు యాజ్ అ కస్టమర్ లోన్ తీసుకుంటారు కదా, ఆ ఇంట్రెస్ట్ డైరెక్ట్లీ బిల్డర్ పే చేసేది బ్యాంక్కి. ఓకే. దానివల్ల కస్టమర్స్ యూస్ టు టేక్ 3-4 loans అండ్ ఆ బిల్డర్ అది కట్ లెట్స్ సే ఆయన క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ లాగానే అది ఇంట్రెస్ట్ ఇవ్వడం మానేసిండు. ఈ కస్టమర్ మొత్తం ఇరుక్కుపోయేది. సో ఇవన్నీ అయినందుకు దేర్ రిస్ట్రిక్షన్ స్కీమ్, బట్ సబ్వెన్షన్ స్కీమ్ ఇస్ బంద్. సో అందుకని అవర్స్ ఇస్ రియంబర్స్మెంట్. అంటే అది మీరు చేసుకుంటారు ప్రైవేట్ బ్యాంక్, మేము చేస్తాం. మీరు బ్యాంక్కి యాజ్ అ కస్టమర్ మీ హోమ్ లోన్ మీరు ఇంట్రెస్ట్ కట్టాలి. ఐఎమ్ యాజ్ వీఆర్ రియంబర్సింగ్ దట్ సెలెక్ట్ పీరియడ్. కట్టిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఇస్తారు అట్లా? ఆల్మోస్ట్ ఆల్ 3 years దాకా ఇస్తాం. 4 years ప్రాజెక్ట్లో 3 years దాకా ఇస్తాం. 70 to 75% ఆఫ్ ద టైమ్ లైన్. ఓకే. అండ్ వీ క్లియర్లీ మెన్షన్ దిస్.
పలానా టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్. మళ్ళీ నేను ఒకటి అనుకున్నా నువ్వు ఒకటి అనుకున్నా అనేది ఉండొద్దు కదా. అందుకే ఇప్పుడు ఎందుకంటే పాడ్కాస్ట్ బయట పోయిన తర్వాత నేచురల్లీ క్వశ్చన్స్ రైజ్ అయితే మీ దగ్గరికి ఎంక్వైరీస్ రావచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 4 years ఎగ్జాంపుల్ 100 రూపాయల ఇంట్రెస్ట్ కనుక కట్టాల్సి వస్తే కస్టమర్, మీరు అంటుంది ఏంటంటే 75% ఆఫ్ ది అమౌంట్ అంటే 75 రూపీస్ విల్ బి రీయింబర్స్డ్. అట్లా కాదు, 4 years ప్రాజెక్ట్ నడుస్తే 3 years ఆఫ్ ద టైమ్ లైన్ వరకు మేము ఇస్తున్నాం. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత క్లియర్. అచ్చా, వాళ్ళ పాకెట్ నుంచి పడతలేదు అది, వాళ్ళ పడుతుంది అసలు మాత్రం కట్టుకుంటారు. లాస్ట్ ఇయర్ పడుతుంది వాళ్ళకి, విచ్ వీఆర్ డిఫైనింగ్ ఫస్ట్ 3 years 4 years డిపెండింగ్, ఎందుకంటే ఇది మాకు కూడా కాస్ట్ ఐటమ్. సో బడ్జెట్స్ చూసుకొని మేము అది చేస్తాము. ఇంట్రెస్టింగ్. అండ్ బిఫోర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ స్కీమ్ టుడే, లాస్ట్ 5 years నుంచి వీఆర్ డూయింగ్. 2020లో స్టార్ట్ చేస్తాము. 3,600 customers కి వీఆర్ సక్సెస్ఫుల్లీ implemented this offer, paid back, they after paying back the duration is then they exited, and adantha అయిపోయి మాకు కూడా చాలా టీథింగ్ ఇష్యూస్ ఉండే, బట్ నౌ వీ హ్యావ్ పైనియర్డ్ అండ్ ఐ థింక్ ఫర్ నెక్స్ట్ 20 years దిస్ ఇస్ హియర్ టు స్టే. అమేజింగ్. అంతెందుకు ఇప్పుడు మీరు కమర్షియల్ బిల్డింగ్ చేసినాం అనుకోండి, కమర్షియల్ బిల్డింగ్స్లలో వై పీపుల్ బిల్డ్ కమర్షియల్ బిల్డింగ్స్ వెరీ ఫాస్ట్. నేను డెవలపర్, మీరు కమర్షియల్ బిల్డింగ్లో ఎప్పుడైనా డీలే అయితే వెరీ రేర్గా డీలే అవుతాయి. ఎందుకో చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు నేను కమర్షియల్ బిల్డర్ అనుకోండి, నాకు డబ్బు ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీరు ఒక ఐటీ కంపెనీ, మీకు లీజ్ చేస్తే నాకు డబ్బు వస్తుంది. మీకు లీజ్ చేసేటప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ అయితే మీరు లీజ్ చేసుకోవాలి. మీరు ఏమంటారు, ఓకే నాకు మీరు కంప్లీట్ చేసిస్తే నేను వాటెవర్ మీకు ₹1,00,00,000 నెలకు రెంట్ ఇస్తా అంటారు. నేను ఎంత జల్దీ కంప్లీట్ చేస్తే నాకు అంత జల్దీ డబ్బులు వస్తాయి, అందుకని నేను జల్దీ చేస్తాను. అదే ఇప్పుడు ఇంట్రెస్ట్ రీఎంబర్స్మెంట్లో కూడా అదే అవుతుంది. నేను ఎంత మెల్లగా సో న్యాచురల్లీ ఫాస్ట్. దిస్ ఈస్ ద ఫ్యూచర్. ఐ మీన్ డెఫినెట్లీ దిస్ హెల్ప్డ్ us very very huge in achieving that 1,000 crore sale. That's what I would so product market fit, right offer, right location, ee mood combination has worked out well. Lot of data kuda mem ready read chesi we planned. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇంత డీటెయిల్ అడుగుతున్నానంటే, చాలా మంది యంగ్స్టర్స్ చూస్తున్న వాళ్ళు 25-26 years ఉన్న వాళ్ళు, ఇప్పుడిప్పుడే మంచి ఎర్నింగ్ స్టేజ్లోకి వచ్చిన వాళ్ళు, దే హ్యావ్ ద డ్రీమ్ ఆఫ్ పర్చేసింగ్ ఫ్లాట్, ప్లాట్, బేస్డ్ ఆన్ దేర్ కండిషన్స్, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి. సో వాళ్ళకి చాలా స్పెషల్ పర్చేస్ ఉంటుంది. ఫస్ట్ ప్రాపర్టీ, అది ఫ్లాటే కానివ్వండి, ఇల్లే కానివ్వండి. కరెక్ట్. సో దాన్ని అంత హడావిడిగా తీసుకోకుండా కొంచెం ఆలోచించుకొని తీసుకోవాలి. కాబట్టి ఐ వాజ్ జస్ట్ 100% through your channel and medium also I want to tell to people that ఇల్లు బయింగ్ అనేది మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేసి నిదానంగా తీసుకోండి. చాలాసార్లు తొందరగా తీసుకోండి. See, it is the job of a business to market. As a business I have to market. I will say అయిపోతుంది అని మేమే కదా అందరం అంటాము. బట్ డోంట్ వరీ, దే ఆర్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్, లాట్ ఆఫ్ బిల్డర్స్, లాట్ ఆఫ్ గుడ్ ఇన్వెంటరీ. మీరు అన్నీ చూసుకొని కాన్ఫిడెంట్ అయినాకనే తీసుకోండి. ఒక చిట్కా అయితే చెప్తాను. చాలాసార్లు ఏంటంటే చాలామంది నేను ఇల్లు ఎంత బడ్జెట్ది కొనాలనేది కొన్నిసార్లు అదొక మేజర్ షుడ్ ఐ బై నెక్స్ట్ 10 years ఈరోజే కొన్నా, లేకపోతే చాలా చిన్నది కొన్నా అనేది ఒకటి చూసుకోవాలి. సో సింపుల్ ఒక ఇఫ్ ఐ మే సే వన్ టిప్ అగైన్, ఇట్స్ మై ఒపీనియన్ ఇస్ దట్ లెట్స్ సే మీరు ₹100 సంపాదిస్తున్నారు అనుకోండి, ₹100 ట్యాక్స్, పోస్ట్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే రైట్, మీకు ట్యాక్స్ కట్ చేసిన తర్వాత ₹100 మీ చేతికి వస్తే అందులో 35% రైట్, ₹35 షుడ్ బి యువర్ కాస్ట్ ఆఫ్ యువర్ ఈఎంఐ. అంతవరకు మీ ఇల్లు కొనుక్కోండి. అంతకంటే మీరు 50-60కి వెళ్తున్నారు అనుకోండి, అన్సస్టైనబుల్, కొనొద్దు, మీకు స్ట్రెస్ వస్తుంది. 35% వరకు ఇది రీజనబుల్. ఎందుకు? మీకు 35% విల్ గో ఫర్ యర్ మార్టిగేజ్, రెస్ట్ 40% will go towards your lifestyle. Good kids fees, 40 to 50% lifestyle, 15% saving and investments. So that is how, so don't go for 50%, 60% of me earning loan thik వెళ్తుంది అనుకోండి, ప్లీజ్ కొనకండి. అది మిమ్మల్ని చాలా స్ట్రెస్కి you will fall into a lot of stress. Because offers ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి అండ్ మార్కెట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ సిక్లికల్. కొన్నిసార్లు ఫాస్ట్ పెరుగుతుంది, ఇందాక అన్నట్టు కొన్నిసార్లు స్లో పెరుగుతుంది. మల్టిపుల్ రీజన్స్ వల్ల మన చేతిలో లేని రీజన్స్. మీరు ఏదో ఫుల్ పెరిగిపోద్దని మీరు ఎక్కువ డెట్ తీసుకొని, ఎక్కువ అప్పు తీసుకొని కొన్నారనుకోండి, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. చాలా ఈజీగా మనం కొత్త లీడర్ రాగానే ఆయన వల్ల మారిపోయింది మార్కెట్ అంతా అనుకుంటాం జనరల్గా కూడా. అండ్ అది కూడా కరెక్ట్, పాలిటిక్స్ వల్ల అనుకుంటాం. ఓన్లీ పాలిటిక్స్కి అంత సే ఉండదండి. ఏ మార్కెట్ ఉంటే 10-15-20%, రైట్, 80% ఇస్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఈ హైదరాబాద్ మార్కెట్ ఈ డౌన్ ఉంది, ఈ టాపిక్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హైదరాబాద్ మార్కెట్ నిజంగా డౌన్ ఉందా అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్, ఆర్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా దాగుందా? రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది వెరీ కాంప్లికేటెడ్ మార్కెట్. సెవరల్ థింగ్స్ విల్ డిటర్మైన్. గ్లోబల్ ఇంపాక్ట్స్ వల్ల కూడా డిటర్మైన్ అవుతాయి చాలా థింగ్స్. సో ఇవన్నీ మనకు అర్థం కాదు కాబట్టి ఓకే పలానా రీజన్ వల్ల మార్కెట్ పడిపోయింది అని చెప్పేసి మనం క్విక్గా దాని అట్లా జడ్జ్ చేస్తాం, రైట్. బట్ వెరీ కాంప్లెక్స్ మార్కెట్లో ఏమైపోద్ది అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో లెట్ us ఫస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్ బ్యాడ్ ఉందనే దాంట్లో నిజమేంటిది, అబద్ధం ఏంటిది, రైట్, నాన్ నిజం ఏంటిది. అబద్ధం ఉండకపోవచ్చు కానీ పార్షియల్లీ కవర్డ్ ఫ్యాక్ట్ ఉండొచ్చు. సో ఇఫ్ యూ లుక్ బ్యాక్ 2019 నుంచి
2018, 2019 ఫస్ట్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ ఆ తెలంగాణ అజిటేషన్ ఎరా ఉండే చూడండి 2009, 10, 11, 12 ఆ టైంలో హైదరాబాద్ డిడ్ నాట్ సీ మచ్ గ్రోత్. వై? బికాస్ మనకి తెలంగాణ అజిటేషన్ ఇవన్నీ ఉండే, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండే, రైట్? సో అప్పుడు ఎక్కువ గ్రోత్ లేకుండే. వెన్ అదర్ సిటీస్ వర్ గ్రోయింగ్ వీ డిడ్ంట్ గ్రో, సో దర్ వాజ్ లేటెన్సీ విచ్ వాస్ దేర్. దెన్ వన్స్ 2014లో స్టేట్ డివైడ్ అయింది, పొలిటికల్గా మనకు క్లారిటీ వచ్చింది, రైట్? అండ్ దెన్ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ దేవర్ ఫోకస్డ్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో మనకి 2016-17 నుంచి వీ స్టార్టెడ్ సీయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరగడము కనబడ్డది. జనరలీ మీకు త్రూ అవుట్ ఇండియా ఎనీ మార్కెట్ అప్ సైకిల్ ఉన్నారు కదా. ఐ స్టార్టెడ్ ఇన్ 2015 అనుకోండి. 14 నుంచి స్టార్ట్ చేసిన, 15లో ఫస్ట్ ప్రాజెక్ట్ నాది లాంచ్ అయింది. సో నేను ఆ రకంగా మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు పుట్టిన కిడ్, రైట్? ఫ్రమ్ ఇండస్ట్రీ స్టాండ్ పాయింట్. సో కమింగ్ బ్యాక్ ఏమైందంటే, సో బికాస్ ఆ 3-4 years మనం కంప్లీట్లీ డెడ్ ఉండే కదా సిటీ. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ లేటెన్సీ, అంటే lot of money has accumulated with people, but they didn't invest in real estate because of uncertainty. సో దానివల్ల ఏమైపోయిందంటే మనకి ప్రొలాంగ్డ్ లాంగ్ సైకిల్ ఆఫ్ మార్కెట్ బూమ్ వచ్చింది. రఫ్లీ స్టార్టెడ్ ఇన్ 2016, రైట్? నుంచి మనకి అరౌండ్ 2023 ఫస్ట్ 2 quarters ఆ రష్యా యూక్రెయిన్ వార్ అయిపోయి ఆ స్టేజ్ వరకు వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద రీజన్స్ ఎందుకు అనేది. ఫస్ట్ 2019 అక్కడి వరకు ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ లేటెన్సీ ఏదైతే ఉండేనో, బికాజ్ అంతకంటే ముందు 5-7 years ముందు మార్కెట్ అస్సలు మొత్తం పడిపోయింది కదా, అదంతా కంబ్యాక్ అయ్యింది. ఆ 2020 తర్వాత ఏమైందంటే ఇక్కడ నాట్ జస్ట్ హైదరాబాద్, ఎవ్రీ మేజర్ సిటీ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్, రైట్? చాలామంది ఎన్ఆర్ఐస్ నేను కలిసినప్పుడు, మా కజిన్స్, మా కస్టమర్స్ని కలిసినప్పుడు యూఎస్లో కూడా చాలా పెరిగింది. కొన్నిసార్లు అంటారు ఇక్కడ కూడా ఇంత పెరిగిందని మేము హైదరాబాద్లో ఎందుకు పెట్టాలని. పర్ఫెక్ట్, పెరుగుతే అక్కడనే పెట్టండి అంటాను నేను. సో ఏమైపోయిందంటే పోస్ట్ 2020 పాండమిక్ తర్వాత వరల్డ్ వైడ్ గవర్నమెంట్స్ ఏంది, ఎకానమీ పడిపోతే అందరికి జాబ్లు పోతాయని చెప్పి మనీని ఆల్మోస్ట్ ఫ్రీ చేసింది. ఆల్మోస్ట్ ఫ్రీ అంటే ఏంటిది? ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉండే అప్పుడు? ప్రాబబ్లీ 6.5%కి మీకు హోమ్ లోన్ ఉండే. ఎస్పెషల్లీ అమెరికాలో చూస్తే అయితే 1% ఎంత ఉండే, ఏది ఫిక్స్డ్ డిపాజిట్ మీద అయితే 0%. అంటే ఇప్పుడు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి వంశీ, నువ్వు తీసుకెళ్ళి బ్యాంక్లో ఎఫ్డీ పెడితే రిటర్న్ రావాలి కదా. అమెరికా దే మేడ్ ఇట్ టు 0.5 or something, అంటే ఇంకా నథింగ్. ఇంకా కార్ల మీద కూడా 0%. అంటే వాట్ గవర్నమెంట్ ఇస్ టెల్లింగ్ ఇస్, బాబు నువ్వు నాదే డబ్బు పెట్టకు, నువ్వు ఖర్చు పెట్టు. ఎందుకంటే నువ్వు ఖర్చు పెడితే ఏమవుతుంది, జాబ్లు వస్తాయి, సో ఎకానమీ నుంచి ఉంటుంది అని చెప్పి. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ రియల్ ఎస్టేట్ అమెరికన్ ఎకానమీ మీద బాగానే డిపెండ్ అవుతుంది. ఓకే, రైట్? బికాస్ నాట్ ఓన్లీ ఇండియన్, లైక్ వరల్డ్ ఓవర్ అమెరికా ఈజ్ అ నెట్ కన్జ్యూమర్ ఆఫ్ గ్లోబల్ సర్వీసెస్. అమెరికా ఎట్లుంటే ప్రపంచాన్ని మీద ఇంపాక్ట్ ఉంటుంది, పూర్తిగా ఉండకపోయినా ఒక మాస్టర్ ఉంటుంది. సో దానివల్ల క్రెడిట్ సిస్టమ్ ఏదైతే మనీ ఫ్రీ చేసినందుకు, ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ పెట్టినందుకు అందరి దగ్గర డబ్బులు వచ్చేసిన, అంటే లోన్ తీసుకునే వాళ్ళు లోన్ తీసుకుంటారు. బికాజ్ లోన్ కాస్ట్ ఏముంది, మన దగ్గర హోమ్ లోన్ అయితే 6.5% ఉండే, 6% ఉండే, అది ఏముంది తక్కువనే కదా అని చెప్పేసి పీపుల్ స్టార్టెడ్ బారోయింగ్ మనీ. ఇప్పుడే మన చేతిలో ఎక్కువ డబ్బు ఉంటే ఏం చేస్తాము, ఎక్కువ ఖర్చు పెడతాము. ఎక్కువ ఖర్చు పెడితే ఏమవుతుంది, ఎకానమీ ఫాస్ట్గా పరిగెత్తుతుంది. సో విచ్ ఇస్ గుడ్, ఎకానమీ గ్రూ, బట్ దాంతోపాటు ఏమైతే ధరలు పెరుగుతాయి, రైట్? సో 2020 నుంచి ఏమైపోయిందంటే ఎవ్రీబడి గాట్ యూస్ టు రియల్ ఎస్టేట్లో పర్టికులర్లీ. మీరు ఇప్పుడు డబ్బులు పెడితే 1 yearలో డబల్, 1 year డబల్ అనేది అసలు మనము డిన్నర్ టేబుల్ కాన్వర్సేషన్స్లో అది నార్మల్. ఇంకా నువ్వు 1 yearలో డబ్బుని డబల్ చేయలేదంటే ఇంట్లో మనకు భోజనాలు కూడా బెటర్ కొన్నిసార్లు. అరే నువ్వు ఏం చేస్తున్నారా భయ్ అని చెప్పి. సో అట్లా ఒక 2-3 years పేస్ నడిచింది. మనం చాలామంది రియలైజ్ ఏం కామంటే రష్యా యూక్రెయిన్ వార్ వల్ల యూరోప్లో అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచిండ్రు. ఎందుకు? రష్యా యూక్రెయిన్ వార్ తర్వాత మీకు ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ గ్యాస్ ఏంటంటే మీకు ఒక ఎకానమీలో మోస్ట్ ఫండమెంటల్ రిసోర్స్ అంటూ ఏదైనా ఉంటే అది ఆయిల్ అండ్ గ్యాస్. బికాజ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఆయిల్ అండ్ గ్యాస్ అంటే ఏమనుకుంటాం, ఓన్లీ మన కార్లు అనుకుంటాం. కార్లు కాదు బాస్, వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఆయిల్ ఇస్ అ ఫండమెంటల్ ప్రొడక్ట్. సో ఈ వార్ వల్ల ఏమైంది, రష్యా మీద వచ్చిన శాంక్షన్స్ వల్ల ఆయిల్ది తక్కువైంది. ఆయిల్ వాట్ యూ సే ఎక్స్పోర్ట్ టు యూరోప్ అండ్ అమెరికా హెస్ కమ్ డౌన్. ఎనీ ప్రోడక్ట్ మీకు సప్లై తగ్గితే ఏమైతే ధరలు పెరిగిపోతాయి. ఆయిల్ ప్రైస్ పెరగగానే ఏమవుతుంది, ఎనర్జీ ప్రైస్ పెరుగుతుంది, మీకు కరెంట్ ప్రైస్ పెరుగుతుంది. కరెంట్ ప్రైస్ అంటే మనం ఓన్లీ ఇంట్లో కరెంట్ ప్రైస్ అనుకుంటాము, బట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం పవర్ మీద నడుస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ నడవంగా ఇన్పుట్ ఫ్యాక్టర్ పవర్ ప్రైస్ పెరగంగానే న్యాచురల్లీ అన్ని కమాడిటీస్ ప్రైసెస్ పెరిగినాయి. అన్ని ధరలు పెరిగిపోయినాయంటే ఇంకెట్లా కంట్రోల్ చేయాలి? దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. దానికి వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం మొదలుపెట్టిండ్రు. ఇంట్రెస్ట్ రేట్ వెస్టర్న్ ఎకానమీలో పెంచడం మొదలు పెడితే మన వరకు వచ్చే వరకు అది 1 to 2 years ల్యాగ్ ఉంటుంది. రైట్. ఆ ల్యాగ్ అన్ని 2023 టైంకి కోయిన్సైడ్ అయింది.
దట్ ఈస్ ద ఫండ్. అందుకని 2024 నుంచి వన్ మేజర్ రీజన్ వై మార్కెట్ స్లోడ్ డౌన్. వెన్ మార్కెట్ క్రాష్, మార్కెట్ స్లో డౌన్ అనేది టూ వెరీ ఇంపార్టెంట్ డిస్టింక్షన్స్ ఫార్మ్స్. చాలా మంది స్లో డౌన్ అంటే ఇంకా అయిపోయింది అనుకుంటారు. రెండు కాదు. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ మార్కెట్ చలో 1 year డబల్ కాకుండా 2 years డబల్ అనేది అన్సస్టైనబుల్. 2 years డబల్ అనేది ఒక 10 years కాగలుగుతుందా వంశీ? అయితే అసలు నువ్వు కానీ నేను కానీ ఎవరన్నా ఒక 20 times అవుతుంది, 20 times అయితే 30 times 10 years పీరియడ్ అనేది, రైట్? ఎవరైనా ఆ వస్తువుని ఇంకా కొనగలుగుతారా? అట్లా అది సస్టైన్ కాదు. బట్ ఏమైపోయిందంటే ఒక 3-4 years మనకి దానికి అలవాటైనాము. అలవాటై ఒకటేసారి అది ర్యాషనలైజ్ అవుతుంది. అంటే వాట్ ఎవర్ 25% or 30% or 50% రిటర్న్ నుంచి వెన్ ఇట్ స్టార్ట్స్ కమింగ్ డౌన్ టు what you say justifiable return 10% or 8%, then people started feeling a market collapse అయిపోయింది. రైట్. సో పీపుల్ ఆర్ అట్రిబ్యూటింగ్ మార్కెట్ ప్రైస్ గ్రోత్ స్లో డౌన్. గ్రోత్ స్లో డౌన్లో గ్రోత్ స్లో డౌన్ అంటే ఫస్ట్ వర్డ్ ఏంది? గ్రోత్. అంటే గ్రో అవుతుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రోయింగ్ ఎట్ 10%, 12%, 15%, వీఆర్ గ్రోయింగ్ ఎట్ 6%, 8%. అండ్ హిస్టారికల్లీ ఇప్పుడనే కాదు, మోస్ట్ ఆఫ్ అస్ మన స్కూల్లో చదువుకున్నప్పుడు, కాలేజ్లో చదువుకున్నప్పుడు గ్రేట్ రిసెషన్ వచ్చింది 2006 and 2008, లీమన్ బ్రదర్ కొలాప్స్ అయినప్పుడు. అప్పుడు కూడా ఏమైంది? దానికంటే ముందు 3-4 years బాగా ధరలు పెరిగిపోయినాయి, తర్వాత అన్అఫోర్డబుల్ అయిపోయింది, తర్వాత మళ్ళీ స్లో డౌన్ అయిపోతుంది. ఎంతసేపు మళ్ళీ ఒక 2-3 years జనాల అఫోర్డబిలిటీలో ఆడి వరకు వచ్చేంత వరకు దేర్ విల్ బి ర్యాషనలైజేషన్. అంటే స్లో డౌన్ ఉంటుంది, గ్రోత్ స్లో డౌన్ ఉంటుంది, మార్కెట్ ట్రాన్సాక్షన్ స్లో డౌన్ ఉండదు. నెక్స్ట్ థింగ్ ఏమైపోతుందంటే ఫర్ సమ్ రీజన్ దర్ నారేటివ్ ఇన్ ద మీడియా కూడా ఎక్కువ పడిపోయింది. అంటే జనరలీ ఏముంటే నెగిటివ్ న్యూస్ సెల్స్ బెటర్. లెట్ మీ టెల్ సమ్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ టు హైదరాబాద్, విచ్ ఇస్ వేర్ ఐఎమ్ టెలింగ్ ఈ నారేటివ్ మిస్ అవుతున్నాం మనం. సి అల్టిమేట్లీ యాజ్ అ కస్టమర్ ఆర్ యాజ్ అన్ ఇన్వెస్టర్, సి రియల్ ఎస్టేట్ అనేది తెలంగాణ ప్రజలందరిలా, నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఏపీ, రైట్, తెలుగు వాళ్ళందరి వెల్త్లో, రైట్, ఇప్పుడు వర్త్ 70 to 80% రియల్ ఎస్టేట్లోనే ఉంది. సో ఇప్పుడు మన అసెట్స్, ఇప్పుడు మన వర్త్ ఏంది, మన అసెట్స్ అందరూ చూడండి, మన ఫ్యామిలీలో మన అసెట్స్ అంతా మనకు ఉన్న భూములు, రైట్, లేకపోతే ఇల్లులు రెంట్కి వస్తుంటే, లేకపోతే మనం ఉండేది, ఇక్కడనే మన వర్త్ ఉంది. సో వెన్ ఎవ్రీబడీస్ వర్త్ ఇన్ ద సేమ్ అసెట్, ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ అండర్స్టాండ్ ఇట్ వెల్. మనం నారేటివ్కి వెళ్ళిపోయినాం అనుకోండి, వీ విల్ మిస్ ఆపర్చునిటీస్ వేర్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్, ఆర్ వీ విల్ మిస్ థ్రెట్స్ థింకింగ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో నా ఒపీనియన్ ఏంటంటే మనము ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి, రైట్. నేను ఇప్పుడు చెప్పిన కదా ఏదేది అందులో నిజం ఏంటి స్లో ఈ కొలాప్స్ అనేది. లెట్ మీ నౌ సైట్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ ఆర్ నాట్ బీయింగ్ సైటెడ్, ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్స్. రైట్, లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్లో లీజింగ్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్. వెన్ ఐ సే లీజింగ్, కమర్షియల్ కార్పొరేట్ లీజింగ్, అంటే ఐటీ పార్క్లో అనుకోండి, మోటామోటీ ఇప్పుడు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చి మన క్యాంపస్లో ఓపెన్ చేస్తాయి కదా, దాన్ని లీజింగ్ అంటాం, కమర్షియల్ లీజింగ్ అంటాం. లాస్ట్ ఇయర్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2019. 2019 was pre-pandemic and the top year in Hyderabad's history. Okay. దగ్గర 10 million square feet, కోటి స్క్వేర్ ఫీట్ లీజ్ చేసినాం. లాస్ట్ ఇయర్ వి డిడ్ స్లైట్లీ అబౌవ్ దట్, 11 or 12 million square feet లీజ్ చేసినాం. నౌ లెట్ us say అసలు కోటి స్క్వేర్ ఫీట్ అంటే ఏంటిది? చాలాసార్లు పెద్ద పెద్ద నెంబర్లు వాడుతుంటాము. ఒక ప్లేన్ నార్మల్ హ్యూమన్ బీయింగ్గా దాని అర్థం నాకేంది బై కోటి స్క్వేర్ ఫీట్ అంటే, నీకు ఏంటంటే ఎవ్రీ 10 లక్షల స్క్వేర్ ఫీట్కి 10,000 మంది ఎంప్లాయీస్ కూర్చుంటారు వర్క్ చేయడానికి. మీకు కమర్షియల్ లీజింగ్ల ఫ్యాక్టర్ ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ 70 square feet ఒక ఎంప్లాయీ కన్జ్యూమ్ చేస్తారనే ఎస్టిమేట్స్ మీద కంపెనీస్ విల్, దట్స్ హౌ ఇట్స్ డివైడెడ్, దట్స్ హౌ కంపెనీస్ విల్ వాట్ యూ సే లీజ్ స్పేస్, రైట్. నేను 70 బదులు ఈజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ 100 వేసుకోండి, కామన్ ఏరియా అవి కూడా ఉంటాయి కాబట్టి. సో ఎవ్రీ 100 square feetకి ఒక ఎంప్లాయీ, అంటే ఎవ్రీ 10 లక్షల స్క్వేర్ ఫీట్కి 10,000 మంది, రైట్. కోటి స్క్వేర్ ఫీట్కి 1,00,000 మంది. ఇప్పుడు కంపెనీలు స్పేస్ లీజ్ చేసుకొని ఏమన్నా టైంపాస్ కోసమా? కాదు కదా. ఇప్పుడు నేను స్పేస్ లీజ్ చేస్తున్నా అంటే నేను రెంట్ కట్టాలి. అంటే నేను ఇప్పుడు స్పేస్ లీజ్ చేస్తే సరే ఎంత అవుతుంది, ఒక మ్యాక్సిమం 6 నెలల్లో 9 నెలల్లో నేను ఇంటీరియర్స్ చేసుకుంటా. దాని తర్వాత అయితే నేను ఎంప్లాయీస్ని తెచ్చుకోవాలి కదా, ఖాళీగా రెంట్ కడుతూ కూర్చోను కదా. సో మీకు ఏమైపోతుంది, లాస్ట్ ఇయర్ కోటి స్క్వేర్ ఫీట్ లీజ్ అయింది అంటే 1,00,000 జాబ్లు వస్తాయి. 1,00,000 జాబ్లు వస్తున్నందుకే కదా వాళ్ళు లీజ్ చేసుకుంది. అండ్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు బీట్ దట్. ప్రొజెక్టెడ్ ఎస్టిమేట్ ఇయర్ ఇస్ 13 million, అంటే 1,30,00,000 స్క్వేర్ ఫీట్. నౌ ఈ నేరేటివ్ కూడా మనం చూడాలి కదా. సి సంబడి లైక్ మీ, ఐఎమ్ ఫుల్ టైమ్ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్. నాది, నేను నా బిజినెస్ మొత్తము ఈ నెక్స్ట్ 4-5 years మొత్తం హైదరాబాద్లోనే.
వీఆర్ డబ్లింగ్ డౌన్ ఆన్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ బికాస్ నాకు మంచి మంచి ఆపర్చునిటీలు అయితే కనపడుతుంది. ఇవన్నీ కనబడుతున్నాయి కాబట్టి. ఎందుకు యాక్చువల్లీ అందరూ ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి అంటే బిజినెస్లో ఎప్పుడైతే అందరూ బాగుంది అంటారో అప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులను అమ్మేయాలి. అప్పుడు ఏంటంటే యూనో ఇనుపకి కూడా బంగారం ధర వస్తుంది. ఎప్పుడైతే బాగాలేదు అందరు పారిపోతున్నారో అప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి. అప్పుడు బంగారం కూడా ఇనుప ధరకు వస్తుంది. ఇట్స్ వెరీ హ్యూమన్ సైకాలజీ. అంతెందుకు బిట్ కాయిన్ తీసుకో, ఎంత పెరిగింది తర్వాత ఎంత పడ్డది. రియల్ ఎస్టేట్ ఫస్ట్ అంత పడదు అండ్ న్యాచురల్ బిట్ కాయిన్ అంత క్రేజీగా కూడా పెరగదు. బికాజ్ నలుగురు కలిసి దాన్ని ఏమంటారు ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయలేరు అంత ఈజీగా. సో జస్ట్ లైక్ గ్లోబల్ సైకిల్కి వెళ్తూ అదంతా అయ్యింది. సో న్యాచురల్లీ గ్రోత్ హ్యాస్ స్లోడ్ డౌన్ బట్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. అండ్ ఇంకొకటి కూడా ఏమైందంటే వంశీ, కొద్దిగా బిల్డర్స్ కూడా రైట్ ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అంటాం. అంటే వెన్ వీఆర్ కొన్ని ట్యాక్స్ లాస్ చేంజ్ అయినవి చాలామంది అంత రియలైజ్ కాలేదు. మీకు 2021 ఆ టైంలో బికాజ్ అగైన్ గ్లోబల్లీ చాలా మనీ అవైలబుల్ ఉండే కదా, లాట్ ఆఫ్ అమెరికన్ కంపెనీస్ ఆర్ మన బ్యాంక్సే తీసుకోండి, ప్రైవేట్ ఎక్విటీ కంపెనీస్ వచ్చేసింది. చిన్న చిన్న స్మాల్ సైజ్డ్ మిడ్ సైజ్డ్ ఫార్మా కంపెనీస్, ఐటీ కంపెనీస్ కొన్నందుకు ఇప్పుడు ఒకటేసారి నాకు ఒక కంపెనీ ఉంది, ఒక స్మాల్ మిడ్ సైజ్డ్ కంపెనీ ఉంది అనుకో, నేను అమ్మితే నాకు 50 కోట్లు వచ్చినాయి. 50 కోట్లు నాకు వస్తే నేను ఏం చేస్తా? ఏదో ఒక దగ్గర ఇన్వెస్ట్ అయితే ఎవడైతే ఎఫ్డీలో పెట్టాడు కదా, రైట్? ప్రాపర్టీ కొంటా, కొన్ని షేర్స్ కొంటా. ఇంక దాటైతే నేనేం పెద్ద కొన్నాను. అంటే మేబీ క్రిప్టోస్ అవన్నీ ఉంటాయి కానీ అది 1%, ఎందుకంటే అది ఎప్పుడు పోతుంది కూడా ఎవరికి తెలియదు. సో ప్రాపర్టీలోనే మేజర్ డబ్బు వెళ్ళాలి. సో అప్పట్లో ఏమయ్యాడు అంటే ఒక ట్యాక్స్ ఉండే, వెన్ ఎవర్ యూ సెల్ యువర్ కంపెనీ లైక్ దాట్ మీ మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఒకటి ఇంప్లై అవుతుంది. ఇప్పుడు కూడా ఉంది కానీ అప్పుడు ఆ నెంబర్ సెస్ అంత కలుపుకొని 25% ఉండే. అంటే మీకు 50 కోట్లు వస్తే 25% అంతే, దానిలో ఒక 12.5 crores మీరు గవర్నమెంట్కి పన్ను కట్టాలి. అప్పుడు ఒక లా ఏముందంటే మీరు అదే డబ్బు మొత్తం తీసి రియల్ ఎస్టేట్లో ఒక ఇల్లో ఒక ల్యాండో ఏదైనా కొంటే కొని ఒక 3 years హోల్డ్ చేస్తే ఆ ట్యాక్స్ మొత్తం రద్దు అయిపోతుంది. అంటే మీకు 12.5 crores సేవ్ అయిపోతుంది. దానివల్ల ఏమైందంటే లాట్ ఆఫ్ దట్ మనీ వెంట్ ఇన్ టు బయింగ్ లగ్జరీ ప్రాపర్టీస్. 10,000 square feet, 20,000 square feet, పెద్ద పెద్ద 50 కోట్ల అపార్ట్మెంట్. హైదరాబాద్ కేసులు అయితే 10, 15, 20, 25 ఆడి వరకు వెళ్ళిపోయింది. 2023లో అనుకుంటా ఆ బడ్జెట్ టైంలో గవర్నమెంట్ చూసింది, అరే ఇట్లా అందరూ ఇది ఏదో ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడో పెట్టిన రూలు, జనాలందరూ దీన్ని మొత్తము అబ్యూస్ చేస్తుందని చెప్పి అట్లా మా ట్యాక్స్ వస్తలేదని చెప్పి గవర్నమెంట్ ఏం లిమిట్ తెచ్చిన అప్ టు 10 crores అనే లిమిట్ తెచ్చింది. అప్ టు 10 crores అనే లిమిట్ రాగానే ఏమైపోయింది, న్యాచురల్లీ ఇంకా మీరు రియల్ ఎస్టేట్లో ఎందుకు పెడతారు, ఇంకెక్కడన్నా కూడా పెట్టచ్చు కదా. అందుకు ఆ లగ్జరీ సెగ్మెంట్ అనేది హిట్ అయ్యింది. నౌ ఇప్పుడు ఒకవేళ నేనే 2022లో ఉంటే అప్పుడు లగ్జరీ అంటే మీరు పెద్ద అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద ల్యాండ్లు ఇట్లా ఓవర్ నైట్ వెళ్ళిపోయేది. ఇప్పుడు అవన్నీ ఆగిపోయినాయి. అది ఆగంగానే న్యాచురల్లీ సప్లై ఆగుతుంది, మనం ఏమంటే ట్రాన్సాక్షన్లు ఆగుతాయి కదా. న్యాచురల్లీ ఇప్పుడు నేను ఒక పెద్ద ల్యాండ్ కొనుక్కొని ఉన్నా, ఏమెందుకు ఒక సంవత్సరంలో వంశీ వస్తాడు, ఒక 20% అప్సైడ్ అయితే వంశీ కమిషన్ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆ వంశీ రాలేదు, నేను దాన్ని పట్టుకొని ఉన్నా అంటే నా డబ్బులు అక్కడ ఆగున్నాయి. సో నెక్స్ట్ ఏమైనా మంచి ఆపర్చునిటీ వచ్చినా కొనడానికి నాదే డబ్బేది. సో దీనికి ఏమంటే ట్రాన్సాక్షన్ సైకిల్. ఇట్లా ఈ మార్కెట్ అంతా ముడిపడి ఉంటుంది. అంత సింపుల్గా బాగాలేదు అనలేము, అంత సింపుల్గా అంతా బాగుంది అని కూడా అనలేము. అలా మీరు అంటే ఈ thousands of crores లేకపోతే hundreds of flats ఎవ్రీ మంత్ ఇయర్లీ ఇట్లా అమ్ముతున్నా కొద్ది, అంటే మీ ఇంత స్కేల్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు పొలిటికల్ లెవెల్లో అంటే మీరు చెప్పగలిగే చెప్పండి, కరప్షన్లని లేకపోతే కింద మామూలని అండర్ ద టేబుల్ లాంటివి నడుస్తుంటాయి కమిషన్లు అవన్నీ. సో నా జాబ్ అది నాకు ఏది అన్నట్టు చూస్తాను. అయితే అంటే నా క్వశ్చన్ ఏముంటుందంటే ఏ లెవెల్ ఆఫ్ పొలిటీషియన్స్తో డీల్ చేస్తారు మీరు? అంటే అంటే లీగల్గానే అట్లీస్ట్ కరప్షన్ పక్కకు పడేస్తే. జనరల్లీ ఇప్పుడు ఎనీ బిజినెసెస్ వంశీ, రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, గవర్నమెంట్ అనేది ఈజ్ అ స్టేక్ హోల్డర్ ఇన్ ద బిజినెస్, రైట్? అండ్ గవర్నమెంట్ అంటే డోంట్ థింక్ ఎవరో లీడరు ఏదో పర్టికులర్ మినిస్టర్ అట్లా కాదు. గవర్నమెంట్ అంటే ఎవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇదంతా. సో దట్ అల్టిమేట్లీ మనం డబ్బు చేసుకునేది ఏంది, ఈ జనాల మీదే కదా, ఈ సొసైటీ మీదే. సో ఆ సొసైటీకి కూడా మన బిజినెస్లో ఒకలాంటి వాటా అండ్ బిజినెస్ మీద ఒకలాంటి సూపర్విజన్ ఉంటుంది, రైట్? ఎనీ ఎకానమీలో. సో ఇక్కడ కూడా ఉంటుంది. సో న్యాచురల్లీ రూలింగ్ గవర్నమెంట్ ఎవరు ఉంటారో అందులో కన్సర్న్డ్ మినిస్టర్ ఉంటారు మాకు. ఆ మినిస్టర్తోని వీ విల్ ఆల్సో మేమందరం కూడా మంతనాలు జరుపుతుంటాం. ఇప్పుడు ఏమైనా పాలసీ వస్తున్నప్పుడు వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా కాల్ ఫర్ చేస్తారు ఒపీనియన్స్ కోసం. ఓకే మేము ఇది పలానా అనుకుంటున్నాము, మీ ఒపీనియన్స్ ఏంటిది,
మీకు ఏం ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇండస్ట్రీ లెవెల్లో వీల్ డూ ఇట్. అండ్ అప్పుడెప్పుడు ఏమైనా కంపెనీకి స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒకటేమో ఇండస్ట్రీ లెవెల్లో మాట్లాడుతుంటాము, ఇంకొకటేమో కంపెనీకి స్పెసిఫిక్గా ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, మినిస్టర్ గారిది అవి ఉంటాయి, ఏవి విజిటింగ్ అవర్స్ ఉంటాయి, అఫీషియల్గానే యూ హ్యావ్ టు గో టు హిస్ ఆఫీస్, విజిటింగ్ అవర్స్లో అపాయింట్మెంట్ తీసుకొని కలిసి మా ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో మాట్లాడుకుంటాము, చేసుకుంటాం వర్క్. దట్స్ అ టిపికల్ ప్రాక్టీస్ ఫర్ ఎనీ బిజినెస్ అండ్ ఎనీ గవర్నమెంట్. ఇందాక మీరు ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అంటున్నప్పుడు జనరల్గా కూడా స్టార్టప్స్ లాంగ్వేజెస్లో మాట్లాడతాం అవన్నీ. ఈ రియల్ ఎస్టేట్లో జనరల్గా కూడా ఒక గ్రే ఏరియా లాగా కనబడుతుంది, మొత్తం మోసము దగ్గర కుట్రాలనే ఉంటుంది రియల్ ఎస్టేట్. సో అరే ఆ సెన్స్లో ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ, నాకు దీని ఫాలోఅప్ క్వశ్చన్ కూడా ఉంది, బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ ఆస్క్ యూ, మీకు అనిపిస్తుందా దట్ మీ ఇండస్ట్రీ ఈజ్ మిస్అండర్స్టూడ్ అని, రియల్ ఎస్టేట్ ఈజ్ మిస్అండర్స్టూడ్ అన్నట్టు, లేకపోతే అట్లా ఏమైనా అనిపిస్తుందా? సి వంశీ, డెఫినెట్ ఐ కీప్ సేయింగ్ అమెరికాలో బ్యాంకర్, ఇండియాలో బిల్డర్. అవును, ఐ నెవర్ రెస్పెక్ట్. గుర్తుంది నాకు ఫస్ట్ పార్ట్ ఆ డైలాగ్ ఇప్పటికే ఐ స్టాండ్ బై ఇట్. ఫస్ట్ ఇట్స్ వెరీ కాంప్లెక్స్. సెకండ్ థింగ్, మా ఇండస్ట్రీ నుంచి పీపుల్ ఆర్ నాట్ యూస్ టు టాకింగ్ యాజ్ మచ్, రైట్? అండ్ జనరలీ బయటకు వచ్చి మాట్లాడడం యాజ్ అ బ్రాండ్ టాకింగ్, రైట్? మీరు వచ్చి పబ్లిక్గా ఇప్పుడు ఇట్లాంటి మీడియం, పాడ్కాస్ట్ మీడియం కానివ్వండి, ఇవన్నీ తక్కువ, ఇట్స్ నాట్ వెరీ యూజ్డ్. మీకు గుర్తుందా ఫస్ట్ టైం మీరు మనం పాడ్కాస్ట్ చేయాలనుకున్నప్పుడు, అరే రియల్ ఎస్టేట్ అంటే వచ్చి ఏం మాట్లాడతారో, వచ్చి మహా ప్రాజెక్టులు ప్రమోట్ చేసుకుంటారేమో, లేకపోతే అదే అనుకున్నాను నేను యాక్చువల్గా. బట్ నాకు ఇంకా గుర్తుంది ఆ పాడ్కాస్ట్ మొత్తంలో ఎక్కడ మీ కంపెనీ గురించో లేకపోతే మీ ప్రాజెక్ట్ గురించి ఎక్కడ మాట్లాడలే. దెన్ వి డిస్కస్, అరే మంచి దిస్ ఇస్ ద వే టు యాక్చువల్లీ క్రియేట్ అవేర్నెస్ టు ది యంగ్స్టర్స్ అనిపించింది. బట్ ప్లీజ్ గో అహెడ్. ఇంకోటి ఏమైపోతుందంటే వంశీ, ద ఫ్యూచర్ ఇస్ ఫౌండర్ లెడ్ బ్రాండ్స్. Absolutely bro. You have to see, నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అ లుక్ అట్ స్టీవ్ జాబ్స్, రైట్? ఆయన ఐఫోన్ని ఎట్లా మార్కెట్ చేసిండు? ఇగో ఇది ఐఫోన్ $1000 అట్లా ఐఫోన్ గురించి మాట్లాడలేదు, నేను ఇచ్చే ఫీచర్ ఏంటిది, ఇది మీకు ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఐఫోన్ బిఫోర్ ఐఫోన్ స్టార్టెడ్ గెయినింగ్ ప్రామినెన్స్, బ్లాక్బెర్రీ వాజ్ నెంబర్ 1. గుర్తుంటే అప్పుడు కీబోర్డ్ టైప్ ఉంటుంది, QWERTY, రైట్? లాట్ ఆఫ్ కంపెనీస్లో పీపుల్ యూస్ టు యూస్ బ్లాక్బెర్రీ ఇన్ యూరోప్ అండ్ అమెరికా. సో స్టీవ్ జాబ్స్ హ్యాడ్ టు కీప్ టెల్లింగ్ అబౌట్ పీపుల్, అరే అది దానికంటే టచ్ ఈజ్ ఈవెన్ మోర్ బెటర్. అట్లా ఆయన మార్కెట్ చేసినందుకు ఆ ప్రొడక్ట్ పికప్ అయింది, లేకపోతే ఆ ప్రొడక్ట్ వుడ్ హ్యావ్ టేకెన్ లాంగర్ టైం. ఇప్పుడు బ్రాండ్ గురించి నేను వచ్చి మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది, రైట్? సో దాట్ హ్యాస్ బీన్ మై మోటివేషన్ టు కమ్ అండ్ టాక్. అండ్ వెన్ ఐ కమ్ అండ్ టాక్, ఐవ్ రియలైజ్ దట్ మా ఇండస్ట్రీ అంటే మా అమ్మాయి నాకనే కాదు, ఆల్ ఆర్ బిల్డర్స్ అండ్ ఆల్ కస్టమర్స్ కూడా, చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. ఇట్స్ నాట్ అ స్మాల్ ఇండస్ట్రీ, ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. వీళ్ళందరికీ ఈ ఇండస్ట్రీ గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ బయట ఉంది. ఇప్పుడు మీరు ఇందాక మన టైమ్స్ ఆఫ్ ఇండియా మాట్లాడారు, అవునవును, అండ్ రైట్ఫుల్లీ సో, అక్కడ ఐమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, బట్ ఆ ఆర్టికల్ చూస్తే కామన్ ఏరియా అంతా పోయింది, కార్పెట్ ఎంత తగ్గిపోయింది, బిల్డర్ లేపేసిన అని అంటుంది. బట్ బాల్కనీ పెరిగింది కదండి. బాల్కనీ ఎందుకు పెంచిన? జనాలకు కదా కావాల్సింది. జనాలు అడుగుతున్నారు. ఇప్పుడు నేను బాల్కనీ పెంచిన, 4 ప్రాజెక్టులు చేసిన, అన్నిట్లలో బాల్కనీ పెంచిన. ఎందుకు? ఫస్ట్ ప్రాజెక్ట్ పెంచినప్పుడు బాగా సేల్స్ అయినాయి. మీరు గుర్తు పెట్టుకుని మరి అంటున్నారు కదా, యంగర్ పీపుల్కి అది వచ్చిందని. అదే మీరే అన్నారు, ఆ హెడ్డింగ్ చదివి ఇట్ ఫెల్ట్ లైక్ బిల్డర్లు అందరు మొత్తం అన్నెసరీ స్పేస్ అంతా అమ్మేస్తుండ్రు, మాకు ఈఎన్ స్పేస్ అంతా అమ్ముతున్నారు మాకు అని అనిపించింది. బట్ వెన్ ఐ టోల్డ్ యూ దిస్ పర్స్పెక్టివ్ అప్పుడు, సో మా ఇండస్ట్రీ గురించి ఐ హ్యావ్ టు టాక్. అండ్ ద ఫ్యూచర్ ఈజ్ అదే, ఆ ఫలానా మీరు ఇల్లు కొంటున్నప్పుడు కూడా ఫలానా ఎవరు, ఆ ఫలానా అనేది ఇప్పుడు ఈ కంటెంట్ ద్వారా పీపుల్ విల్ నో, ఓకే హూ ఇస్ ద పర్సన్ బిహైండ్, అసలు ఈయనకి సబ్జెక్ట్ వచ్చా. ఇప్పుడు ఇల్లుతో ప్రాబ్లం ఏంటిది? మీరు ఇప్పుడు కొంటారు, 4 ఏళ్ళ తర్వాత హ్యాండ్ ఓవర్ వస్తుంది, సబ్జెక్ట్ రాను చేతులు ఉంటే. సో నాకు ఈ మీడియం ద్వారా ఐఎమ్ ఏబుల్ టు ఈవెన్ షోకేస్, ఓకే నాకు ఏ సబ్జెక్ట్ వచ్చు, నా వరల్డ్ వ్యూ ఏంటిది, నేను ఎట్లా నడుపుతున్నా ఈ బిజినెస్ని, ఇది చూసుకొని మీరు డిసైడ్ చేసుకోండి. మీరు వెబ్సైట్కి వెళ్తే, మా ప్రాజెక్ట్ వెబ్సైట్కి వెళ్తే ఏం దొరుకుద్ది? 2 బెడ్రూమా 3 బెడ్రూమా, స్క్వేర్ ఫీట్ ఎంత? బట్ బిల్డర్ మైండ్ సెట్ ఏందనేది దొరకదు. దిస్ ఇస్ వాల్యూ సిస్టమ్ ఏంటిది, బ్రాండ్ ఎట్లా ఆలోచిస్తుంది. సో ఐ థింక్ ద ఫ్యూచర్ ఇస్ ఫౌండర్ లెడ్ brands and brand led businesses. Absolutely. I'm sure about it. ఎందుకంటే I keep telling this in the classes also. అంటే ఫ్యూచర్లో ఒక కామన్ రిగ్రెట్ ఉందనుకోండి ఆంటర్ప్రెనర్స్ అందరి మధ్యలో, దట్ విల్ బి నాట్ బిల్డింగ్ దేర్ పర్సనల్ బ్రాండ్. ఫౌండర్స్ అందరూ లేకపోతే ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో, ప్రాపర్ ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు, రేపు పొద్దున ఒక కామన్ రిగ్రెట్ అంటే ఇంకా నా పర్సనల్ బ్రాండ్ ఎందుకు బిల్డ్ చేసుకోలేదురా అని ఒక ఫీలింగ్ పడిపోతారేమో అని ఈజ్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఇన్. I totally agree with it. And promoters, like founders, when they are they should spend a lot of time around product. And చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, if you ask me more and more around, I mean business, in my opinion, and it's very little got to do with pricing and all of these. Yes, they are important,
ఐఎమ్ సారీ టు కట్ యూ అని, వై డోంట్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ యువర్ కేస్? అంటే మీ కేసులో మీరు ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ చేసే ముందు ఎలాంటి అట్మాస్ఫియరల్ చేంజెస్ కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాటి గురించి ఎట్లా ఆలోచిస్తారో చెప్తే కొంచెం ఇట్ విల్ బి ఈజీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేము చూసింది ఏంటంటే లైక్ ఆఫ్ లైట్లీ ఇప్పుడు మేము చూస్తుంది, ఇప్పుడు మన ఫ్లోర్ ప్లాన్ ఉందనుకో, మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ ఏం చేస్తామంటే మన గేటెడ్లలో మీకు డోర్ తెరవగానే డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, తర్వాత డైనింగ్ ఉంటుంది, ఇటుపక్క 2 బెడ్రూమ్లో ఒక కిచెన్ బెడ్రూమ్. దట్ ఇస్ ఆల్సో గుడ్ ప్లాన్. బట్ దెన్ వీ స్టార్టెడ్ వెన్ వీ వెంట్. నేనే మా కస్టమర్స్ కొందరు ఇంట్లోకి వెళ్ళిన, వాళ్ళు యాక్చువల్లీ ఎట్లా బతుకుతున్నారు అక్కడ, వాళ్ళు ఎట్లా లివ్ చేస్తున్నారు, నేను చూపెట్టిన మేము ఆ బిల్డర్ ఇచ్చిన ప్లాన్ ఏంది, వాళ్ళు ఫర్నిచర్ ఎట్లా పెట్టుకున్నారు, వాళ్ళకి మీకు ఎట్లుంటే బాగుంటుంది అడిగితే. సో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఫార్మాట్లో లెట్స్ ఇంటికి గెస్ట్లు వచ్చింది అనుకోండి, హాల్లో కూర్చున్న పిల్లలు కానీ వైఫ్ కానీ ఆర్ వైఫ్ గెస్ట్లు వస్తే హస్బెండ్ కానీ దే హ్యావ్ టు ఐదర్ గో టు ద డైనింగ్ టేబుల్ ఆర్ ఇన్ టు ద రూమ్స్. ఒకలాంటి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తారు. సో వాట్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇస్ డ్రాయింగ్ ఏరియా సెపరేట్, లివింగ్ ఏరియా టోటలీ సెపరేట్ చేసినాం. సో దానివల్ల గెస్ట్ ఎవరు వచ్చినా డ్రాయింగ్ రూమ్ నుంచి లివింగ్ రూమ్కి వచ్చి దే కంటిన్యూ వాచింగ్ దట్. ఇది చాలా చిన్న థింగ్ బట్ యూజ్లీ అడ్వాంటేజ్. మాకు ఇప్పుడు మా మేజర్ సేల్ మా ఫ్లోర్ ప్లాన్స్లో ఇది ఇంప్లిమెంట్ చేసాం. ఎట్లయితే అవుట్డోర్ లివింగ్ పెద్ద బాల్కనీలో దీన్ని డ్యువెల్ సింక్ స్పేసెస్ అంటున్నాం. ఓకే, డ్యువెల్ సింక్ అంటే మా ఇంటర్నల్గా మేము పెట్టుకున్న పేరు. డ్యువెల్ సింక్ అంటే సెపరేట్ డ్రాయింగ్ రూమ్, సెపరేట్ లివింగ్ రూమ్. సో దట్ మీకు ఆ ప్రైవసీ మెయింటైన్ అవుతుంది వచ్చిన గెస్ట్లకి. అండ్ లోపల ఇంట్లో ఉన్న వాళ్ళు, బికాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళు మేబీ దే మైట్ బీ ఇన్ షార్ట్స్, దే మైట్ బీ ఇన్ నైటీస్, దే డోంట్ వాంట్ టు యూనో ప్రైవసీ కావాల్సి వస్తుంది కదా. సో అందుకు ఇవన్నీ ఇట్లన్నీ చిన్న చిన్న థింగ్స్, బట్ ఇవన్నీ మీరు కస్టమర్తో మాట్లాడితే తెలుసుకోవచ్చు. అండ్ సి ఎస్ ప్రైసింగ్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదని నేను అన్నాను, ప్రైసింగ్ ఆఫర్స్, బట్ ఫండమెంటలీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇస్ ప్రోడక్ట్. మన కస్టమర్కి ఏం కావాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ సింపుల్. ఎస్ కస్టమర్ని అన్ని అడుగు తెలుసుకోవచ్చు కదా అని అంటే నేను లెట్ మీ షేర్ అ కోట్ హియర్. హెన్రీ ఫోర్డ్ది ఒక ఫేమస్ కోట్. హెన్రీ ఫోర్డ్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఫోర్డ్ కార్స్, ఇన్వెంటర్ ఆఫ్ ద బేసిక్లీ ద ఫౌండర్ ఆఫ్ ద కార్సే అనుకోండి ఇన్ ద వరల్డ్, అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అమెరికన్ ఆంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద 20th century. అనేది ఒక కోట్ ఉంటుంది, ఇఫ్ ఐ ఎవర్ ఆస్క్ మై కస్టమర్స్ వాట్ దే వాంట్, ఆల్ దే వుడ్ హావ్ సెడ్ ఇస్ ఫాస్టర్ హార్సెస్. బికాజ్ అప్పట్లో కస్టమర్ కార్ నడపకపోయాడు తెలియదు. సో కస్టమర్ని ఏం అడగాలి, ఏం అడగొద్దు, ఏం అడిగి దాని ఆన్సర్ అర్థం ఏంటిది, ఇదంతా తెలుసుకోవాలి. ఇదంతా విత్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా బెటర్ అయ్యేది. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఇది ఒకటి అబ్జర్వ్ చేసిన. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పుడు కొత్త నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ నార్త్ ఇండియన్స్ ఎవరైతే నార్త్ ఇండియన్ నుండి హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారో అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసే డబుల్ ఇన్కమ్, డింక్ అన్న చూడండి ఇందాక, డబుల్ ఇన్కమ్, డింక్ ఇస్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, డిస్క్ డబుల్ ఇన్కమ్ సింగిల్ కిడ్. ఓకే రైట్, డబుల్ ఇన్కమ్ సింగిల్ కిడ్ ఇస్ DISK డిస్క్. ఓకే, ఈ డిస్క్ కస్టమర్ కేటగిరీలో మేము చూసింది ఏంటంటే నార్త్ ఇండియన్స్ పర్టికులర్లీ దెర్ ఇస్ అ హయ్యర్ టెండెన్సీ ఫర్ దెమ్ టు బీ ఇన్ డిస్క్ కేటగిరీ. బికాస్ తెలుగు వాళ్ళు ఏమవుతుందంటే when wife and husband are working and they're planning to have a kid, their parents are nearby. రైట్, హైదరాబాద్లో ఉండొచ్చు, నియర్ బై టౌన్స్లో ఉండొచ్చు. నార్త్ ఇండియన్స్కి ఏమవుతుంది, మేబీ లెట్స్ దే ఆర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ లేకపోతే బీహార్ ఎక్కడ నుంచి మైగ్రేటెడ్, వాళ్ళ పేరెంట్స్ లోకల్గా లేరు. ఎప్పుడైనా మనం మైగ్రేట్ అయితే మనం వి టెన్ టు వర్క్ మోర్ బికాస్ మోర్ ప్రెషర్ ఇస్. ఇప్పుడు అమెరికాకి వెళ్ళి మనం బాగా కష్టపడతాం చాలా మంది, ఇక్కడికంటే అక్కడ ఇంకెక్కువ అవర్స్ పెడతారు. అవర్స్ పెడుతున్నప్పుడు దే ఆర్ నాట్ హ్యావింగ్ 2 kids, దే ఆర్ హ్యావింగ్ సింగిల్ కిడ్. రైట్, మోర్ టెండెన్సీ మీరు రేషియోలో చూస్తే. When they are having single kid, a lot of these households have pets. Most single kid households have pets. మీరు చూస్తే ఎందుకంటే సింగిల్ కిడ్ లోన్లీ అయిపోతుందని చెప్పి పీపుల్ ఆర్ ప్లానింగ్ ఫర్ అ పెట్. అండ్ దేర్స్ అ లాట్ ఆఫ్ సైన్స్ షోయింగ్ దట్ kids who are born in a pet environment are more friendly, more understanding, more emotional quotient, EQ అంటారు. IQ ఎట్లా, EQ is better అని there's a lot of science also telling. Okay, most of them are having pets. రైట్, నౌ మనం కిడ్ కోసం స్విమ్మింగ్ పూల్ ఇస్తాము, పేరెంట్స్ కోసం జాగింగ్ ట్రాక్ ఇస్తాం, జిమ్ ఇస్తాం, పెట్ కోసము. ఇప్పుడు మా నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో పెట్ కోసం వీఆర్ గివింగ్ గ్రూమింగ్ సెంటర్ అండ్ పెట్ వెటనరీ సెంటర్. ఎందుకంటే ఒక నెక్స్ట్ ప్లాన్ చేసే ప్రాజెక్ట్లో దగ్గర వీఆర్ ఎక్స్పెక్టింగ్ 300 to 400 డిస్క్ ఫ్యామిలీస్, డబుల్ ఇన్కమ్ సింగిల్ కిడ్ ఫ్యామిలీస్. 300 పెట్స్ ఉన్నాయంటే ఇప్పుడు మీరు చాలామంది, నేను ఇది కూడా కస్టమర్స్తో కొద్దిగా మాట్లాడినా కొద్దిగా అబ్జర్వేషన్కి వెళ్ళి నేర్చుకుంది ఏంటంటే ఇప్పుడు పెట్కి జ్వరం వచ్చినా చాలా మంది కన్సర్న్ ఉంటుంది. పెట్ అని చెప్పి పెట్ కూడా మనం ఒక బేబీ లాగానే చూసుకుంటాం, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీస్ పిల్లలు వద్దనుకొని డింక్ వాళ్ళు ఉన్నారు, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, వాళ్ళైతే ప్రాపర్ 100% పెట్ ఉంటుంది. హ్యూజ్ టెండెన్సీ దర్స్ పెట్ ఇన్ దర్ హౌస్. సో అండ్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ పీపుల్ హ్యావ్ పెట్స్ అండ్ దే లవ్ ట్రావెలింగ్. ఇవన్నీ ఇట్లా మాకు ట్రైట్స్ ఉంటాయి. ఈ కస్టమర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, మనం వాళ్ళకి తగిన ఫీచర్స్ సెట్ చేయాలి. పవర్ ఆఫ్ డేటా అండ్ రీసెర్చ్. సో ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్. నాకు ఒక డౌట్ ఉండదు బ్రో, ఇప్పుడు జనరల్గా ఒక చిన్న 200 గజాలు 300 గజాలు కొనాలంటేనే 100 చూస్తాం. ఇప్పుడు మీరు 200-300 ఫ్లాట్లు 1000 ఫ్లాట్లు అమ్మాలంటే అంత పెద్ద ల్యాండ్ పూల్ తీసుకునేటప్పుడు ఎలాంటివి అబ్జర్వ్ చేస్తారని ఒక డౌట్ ఉండేది నాకు, అంటే ఆ ఎకో సిస్టమ్ చుట్టూ.
సో ఇట్స్ ఫెయిర్లీ సింపుల్ వంశీ. ఫస్ట్ ఇప్పుడైతే ఇదివరకు అయితే కొద్దిగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే రియల్ ఎస్టేట్ అనేది తిరగాలి, ఆ ఏరియాకి వెళ్ళాలి, రోడ్లు ఏమున్నాయి పరిస్థితి అట్లా చక్కర్లు వేస్తుంటాం. రైట్. ఇప్పుడు మోర్ డిజిటల్ అయిపోయి అది ఆపట్లేదు, అది చేస్తాము, బట్ ఇంకా డేటా బెటర్ అవుతుంది. అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో APIs ఉంటాయి. ఎవ్రీ బిజినెస్, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ లిస్టెడ్ ఆన్ గూగుల్ మ్యాప్స్. అవును. సో మీరు గూగుల్ మ్యాప్లో ఇఫ్ యూ పుట్ దట్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఐ థింక్ $10 $20 ఎంత ఉంటుంది. మీరు అది పెట్టి పలానా పిన్ కోడ్ ఇచ్చి ఆ రేడియస్ ఇచ్చేసి ఈ పాయింట్ నుంచి 3 కిలోమీటర్ రేడియస్ 2 కిలోమీటర్ రేడియస్లో ఎన్ని పెట్రోల్ బంక్లు ఉన్నాయి, ఎన్ని ఈటరీస్ ఉన్నాయి, ఎన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి, ఎన్ని ఆఫీసెస్ ఉన్నాయి, ఆ ఆఫీస్లలో పీపుల్కి యావరేజ్ శాలరీస్ ఏంది, అది గ్లాస్ డోర్లో దొరుకుద్ది. గ్లాస్ డోర్ అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. గ్లాస్ డోర్లో ఈ కంపెనీస్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం డెసిగ్నేషన్, ఎంత శాలరీ, సో దీన్ని బట్టి ఆ కంపెనీలో ఎంతమంది ఉంటారని మాకు ఎంతమంది ఉంటారు, ఎంత సంపాదించే వాళ్ళు ఉంటారు, అండ్ ఈచ్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్న వంశీ, లెట్స్ సే హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఇస్ 1.5 lakh, దెన్ దే వోంట్ స్టే దేర్ బికాస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ హై. If somebody is staying in financial district and earning, let's say, 4 lakhs or 3 lakhs per month, they will stay there. Now the same person working in financial district, earning 3 lakhs, but he's 40 years. Again, he will not stay there, cost of living. So, ఏ earning, ఏ ఏజ్లో ఎక్కడ ఉంటారు. అండ్ ఆ ఇప్పుడు 30 to 35 ఏజ్ గ్రూప్ అయినా ఎక్కువ ఉంటుంది అనుకోండి ఆ ఏరియాలో, అండ్ వాళ్ళకి అర్నింగ్ ఉంది, ఇప్పుడు 3 lakhs earn చేస్తుంది, అంటూ 30-35 ఏజ్ గ్రూప్. వాళ్ళకి ఎట్లాంటివి ఎక్కువ కావాలి. ఇప్పుడు మీరు యంగ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఎక్కువ బయట తిరుగుతాం, గో అవుట్ మోర్, రైట్. సో మోర్ రెస్టారెంట్స్, ఇవన్నీ విల్ యాడ్. ఎక్కడ మోర్ రెస్టారెంట్స్ ఉంటాయి, ఎక్కడ మోర్ సోషల్ రిక్రియేషన్ ఎక్కువ ఉన్న దగ్గర అట్లా వి ఫోకస్. అండ్ లేని దగ్గర కొద్దిగా ఏమన్నా నైబర్హుడ్ అన్న చూడండి, నైబర్హుడ్లో క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మేము ఇంకా ఆ స్టేజ్లో లేము అంత. వీఆర్ నాట్ సచ్ అ బిగ్ కంపెనీ దట్ ఐ కెన్ గో బిల్డ్ ఎ నైబర్హుడ్. ఐ వాంట్ టు గో దేర్ ఈవెన్చువలీ, బట్ నాట్ టుడే. సో ఇట్లాంటివన్నీ స్టడీ చేస్తాం. ఇప్పుడు లెట్స్ సే మీకు 40 years ఏజ్ గ్రూప్ తర్వాత వెళ్తున్నాం కదా, దాన్ని ఎక్కువ మీకు కోచింగ్ సెంటర్లు ఉన్న ఏరియాస్ ఆర్ గుడ్. ఓకే, బికాజ్ మన హౌస్ హోల్డ్స్లో ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ బాగుంది. సో మీరు ఒక 40 to 45 ఏజ్ గ్రూప్ అంటే పిల్లోడు ఏజ్ ఎంత వచ్చి ఉంటుంది, రఫ్లీ అరౌండ్ 15 years అంటే ఏమవుతుంది, ఈజ్ ఫినిషింగ్ ఇస్ 10th class, ఈజ్ నాట్ గోయింగ్ టు ఇస్ ఇంటర్ అంటే ఏంటిది, IIT ప్రెప్ నడుస్తుంది. సో ఈ ఈకో సిస్టమ్కి దగ్గర ఉన్నారు. సో అట్లా ఇంకా అదే మీరు ఒకసారి 50 or అట్లా దాటుతుంది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మోస్ట్ లైక్లీ కిడ్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద హౌస్. మనవి కూడా ఒక రకంగా వెస్టర్నైజ్ అయినాం ఇన్ ద సెన్స్ దట్ 18 తర్వాత పిల్లలు ఇంకా బయటికి వెళ్ళిపోతున్నారు. కాలేజ్ కన్నా మోస్ట్లీ కాలేజ్కి ఇంకెవరు ఓన్ సిటీలో ఉండట్లేదు, రైట్, దే ఆర్ గోయింగ్ అవుట్ సమ్వేర్. ఆర్ ఉన్నా ఇంకా 22 తర్వాత ఇంకా ద కిడ్ ఇస్ అవుట్ జాబ్ అని చెప్పి ఇంకా ఆ రూట్లో వెళ్ళిపోతాడు. సో దెన్ యూ వాంట్ టు స్టే క్లోజర్ టు యువర్ రిలేటివ్స్. ఐ హావ్ సీన్ ఇప్పుడు మా ఓన్ ఫ్యామిలీ కేసులోనే మేము ముందు ఆదర్శ్ నగర్లో ఉండే, తర్వాత జూబ్లీహిల్స్లో ఉండే, తర్వాత ఇప్పుడు గచ్చిబౌలిలో ఉంటున్నాము. మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ మా మమ్మీ వాళ్ళ సిబ్లింగ్స్ అందరూ కూడా ఇంకా ఆల్మోస్ట్ అరౌండ్ గచ్చిబౌలిలో ఉంటున్నారు దగ్గర. అంటే యాజ్ యూ గ్రో ఓల్డర్ ఐఎమ్ సీయింగ్ యూ వాంట్ టు స్టే క్లోజర్ టు యువర్ రిలేటివ్స్ అండ్ ఆల్. ఎందుకంటే సోషల్ లైఫ్ మీకు అప్పుడు ఏమైపోద్ది, వన్స్ యూఆర్ కమింగ్ టు 50-55 మీకు మీ ప్రైమరీ జాబ్కి వెళ్ళి ఇంకా రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది. ప్రైమరీ జాబ్కి వెళ్ళి రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు రిటైర్ అయిందంటే మీకు ఆ డైలీ 8 hours ఫ్రీ టైం ఉంటుంది, దట్ మీరు స్పెండ్ చేయాలి కదా టైం. సో ఇవన్నీ ప్యాటర్న్స్. సో ఎక్కడుంటే ఏం అమ్మాలి, ఏ దానికి ఏదైనా మొత్తం చూసుకుంటాం అనమాట. ఒకవేళ ఎనీవన్ హూస్ వాచింగ్ ది పాడ్కాస్ట్, ఒకవేళ వాళ్ళకి బేసిక్స్ టు లెర్న్ బిఫోర్ పర్చేసింగ్ అ ప్రాపర్టీ, అది ల్యాండ్ అవ్వచ్చు లేకపోతే ఒక ఫ్లాట్ అవ్వచ్చు, ఈ రెండింటి విషయంలో ఇఫ్ యూ కెన్ డీకోడ్ దోస్ టు బేసిక్స్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రెరా మీనింగ్ దగ్గర నుంచి ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ బేసిక్స్ ఆఫ్ బిఫోర్, ఐ మీన్ దిస్ ఈస్ సంథింగ్ దే షుడ్ నో బిఫోర్ పర్చేసింగ్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే వంశీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ రెరా వచ్చిన ప్రాజెక్ట్స్లోనే ఇన్వెస్ట్ చేయండి, రైట్. రెరా రాకుండా కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. రెరా ఇస్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, దట్స్ అ బాడీ which has set up some guidelines, okay which fundamentally says builder నువ్వు అప్రూవల్స్ లేనిది నువ్వు అమ్మొద్దు, అమ్ముతే నీ వాట్ ఎవర్ యూఆర్ డిక్లేరింగ్ టు ద కస్టమర్ హ్యాస్ టు బి డిక్లేర్డ్. ఇట్లా వేరియస్ రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ అన్నీ దాని బేసిస్ మీద మేము ఆ బిజినెస్ చేయాలి. దట్ ఈస్ ఫర్ బయర్ ఇంట్రెస్ట్, ఫండమెంటలీ బయర్ ఇంట్రెస్ట్ కోసము వచ్చేందుకు ప్రాజెక్ట్స్ బాగా డీలే అవుతుంటే డీలే పెనాల్టీస్, డీలే కానియకుండా చేపియడం అంతా ఒక గవర్నెన్స్ ఒక బాడీ వచ్చింది. సో ఫస్ట్ ఒక రెరా నెంబర్ అంటారు, అండ్ ప్రతి బిల్డర్ రెరా నెంబరు వాళ్ళ ప్రాజెక్ట్ వెబ్సైట్లో కానివ్వండి యాడ్ వేస్తే యాడ్లో డిస్ప్లే చేస్తాడు. డిస్ప్లే చేయలేదు అంటే యూ కెన్ థింక్ రెరా లేదు అని. రెరా లేకుండా కొనకండి, అసలు రెరా లేకుండా ప్రమోట్ కూడా చేయొద్దు కదా, చేయొద్దు, ప్రమోట్ కూడా చేయొద్దు. రెరా లేకుండా ప్రమోట్ చేయొద్దు, రెరా లేకుండా కొనొద్దు కూడా, రైట్. ఒక రెరా లేకుండా కొంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు డెవలపర్ మీకు
అడనో ఒక ఎక్స్ ఈ పలానా ల్యాండ్ కొంటున్నా 1,00,000 స్క్వేర్ ఫీట్ వస్తుందని చెప్పి మీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోండి. 1,00,000 కాకుండా 50,000 వస్తాయి. ఎందుకంటే రెరా మున్సిపాలిటీ అప్రూవల్ తర్వాత వస్తుంది. మున్సిపాలిటీ అప్రూవల్ కంటే ముందే మీరు అమ్మేషన్ అనుకో, వాళ్ళు అనుకున్నది ఒకవేళ 1,00,000 స్క్వేర్ ఫీట్ కాకుండా 50,000 స్క్వేర్ ఫీట్ వస్తే మీ డబ్బే ఎడిగిపోతుంది. అదొకటి. నెక్స్ట్ క్యాష్ జనరలీ ఎక్కువ ఇవ్వద్దు. నేను చాలామంది కస్టమర్స్తో కలిస్తే మాట్లాడింది ఏ ప్రాజెక్ట్లో అయితే ఎక్కువ క్యాష్ ఉందో ఆ ప్రాజెక్ట్స్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ డీలేడ్. దట్స్ వాట్ ఐ కుడ్ సీ. బికాస్ మనం ఇచ్చిన క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది, ఆపరేషన్స్కి పనిచేయదు అది. సో అదొకటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ ఏంటంటే యాజ్ అ బయర్ ఫస్ట్ మీరు ఎండ్ యూస్ కోసం కొంటున్నారా, అంటే మీరు ఉండనికే కొనుక్కుంటున్నారా, లేకపోతే రెంటల్ కోసం కొనుక్కుంటున్నారా, ఈ రెండు. ఆర్ లేకపోతే ఫ్లిప్పింగ్ అంటే ఏంటి, ఈరోజు కొంట సంవత్సరమో 2, 3, 4 ఏదో ఒక రోజు నేను అది అమ్మేస్తా, దానికోసం కొనుక్కుంటా. ఫ్లిప్పింగ్ చేసేటప్పుడు మీ టైం లైన్ ఏంటిది, 2 yearsలో ఫ్లిప్ చేస్తారా, 4 years, 6 years? ఈ డేటా వాళ్ళు కూర్చొని ఒకసారి రాసుకోవాలి. చాలాసార్లు నేను చూసింది ఏంటిది, వాళ్ళు ఎండ్ యూస్ కోసం కొంటారు, మధ్యలో ఎన్నో ఎక్సైటింగ్ ఉందని చెప్పి ఫ్లిప్ చేస్తారు, ఫ్లిప్పింగ్ కోసం కొని ఎండ్ యూస్ చేసుకుంటారు. సో దానివల్ల ఏం కాదు, కానీ మీ రిటర్న్స్ తగ్గొచ్చు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి, నేను దీంతో ఏం చేద్దాం అనుకుంటే. ఇప్పుడు మీరు ఏదో స్టాక్ కొంటారు, కొన్ని స్టాక్స్ ఇమీడియట్లీ ఒక 6 నెలల ఉండి అమ్మేనికే కొంటారు, కొన్నేమో లేదు ఇప్పుడు కొంటా ఈ కంపెనీ బాగా అవుతుంది, రేపు నా పిల్లని ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది అని చెప్పి కొంటారు. కొన్నేమో యూనో ఇంకా పర్పేజ్ ఇలా డివిడెండ్ కోసం కూడా కొంటారు. ఇట్లా కొంటా వాళ్ళు సంవత్సరానికి ₹1,00,000 నాకు డివిడెండ్ ఇస్తారు, 5 లక్షలు ఇస్తారు, నాకు అట్లా ఖర్చులకు పనికి వస్తాయి అని చెప్పి. సో సేమ్ థింగ్ విత్ రియల్ ఎస్టేట్ కూడా. ఏది రెంట్ కోసం కొంటారు, ఏది ఉండనికే కొంటారు, ఏది ఫ్లిప్ చేయనికే కొంటారు, బీట్ ప్లాట్ ఆర్ బీట్ అపార్ట్మెంట్. నౌ ప్లాట్ అయినా అపార్ట్మెంట్ అయినా నెక్స్ట్ స్టెప్ చూసుకోవాల్సింది ఏంటంటే సప్లై. ఆ ఏరియాలో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇది కూడా ఎక్కడికో మళ్ళీ రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు, రెరా వెబ్సైట్ ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటంటే రెరాలో ప్రతి ప్రాజెక్ట్ మనం రిజిస్టర్ చేస్తాం. సో మీరు ఒక పిన్ కోడ్ వేస్తే దాని బేసిస్ మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ, ఆ పిన్ కోడ్లో బిల్డర్ ఎవరు, అండ్ ఎన్ని ప్లాట్లు ఆర్ ఎన్ని ఫ్లాట్లు వస్తున్నాయి, ఎన్ని ఫ్లాట్లలో ఎన్ని 2 bedrooms, ఎన్ని 3 bedrooms, ప్లాట్లలో 200 yards ఏంది, 300 yards ఏంది, హ్యాండ్ ఓవర్ ఎప్పుడు, ఈ డేటా అంతా ఉంటుంది. ఇది కూడా మీరేం చదవకండి, డేటా అంతా డౌన్లోడ్ చేసుకుని ChatGPTలో వేయండి, ఏ క్వశ్చన్స్ అడితే అదే ఆన్సర్ ఇస్తారు. వెరీ సింపుల్. వీ ఆల్సో డూ దట్. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్. అట్లా చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఇక్కడ ఏమవుతుంది అనేది. దాని తర్వాత మీరు ఆన్లైన్ చూస్తే ప్రెస్ రిలీజ్ డేటా దొరుకుతుంది. ఈ ఏరియాలో ఏమైనా కంపెనీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్ అదే ఆఫీస్ లీజ్ చేసిందా, ఫ్లైఓవర్ ఏమైనా వస్తున్నాయా, గ్రోత్కి స్కోప్ తెలుస్తుంది. స్కూల్స్ ఎట్లున్నాయి, మీ స్కూల్స్ అయితే గూగుల్ మ్యాప్లో ఇందాక చెప్పిన స్కూల్స్ రెస్టారెంట్ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. ఇట్లా ఈ డేటా అంతా కలెక్ట్ చేసాం. మీకు ఒక 10-15 hours పడుతుంది ఇది. బట్ ఇవి చేసిన అనుకోండి 90% మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఉంటుంది. సో ఈ డేటా లెడ్ చేసుకోవాలి వంశీ. బట్ ప్రాబ్లం ఏంటంటే రియల్ ఎస్టేట్లో చాలామంది అరే మా బావ పెడుతుండు, మా అన్న పెడుతుండు అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారు, తప్పేం కాదు. బట్ వాళ్ళు ఎందుకు పెడుతుంటే వాళ్ళ బావ పెడుతుండని అట్లా అందరు వెళ్ళి గుంపుగా పెడతారు, మునుగుతే అందరు కలిసి మునుగుతారు. అంటే దాంతో అడ్వాంటేజ్ ఏముండ అంటే 10 మంది కలిసి వెళ్ళడంతో ఆ షిప్ ఐస్బర్గ్కి గుద్దుకుంటే 10 మంది కలిసి వెళ్ళడంతో బతకం, 10 మంది మునుగుతాము. సో చాలామంది అట్లా చేసి అరే యూనో ఇరుకుతారు. ఈ 10 మందిలో ఒక్కటి రిసెర్చ్ చేసినా బాగుంటుంది. ఆ రిసెర్చ్ చేయండి. నాకు పలానోడు తెలుసు అని వెళ్ళకండి, ఎందుకంటే తెలిసినోడు రిసెర్చ్ చేయకపోతే ఎండ్ ఆఫ్ ద డే అంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. సో కొద్దిగా అండ్ పెట్టే డబ్బు కూడా ఏదో ₹1,000, 10,000, 20,000 కాదు కదా స్టాక్ లాగా. మినిమం 20 లక్షలు అయితే పెడతారు రియల్ ఎస్టేట్. 20 లక్షల నుంచి ₹1,00,000 మీరు పెడుతున్నప్పుడు ఓ 10 నుంచి 20 గంటలు రిసెర్చ్ చేయడం బెటర్. కొద్దిగా ఈ మధ్యలో కన్సల్టెంట్స్ వీళ్ళు వస్తున్నారు, బట్ వాళ్ళు కూడా ఇంకా అంత మెచ్యూర్ కాలేదు. రిసెర్చ్ పబ్లిష్ చేసి ఈ రిసెర్చ్ ద్వారా మీకు హెల్ప్ చేసేంత సర్వీసెస్ ఇంకా రాలేదు. బట్ ఐఎమ్ సీయింగ్ సమ్ స్టార్ట్అప్స్ అండ్ సమ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్. దట్ మీకు ఎక్కడ కావాలంటే మాకు చెప్పండి, వి చార్జ్ ₹4,000-5,000 మేము రిసెర్చ్ అంత ఇస్తాం, మీరు చూసుకోండి. లైక్ ప్రాపర్టీ సర్వీసెస్ వాళ్ళు కొందరు ఉన్నారు, బట్ ఇంకా బెస్ట్ ఆఫ్ ద థింగ్ వస్తలేదు. బట్ ఈవెన్చువల్లీ దే విల్ కమ్. దేర్ సమ్ స్టార్ట్అప్స్ వర్కింగ్ ఇన్ దట్. అండ్ యూ సీ ఎనీ కామన్ మిస్టేక్స్ ఆర్ మేబీ ఈ ప్రాబ్లమ్స్ ఇన్ పర్చేసింగ్ ప్యాటర్న్స్? ఇగో ఇదే చెప్పినట్టు 10 మంది కలిసి వెళ్ళి కొనడము, ఎక్కువ క్యాష్ ఇవ్వడము. ఇంకొకటి ఏంటంటే అగైన్ బాగుందన్నప్పుడు అందరు పరిగెత్తారు వంశీ. సినిమా బాగుందంటే మనం బయటికి రావాలి, సినిమా బాగాలేదంటే లోపలికి వెళ్ళాలి. అందరు గుంపుగా అరే మార్కెట్లో నాకు రిటర్న్ వచ్చింది, అందరు అప్పుడే పరిగెత్తారు మార్కెట్లకి. ఏమైతుంది, యూ విల్ ఓన్లీ డ్రైవ్ అప్ ద ప్రైస్. ఇంట్రిన్సిక్ వాల్యూస్ అదే అంట. ఎనీ ప్రాపర్టీ మీకు ఇల్లు అనుకోండి, సంవత్సరానికి 8% to 9% పెరగడం ఈజ్ వయబుల్, సస్టైనబుల్. ఎందుకంటే యావరేజ్ వేజ్ అర్నర్స్
average salary increase in tech sector and most professional sector is 8 to 10%. Salary 8 to 10% appreciate అయితే ఇల్లు కూడా 8 to 10 రఫ్లీ అడ్జస్టబుల్. మీకు శాలరీ 8% అప్రిషియేట్ అయ్యి ఇల్లు 15% అప్రిషియేట్ అవుతుంది. ఇల్లు ప్లాటో రియల్ ఎస్టేట్ 15% అప్రిషియేట్ అయితే సస్టైనబుల్లా? కానీ అందరూ ఏం చేస్తారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చూస్తుంటారు పెరుగుతుంది అని చెప్పి, 3వ ఇయర్లో వెళ్తారు, 4వ ఇయర్లో అది స్లో డౌన్ ఇరుకుతారు. సో అదే అండి, ఎప్పుడైతే మార్కెట్ బాగుందో అప్పుడు కొనకండి, అమ్మండి. ఎప్పుడైతే మార్కెట్ బాగాలేదో అప్పుడు కొనండి. అంటే ఐ డూ దట్. అంటే ఇప్పుడు బాగాలేనప్పుడు ఏం చేస్తారు, నువ్వు అడిగిన బయర్స్ మార్కెట్, నేను అడిగిన ధర వస్తుంది, మంచిగా ఉన్నప్పుడు నేను చెప్పిన ధర వస్తుంది. సో ఈ బేసిక్స్ చూసుకుంటే సప్లై డిమాండ్, ఐ థింక్ ఇట్ ఈస్ వన్ కెన్ 80 to 90% ఆఫ్ టైమ్ సేఫ్ ఉంటారు. 10-20% రిస్క్ ఎందులో అయినా ఉంటుంది, రియల్ ఎస్టేట్లో అయినా ఉంటుంది. బట్ అదే ఐ హోప్ ద బయర్ becomes more educated, and I hope media also covers the total picture. Right. I'm not telling they are not, but definitely because the subject కూడా చాలా డెప్త్ సబ్జెక్ట్ కాబట్టి పూర్తిగా అర్థం కాకపోతే, ఇప్పుడు మనం మార్కెట్ కుప్పకూలిపోయిందని చెప్పి పేపర్లల్లో న్యూస్లల్లో అసలు ఇని అసలు ఎట్లా ఉందంటే అసలు ఒకడని ఉండ బయర్ అనేది భయం ఉంటుంది. బట్ అవతల పక్క చూస్తేమో 1,00,000 IT జాబ్లు వస్తున్నాయి. ఇది మాట్లాడినప్పుడు అది కూడా మాట్లాడాలి. మీరు 1000 కోట్ల మీరు ఒకటేసారి ఇన్ఫాక్ట్ దిస్ చెప్పడానికి నార్మల్ ఉంది, కానీ 1000 కోట్లు చిన్న మాట నాన్న. నాకు అసలు చూసిన తర్వాత రేపు ఈయనతో పాడ్కాస్ట్ చేసేది ఇదేనా అని చెప్పి when I was comparing both, no, it will be I think one of the top 5 launches in the history of amazing. First of all, congratulations. thank you Vanshi. And I must truly thank my customers అండ్ అవర్ టీమ్. ఈ రీసెర్చ్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఈ అంతా ఐ థింక్ అదేనండి, మార్కెట్ ఇంత బాగుందని నాకు కూడా తెలియదు. ఓపెనింగ్ వచ్చిన రోజు మాట్లాడినప్పుడు కూడా మార్కెట్ డౌన్ ఉందంటే లేదంటే సర్లే కుసబెట్టా కదా అప్పుడు మాడతలేను అనుకున్నారు, ఇప్పుడైతే ఇంకా డేటా ఉంది. సో లైక్ ద సేమ్ వే ప్రతి పాడ్కాస్ట్ లాస్ట్లో అడ్వైస్ అడిగినట్టు కొంచెం డిఫరెంట్ అడ్వైస్ అడుగుతా. సో యంగ్స్టర్స్ పేరెంట్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు 10th క్లాసో లేకపోతే 12th క్లాస్ ఇంటర్మీడియటో లేకపోతే డిగ్రీకి వెళ్తున్న వాళ్ళ పేరెంట్స్ని కనుక ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్, అంటే మీ కిడ్స్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కించండి, లేకపోతే ఇలాంటి ఒక మీకు గుర్తుంటే ఫస్ట్ ఎపిసోడ్లో మీకు స్పోక్ అబౌట్ యువర్ ఫాదర్, కరెక్ట్, బిజినెస్ ట్యూషన్స్ అని. సో అట్లాంటివి ఇఫ్ యూ కెన్ అడ్వైస్ సంథింగ్ టు దెమ్. See, definitely one thing I'm seeing, Vamshi, is that మన typical education system is outdated. Because ఈ డే అండ్ ఏజ్ ఆఫ్ ఏఐలో గుర్తుంచుకోండి, నాలెడ్జ్ ఈజ్ ఇర్రెలవెంట్. మెషిన్ విల్ నో మోర్ నాలెడ్జ్, ఆల్గోరిథం విల్ నో ఫార్ మోర్ నాలెడ్జ్ అని. ఇన్ఫాక్ట్ నేను నా వైఫ్ మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు మా పెద్ద అబ్బాయి 5 years, చిన్న అబ్బాయి 3 years, వీనికి ఏం నేర్పియాలని. సో ఇంకా కూర్చొని ఇంకా అట్లా మాట్లాడుకుని ఐ వాజ్ రైటింగ్ నోట్స్, ఏమేమి నేర్పియాలి. నేను ఆల్మోస్ట్ నాకు గుర్తున్న థింగ్స్ అన్ని రాస్తే 9 out of 10 things are irrelevant because that AI will do. So it's very, very important to realize that knowledge today is not very, very important. Values are. And next, practical knowledge. So rather than encouraging them, asking them నీ అటెండెన్స్ ఎంత, నువ్వు వెళ్ళి ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ని కలిసినావు అనేది should be asked. Right. If the parent themselves is an entrepreneur or a businessman, then you only teach your kid. Take your kid to your office. ఫ్రమ్ ప్రాబబ్లీ స్కూల్ డేస్లో బిజీ ఉంటే వీకెండ్లో అట్లీస్ట్ ఒక హాఫ్ డే తీసుకెళ్ళండి. ఆ స్కూల్ తర్వాత ఒక 2 గంటలు మార్వాడోళ్ళు చేస్తారు, అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మార్వాడోళ్ళ బిజినెస్ గట్టిగా నడుస్తుంది, రైట్? ఎందుకంటే వాడు స్కూల్ అయిపోగానే, మా ఫ్రెండ్స్ చూస్తాం, స్కూల్ అయిపోగానే వాడు గోల్డ్ దుకాణం ఉంటే ఇప్పుడు ఆడే చైర్మన్ దానికి భలే నడుస్తుంది. సో రేపు వాడికి పిల్లోడు పుట్టిండు, వాడు వాణి కూడా తెస్తుంటాడు అప్పుడప్పుడు, నేను అన్న స్టార్ట్ అయిందారా అని. బ్లడ్లు ఉంటుంది, జనరేషన్ వెళ్తూ వాళ్ళు బ్లడ్లు ఉంటుంది అలాగే. సో ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఐ థింక్ మార్క్స్ ఇంపార్టెంట్ అంత కాదు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధానంగా రాంగ్లీ స్ట్రక్చర్డ్ ఉంది. ప్రాక్టికల్ ట్రైనింగ్. సో ఆస్ దెమ్ టు గో మీట్ పీపుల్. ఇప్పుడు ఏంటిది, ఇదివరకు లాగా ఇప్పుడు ఐ రిమెంబర్ 15 years బ్యాక్ వెన్ ఐ వాస్ స్టడీయింగ్, అప్పట్లో కూడా ఇప్పుడు లింక్డ్ఇన్లో ఉన్నానుకో, నేను ఎవరినో ర్యాండమ్గా వెళ్ళి నా ఫీల్డ్లో ఎక్స్పర్ట్ని వెళ్ళి కలవలేను. ఈ రోజు నేను ఐ కెన్ రీచ్. అఫ్కోర్స్ వాళ్ళు అందరినీ కలవలేకపోవచ్చు, బట్ ఒక 10 మందికి మెయిల్ పెడితే ఒకడన్నా రిప్లై చేస్తాడు. సో అట్లా ఎక్కువ కలిసి ప్రయాణించండి. అండ్ అదే అంటున్నా. అండ్ ఇప్పుడు ఏంటి మన దాంట్లో ఇంకోటి కూడా నేను చూస్తాను, 10th తర్వాత 2 years, 11th 12th, దాని తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్. ఇది ఒక రేస్ లాగా అవుతుంది. ఐ ఫీల్ మధ్యలో ఒక 1 year గ్యాప్ తీసుకోండి, తిరగండి, కలవండి. బికాస్ దోస్ వర్క్ విల్ స్టే. ఐమ్ టెలింగ్ యూ, ఏఐస్తోని చాలా పాత జాబ్లు పోతాయి, కొత్త జాబ్లే వస్తాయి. ఆ కొత్తవి ఏంది అనేది నలుగురిని కలిస్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు. సో ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్. కొన్నిసార్లు షిఫ్ట్ అయ్యేంత వరకు కూడా అర్థం కాదు. ఈ కమ్యూనికేషన్స్, వీఆర్ వెరీ వెరీ వీక్ ఇన్ కమ్యూనికేషన్. నేను ఇంకా సౌత్ మన తెలుగు వాళ్ళని కూడా చూస్తాను కదా, మన తెలుగు వాళ్ళు వరస్ట్ ఇన్ కమ్యూనికేషన్ కంపేర్ టు నార్త్ ఇండియన్స్. నార్త్ ఇండియన్, ఢిల్లీ వాళ్ళందరూ కమ్యూనికేషన్ మచ్ బెటర్.
మనకేంటంటే మనకు మ్యాథమెటిక్ లాజిక్ ఇస్ వెరీ గుడ్, రైట్ రైట్. బట్ కమ్యూనికేషన్ మనం కొద్దిగా షై. సో కమ్యూనికేషన్స్ ఇస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బిజినెస్ కేస్ స్టడీస్, సో ఆ ప్రాక్టికల్ లెర్నింగ్ దిక్కు మనం మోర్ ఎంఫసిస్ చూపెట్టాలనేది నా ఒపీనియన్. సో యా, అఫ్కోర్స్ అంటే ఈ కమ్యూనికేషన్ అంటున్నప్పుడు చాలా చాలా గుర్తొస్తున్నాయి. రీసెంట్గా కూడా చాలా ఈవెంట్స్లో వాటిలో మాట్లాడుతూ ఉన్నాం. డెఫినెట్లీ కాంటెంట్ కన్జంప్షన్ కానీ ఆ ప్యాటర్న్ మారిస్తేనో లేకపోతే కమ్యూనికేషన్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే తప్ప వీ కెన్ నాట్ ఎక్సెల్ ఇస్ వాట్ వీ వర్ ఆల్సో డిస్కసింగ్. And you see, would anybody 5 years back would have thought that YouTube channel will become a business model? See, forget about exactly, right? 10 years odleyandi Vamshi, 5 years back we did, nobody knows. Who knows what happens next 5 years? True. And నేను ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఆర్టికల్స్ చదువుతున్నాయి. ఇప్పుడు AI వేవ్లో ఫ్యూచర్ ఆఫ్ సమ్ కంపెనీస్ మైట్ బి ఒక 50 ఎంప్లాయీస్ ఉండొచ్చు, కానీ $100 billion కంపెనీ అయిపోవచ్చు. సో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ మీద ఎవరికైతే డీపర్ అండర్స్టాండింగ్ ఉంటుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. వెరీ ట్రూ. సో డెప్త్ నాట్ విడ్త్. వెరీ ట్రూ. మాట్లాడుతూ పోతే ఇంకో 2-3 గంటలు కూర్చుంటాం మనం. ఇది 3వ ఎపిసోడ్, ఇంకా మాటలున్నాయి మనకి. హోప్ఫుల్లీ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనుకోదు కానీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ IPO. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఇట్. No, touch wood, we'll do it at the earliest. All the best. Thank Thank you so much, Vamshi. Thank you. Pleasure talking to you. Thank you. Same here. As always. Yeah. Thank you. Thank you.